బడ్జెట్ పై ప్రత్యేక చర్చకు స్వాగతం. 2017-18 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కొద్ది క్షణాల క్రితం పార్లమెంటుకు బడ్జెట్ను సమర్పించారు. సంస్కరణల దిశగా బడ్జెట్ కొనసాగుతుందని ముందుగానే సంకేతాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం అదే దిశలో బడ్జెట్ను ప్రవేశపెట్టింది. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ముఖ్యంగా రాజకీయ సంస్కరణలకు పెద్దపీట వేశారు. రాజకీయ పార్టీలకు ఇచ్చేటటువంటి విరాళాలపై పరిమితిని విధించి 2,000 రూపాయలకే పరిమితం చేశారు. దీని ద్వారా వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్నటువంటి అంశానికి కేంద్ర ప్రభుత్వం బీజం వేసినట్టయింది. దీంతో పాటుగా కీలకమైనటువంటి అంశాలు, ముఖ్యంగా ప్రభుత్వం వద్ద బ్యాంకుల వద్ద అప్పులు తీసుకుని విదేశాలకు పారిపోయేటటువంటి వ్యక్తుల ఆస్తులను జప్తు చేయాలన్నటువంటి వినూత్న విప్లవాత్మకమైనటువంటి ప్రతిపాదన కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో చోటు కల్పించింది. ఇక ఆదాయ పరిమితుల్లో పెద్దగా మార్పు లేకపోయినప్పటికీ కొంతగా శాతాన్ని తగ్గించడం వేతన జీవులకు ఊరటనిచ్చే అంశం. ఇటు వ్యవసాయ రంగానికి 10 లక్షల మేర రుణాలు అందించాలన్నటువంటిది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. మరి బడ్జెట్ ప్రతిపాదనలు ఎలా ఉన్నాయి, వీటి ద్వారా ఆర్థిక వ్యవస్థ ఏ మేరకు ఉత్తేజితం అవుతోంది అన్నటువంటి అంశాలపై మనం చర్చించుద్దాం. శ్రీధర్రెడ్డి గారు, ప్రభుత్వం మొదటి నుంచి డినామినేషన్ ద్వారా ఈరోజు మనకి వృద్ధి రేటు తగ్గుతుంది అన్నటువంటి నివేదికల నేపథ్యంలో బడ్జెట్ ఎట్లా ఉండబోతోంది అన్నటువంటి ఒక ఆసక్తి మొదటి నుంచి ఉంది. మరి బడ్జెట్ ప్రపోజల్స్ ఎట్లా ఉన్నాయంటారు? ఆర్థిక మంత్రి గారు ఏ పంథాను అనుసరించారంటారు? యాక్చువల్గా ఇప్పుడు దేశంలో అవినీతిని, నల్లధనాన్ని తరిమేయాలని లక్ష్యంతో చేపట్టినటువంటి డిమాండేషన్ తర్వాత ఆర్థిక సర్వేలోనే కొంతమేరకు జీడిపి వృద్ధి రేటు తగ్గుతుందని చెప్పేసినటువంటి నేపథ్యంలో రకరకాల వాదనలు ఉన్నటువంటి సందర్భంలో పోయిన 10 బడ్జెట్లు ఒకవేళ మీరు పరిశీలించి చూస్తే దిస్ ఇస్ ద బెస్ట్ బడ్జెట్ వీ హ్యావ్. అంటే ఒకవైపు సంక్షేమము, రెండో వైపు అభివృద్ధి, మూడో వైపు ఉపాధి రంగాన్ని ఇంకింత స్ట్రెంగ్తెన్ చేయటము, పన్నుల సంస్కరణలు, తర్వాత మీరు చెప్పినట్లు ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ద్వారా సరైనటువంటి రాజకీయ పార్టీలు దేశంలో పరిపాలనకు వచ్చే విధంగా అవసరమైనటువంటి రాజకీయ సంస్కరణలు అన్నింటినీ కూడా సమ్మిళితం చేసి ఒక బ్రహ్మాండమైన బడ్జెట్ని వాళ్ళ ప్రవేశపెట్టారు అరుణ్ జైట్లీ గారు. అంటే గత బడ్జెట్లతో పోలిస్తే అనేకమైనటువంటి వాదనలు, నేను ఇవాళ మార్నింగ్ కూడా కొన్ని చర్చల్లో అక్కడక్కడ పాల్గొన్నాను. సబ్సిడీలు ఎత్తేస్తారు, లేకపోతే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ లాంటి పథకాలు తీసుకొచ్చి మొత్తంగా సబ్సిడీల కోతలు పెడతారు, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తారు. ఈ రకంగా మాట్లాడే సందర్భంలో ఇవాళ మీరు చూస్తే ఉపాధి హామీ పథకం కోసము మళ్ళీ 12,000 కోట్ల రూపాయలు పెంచారు. గతంలో కంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి 50,000 దగ్గర 50,000 కోట్ల దాకా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో చెల్లింపులు ఉండే విధంగా వాటికి అలొకేషన్ చేశారు. ఇవాళ ప్రపంచంలో ఒక కొత్త తరమైన మార్పు ఏమిటంటే, మీరు ఎంతైతే టెక్నాలజీ యొక్క సహకారం తీసుకుంటున్నారో అంతే మేరకు చేతి వృత్తులు లేకపోతే వాళ్ళ యొక్క కుల వృత్తులకు ఉన్నటువంటి వాళ్లకు ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతున్న సందర్భంలో మౌలిక సదుపాయాల రంగంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో మీరు ఎలొకేషన్స్ చేస్తే, ఇన్వెస్ట్మెంట్స్ గవర్నమెంట్ నుంచి పెట్టుబడులు వస్తే ఆటోమేటిక్గా ఉపాధి పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆయా రంగాలకి 3,76,000 కోట్ల రూపాయలకు పైగా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయబోతా ఉన్నారు. అంటే ఉపాధి రంగానికి ఇటువైపు ఎంజీ నరేగా ద్వారా, ఈ తర్వాత చేతి వృత్తులు, మరొక వృత్తులలో ఉన్న వాళ్ళు ఒకవేళ ఉపాధి కోల్పోతే ప్రపంచంలో వచ్చినటువంటి మా ప్రపంచీకరణకు అనుగుణంగా వచ్చే మార్పులకు వాళ్ళను మళ్ళీ ఆదుకోవడం కోసము ఆ రకంగా అగ్రి రిలేటెడ్ బేసికలీ మీరు ఇంతకుముందు చెప్పారు 10 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ రైతులకు రుణాలు ఇవ్వాలనుకోవడం, తర్వాత ఇరిగేషన్ సెక్టర్ కోసం ఇబ్బందిగా నిధులు దీంట్లో కేటాయించడం. ఈ రకంగా మీరు ఎవ్రీ సెక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ రైతుల నుంచి రైతులకు రుణాలు, గ్రామీణ ప్రాంతాలకు వేసేటువంటి రోడ్లు వేసేటటువంటి పిఎంజిఎస్వై నుంచి మొదలు పెడితే, పంట రుణాల కోసం మొదలు పెడితే, తర్వాత బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి ఇవాళ పూర్, తర్వాత ఎస్సీ ఎస్టీల కోసము 55,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే పేదలు, మహిళలు, దళితుల యొక్క సంక్షేమం కోసము, గిరిజనుల సంక్షేమం కోసము గతంలో కంటే కేటాయింపులు ఎక్కువ చేశారు. అంటే పన్ను పరిమితుల అంశాల్లో అన్నిటికంటే చివరి మీరు అంటే లాస్ట్లో మనం అందరం చాలా ఆసక్తిగా చూసింది ఏంటంటే, ఈ యొక్క 2.5 lakhs మనం అందరూ 5 లక్షలకు పెంచాలని చెప్పేసి అనుకున్నా కానీ 5 లక్షలకు పెంచడం అనేది కొంత ఊహ, అంటే ఆశకు అంతులేదు. జనరల్గా ఎక్స్పెక్ట్ చేశారు జనాలు. కానీ 2 లక్షల నుంచి 5 లక్షల వరకు సగాన్ని పన్ను తగ్గించడము, దాంట్లో వివిధ పరిమితుల ద్వారా, వివిధ ఎగ్జామ్షన్స్ ద్వారా 3 లక్షల రూపాయలు, అంటే నెలకు 25,000 రూపాయల ఆమ్దాని వచ్చే ఎవరికైనా కానీ పన్ను చెల్లించాల్సిన అవసరం లేనటువంటి దాన్ని, అదేవిధంగా ఎస్పెషల్లీ స్మాల్ అండ్ మీడియం సెక్టర్ ఉన్నటువంటి పరిశ్రమల్లో, చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమల్లో దేశంలో సింహభాగం ఎంప్లాయ్మెంట్ అవి క్రియేట్ చేస్తూ ఉన్నాయి. వాటికి పన్ను ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. 5 కోట్ల టర్న్ ఓవర్లో ఉంటే 1% అని, 5 కోట్ల నుంచి 50 కోట్ల వరకు అయితే దర్ ఆర్ సమ్ ఎగ్జామ్షన్స్ ఇన్ ఇట్, 5% అనుకోండి. ఈ రకంగా అన్ని రంగాల్లో ఉత్పత్తి రంగం, ఇప్పుడు ఎస్ఎంఈ సెక్టర్ అని చెప్పాను, ఉత్పత్తి రంగంలో మీకు గ్రోత్ వస్తే ఆటోమేటిక్ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ వస్తుంది. కాబట్టి ఈ రకంగా అన్ని రంగాలకి సమతుల్యం చేస్తూ, అదేవిధంగా రైల్వే బడ్జెట్ని దీంట్లో కలిపే ఇవాళ పెట్టిన దాంట్లో ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేసే విధంగా ఇవాళ దేశంలో అనేకమైనటువంటి
రైల్వే స్టేషన్స్ని మోడర్నైజ్ చేయటము, అన్మాన్డ్ లెవెల్ క్రాసింగ్స్ ఉండటం మూలాన చాలా చోట్ల నిర్వహణ కొరబడి ప్రమాదాలు అవుతున్నాయి. పూర్తి స్థాయిలో అలాంటివి వరకు కంప్లీట్గా ఎలిమినేట్ చేస్తామని చెప్పేసి దివ్యాంగులకు కూడా వారి యొక్క ప్రయాణం సాఫీగా జరిగేందుకు రైల్వే స్టేషన్స్ని ఆధునీకరించడము, ఇవన్నీ కాకుండా ఇవాళ పెద్ద ఎత్తున ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించడం కోసం దేశంలో 600 జిల్లాలలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని ఏర్పాటు చేయటము, అన్నిటికంటే ప్రధానమంత్రి గారు ఇంతకుముందు గత బడ్జెట్ సమావేశం కంటే ముందు చెప్పారు. వారి అనేకమైనటువంటి స్పీచెస్లో మనం జాతికి ఇచ్చే సందేశంలో 2020 సంవత్సరం వరకు ఛత్ లేనటువంటి, అంటే స్లాబ్ లేనటువంటి ఇల్లు ఉన్నటువంటి పేదవాడు ఉండకూడదు అనేటటువంటి ఒక ఏదైతే మనం తీసుకున్నామో, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 70,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 1,50,000 నుంచి 2,25,000 ఇస్తున్నారు. దానికి పెద్ద ఎత్తున నాకు తెలిసి పిఎం ఆవాస్ యోజన కూడా 23,000 కోట్ల రూపాయలు కేటాయించారు. చివరగా ముద్రా యోజన అనేది వాళ్ళ పేదల వెలుగుల్లో, ఎస్పెషల్లీ చిన్న మొత్తానికి అంటే మనం సమాచారం వెళ్ళాల్సిందంటే ముద్రా యోజన కింద పోయినసారి 1,22,000 కోట్ల రూపాయలు చిన్న సన్నకారు వ్యాపారులకి రుణాలు ఇస్తే ఈసారి ఆ టార్గెట్ ని 2,44,000 కోట్లకు పెంచడం. అంటే దోస్ ఆర్ అన్ఫండెడ్ అండ్ లెస్ ఫండెడ్, అంటే బ్యాంకు రుణాలు సదుపాయం లేని వాళ్ళకి లేకపోతే అవసరం ఉన్నంత వరకు రుణాలు దొరకని వాళ్ళకి ఈ సహకారం పెద్దగా ఉండబోతుంది. కాబట్టి దళితులు, మహిళలు, తర్వాత గిరిజనులు, ఆ తర్వాత పేదవాళ్ళు, వీళ్ళ యొక్క సంక్షేమ అభివృద్ధి లక్ష్యంగా ఈ యొక్క బడ్జెట్ కొనసాగింది. అదే సమయంలో పారిశ్రామిక రంగ ఉత్పత్తిని కూడా పెద్ద ఎత్తున చేసే విధంగా ప్రయత్నం చేశారు. విజయ్ కుమార్ గారు, ఈ రోజు బడ్జెట్ సంస్కరణ, సంక్షేమం సమ్మిళితం అన్నటువంటి అభిప్రాయాన్ని శ్రీధర్ గారు వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగ ప్రారంభంలోనే చెప్పారు, ఎనర్జైజ్ క్లీన్ ఇండియా అన్నటువంటిది ఒక ట్రాన్స్ఫార్మ్ ఎనర్జైజ్ క్లీన్ ఇండియా దట్ ఈస్ టెక్ ఇండియా అన్నటువంటి అంశాన్ని ఆయన ప్రత్యేకంగా తన విజన్ స్టేట్మెంట్ లాగా పేర్కొన్నారు. మరి ఇది సాధించే క్రమంలో ఆయన అవలంబించినటువంటి పంధ ఎట్లా ఉందంటారు? ఇటు హౌసింగ్ సెక్టార్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోదా ఇవ్వడం కానివ్వండి, మిగిలినటువంటి నిర్ణయాలు ఈ ఎనర్జీ చేసేటువంటి ప్రక్రియకి ఏ మేరకు దోహదం చేస్తాయి? ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ బడ్జెట్ ఆహ్లాదకరమైన బడ్జెట్. ఎవరికి కోపం రాలేదు, ఎవరికి కష్టం కలగలేదు. దీంట్లో ఈ తమాషా అంటే ప్రతి వర్గానికి ఆయన న్యాయం కూర్చొని ట్రై చేశారు. కానీ అట్ ది సేమ్ టైం ఫిజికల్ డెఫిసిట్ 3.2%లోనే ఉంచాడు. అట్ ది సేమ్ టైం ఎక్స్టర్నల్ బారోయింగ్ని 3.9 lakh crores పెంచారు. మామూలుగా మనం 5.5 లక్షల కోట్లు పోయిన రోజులు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 4.78 lakh crores వచ్చాం. సో 3,90,000 కోట్ల రూపాయల ఎక్స్టర్నల్ బారోయింగ్తో 3% ట్రై చేస్తాను ఫిజికల్ డెఫిసిట్ అన్నారు. ఏది మన ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ బేస్, బట్ 3.2% అయితే మేము వీఆర్ పెగింగ్ ఉన్నారు. సో ఈ ఫిజికల్ డెఫిసిట్ని అదుపులో ఉంచుకుంటూనే ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి హౌసింగ్ దగ్గర నుంచి రకరకాల స్కీమ్స్ ఇస్తూ పోయారు. అంటే ఇంకా మనం డీటెయిల్గా అనెక్స్లో పోతే ఎలా వచ్చింది ఇది అని చూసుకోవాలి. బేసిక్గా రూరల్ పుష్ అనేది ఎక్కువ ఫోకస్ కనిపిస్తుంది. దాదాపు 23% అధిక వృద్ధితో 1,85,000 కోట్ల రూపాయలు ఇచ్చారన్నమాట ఈసారి మామూలు. సో అగ్రికల్చర్ క్రెడిట్ 9 లక్షల నుంచి 10 లక్షల కోట్లు పోయింది. ఫసల్ బీమా యోజనకి 5,500 కోట్స్ అంతా లాస్ట్ టైం ఇచ్చినారు. ఈసారి అది 9,000 కోట్స్ పోయింది. నాబార్డుకి 40,000 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టుల కోసం ఇచ్చారు. ఇన్ఫాక్ట్ పోలవరంకి ఎవరైనా డబ్బు ఇవ్వలేదు అన్న పొరపాటున మాట్లాడితే నేను ఒకవేళ ఉన్నా లేకపోయినా చెప్పండి, నాబార్డుకి 40,000 కోట్స్ ఇచ్చారు ఈసారి. సో నాబార్డు నుంచే మనకు రావాలి. సో నాబార్డు సెంట్రల్ గవర్నమెంట్కి అప్పిస్తోంది. సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఒక ఏపీని కాంట్రాక్ట్గా చేసి మేము దాని పనులు చేస్తున్నాం. సో నాబార్డుకి 40,000 కోట్ల రూపాయలు ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా పోలవరం ఫండ్స్ వస్తాయని మేము దాన్ని భావిస్తున్నాం. ఇది ఆంధ్ర సంబంధించిన ఒక విషయం. దెన్ ఈనామ్స్ మామూలు 250 ఉండే దాన్ని ఈసారి 500 చేశారు. దెన్ గ్రామీణ బ్యాంకులకి ఆర్థిక ఉత్తేజం కలిగిస్తూ ఉన్నారు. దెన్ ప్రైమ్ మినిస్టర్ గ్రామీణ ఆవాస్ యోజన కింద హౌసింగ్ చట్టాల్లో 1 కోటి ఇల్లు కడతాం. లాస్ట్ టైం ఇచ్చిందాకంటే 23 crores ఇచ్చారు ఈసారి. దెన్ రూరల్ రోడ్స్కి 27 crores. ముద్రా బ్యాంక్ నాకు సీదా చెప్పినట్టు 1,22,000 కోట్ల నుంచి ఒక్కసారిగా డబల్ 2 లక్షల దాన్ని ఏమంటారు 44,000 crores ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకి 53 crores అండ్ 31,000 crores, మైనార్టీకి 4,192 crores. అంటే ఒక్కసారిగా మనకు ఏమనిపిస్తుందంటే అసలు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మనం బహుశా ఇంటూ దాని డెప్త్ వెళ్తే అది తెలుస్తుందేమో. దెన్ ఒక ఆంధ్ర వ్యక్తిగా అమరావతి రైతులకు తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అని సిసి ఎప్పుడైతే ప్రశ్నించారో, అదేవిధంగా అమరావతి రాజధానికి రాళ్ళెత్తిన రైతులు వాళ్ళు ఇచ్చిన దాని భూములు. సో ఆ యొక్క భూములు వాళ్ళు తిరిగి అమ్ముకొని సొమ్ము చేసుకునేప్పుడు ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉండకూడదు అనేది మేము చాలా రోజుల నుంచి రైతులు చేస్తున్న డిమాండ్, మా పార్టీ చేస్తున్న డిమాండ్. దర్ వాజ్ ఎక్సలెంట్ కమెండబుల్ ఇనిషియేటివ్ ఫ్రమ్ అరుణ్ జైట్లీ. దెన్ ఇన్కమ్ ట్యాక్స్ 5 lakhs దాకా అనుకున్నాము, బట్ స్టిల్
3 lakhs దాకా అయితే ట్యాక్స్ వస్తున్నారు. 2 to 5 lakhs ఆల్మోస్ట్ 5% దగ్గర ఇచ్చారు. ఐ థింక్ 0 వస్తుంది, ట్యాక్స్ ఉండదు కూడా. సో ఆల్మోస్ట్ 5 lakhs దాకా మొత్తం గిబెట్ అన్ని స్టాండర్డేషన్ ఇవన్నీ పెడితే 0 ట్యాక్స్ వస్తుంది. అండ్ పొలిటికల్ ఫండింగ్ బెస్ట్ ఇనిషియేటివ్. అంటే ఇది ఎంతవరకు మనం ఇంప్లిమెంట్ చేయగలం అనేది చెప్పలేం, కానీ 2,000 రూపాయల కంటే ఎక్కువ క్యాష్ ఇవ్వకూడదు. అండ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఈ ప్రమోట్ చేస్తూ 3 లక్షల కంటే ఎక్కువ ఏ పేమెంట్ కూడా క్యాష్ దీన్ని కట్టకూడదు. అండ్ కొత్తగా యాక్ట్ చేస్తాము ఆన్ ది పర్సన్స్ హూ ఆర్ ఫ్లీయింగ్ ది కంట్రీ, ఎకనమిక్ అఫెండర్స్ నాట్ ఓన్లీ ఫ్లీయింగ్ ది కంట్రీ, ది ఎకనమిక్ అఫెండర్స్ హూ ఆర్ ఇన్ ది కంట్రీ ఆల్సో. కోర్టులు దాదాపు ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసిన తర్వాత ఇన్ని ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసిన తర్వాత కూడా ఈరోజు ఎకనమిక్ అఫెండర్స్గా ఉన్న వాళ్ళని పోటీ చేయకూడదు అన్నప్పుడు ఈ యాక్ట్లో దాన్ని కూడా చేర్చాలి. అవర్ పార్టీ విల్ డెఫినెట్లీ దాన్ని డిమాండ్. అండ్ కార్పొరేట్ ట్యాక్స్. సో 50 కోట్ల వరకు ఉన్న వాళ్ళకి 25% ట్యాక్స్ అన్నారు. లాస్ట్ టైం అది అరుణ్ జైట్లీ ఇచ్చిన ప్రామిస్ ఈసారి చేశారు. సో ఒక రైల్వే ఇష్యూలే మనకు పూర్తిగా ఈ డీటెయిల్స్ రాదు. సేఫ్టీ వరకు వచ్చింది, కొత్త ట్రైన్స్ ఏమున్నాయనేది మనకు దీంట్లో వస్తుంది. సో బేసిక్గా స్థూలంగా అయితే ఎవరికి బాధ కలిగించలేదు, ఎవరికి కష్టం కలిగించలేదు, ఎవరికి నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఇది కావాలి, నాకు ఇది ఇవ్వలేదు అన్నది నాకైతే ఇప్పటిదాకా కనపడలేదు. రైట్. సూర్యనారాయణ గారు, బడ్జెట్ ముందు మనంగా ఉన్నటువంటి పరిస్థితిని గమనించినట్లయితే IMF ఒక్కసారిగా వృద్ధి అంచనాలను తగ్గించింది. 7.6% అసాధ్యం, కేవలం అది 6 లోపుగా 6 దగ్గర ఉండే అవకాశం ఉందన్నటువంటి అంచనాల నేపథ్యంలో మనం బడ్జెట్ చూసాం. బడ్జెట్ ప్రారంభంలోనే అరుణ్ జైట్లీ గారు చాలా స్పష్టంగా పేర్కొన్నారు, మేము ద్రవ్యోల్బణాన్ని కనిష్ట స్థాయికి తెర్చాం, వృద్ధి రేటు కూడా మిగిలిన దేశాలతో పోల్చినట్లయితే మెరుగ్గానే ఉంటుందన్నటువంటి ఆశాభావం వ్యక్తం చేశారు. మరి ఈ ఆశాభావానికి కారణం ఏంటి? ఈరోజు డిమానిటైజేషన్ నేపథ్యంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులకి బడ్జెట్ ద్వారా ఆయన ఏమైనా సాంత్వన చేకూర్చే ప్రయత్నం జరిగిందంటారా? మొత్తం మీద ఆర్థికంగా బడ్జెట్ ఎట్లా ఉంది? క్లీన్ ఇండియా కాన్సెప్ట్లోనే డిమానిటైజేషన్ చేసామని వాళ్ళు క్లియర్గా చెప్పారు. రెండోది ఇంకోటి ఏంటంటే, బడ్జెట్ అన్నది ఆశకు చాలా మందికి ఆశకు అంతే ఉండదు, చాలా ఎక్స్పెక్టేషన్స్ చేస్తారు. అది అన్ని ప్రభుత్వానికి సాధ్యం కాదు. అందులోనూ ముందే చెప్పారు, ఏది ఓన్లీ ఎస్ఎస్సీస్ ఫైల్ చేసిన వాళ్ళు, అసెస్మెంట్ రిటర్న్స్ ఫైల్ చేసిన వాళ్ళు 3.7 crore ఎస్ఎస్సీస్ మాత్రమే ఫైల్ చేశారు. దాంట్లో కూడా ఓన్లీ 76 lakh అప్లికెంట్సే అబౌవ్ 5 lakhs చేశారు. సో దానివల్ల మనకు అర్థమవుతుంది ఏంటి, ట్యాక్స్ కంప్లైంట్స్ తక్కువ ఉందని చెప్పేసి అది అర్థమవుతుంది. అది వాస్తవం కూడా యాక్చువల్గా. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఒక మేజర్ ఎఫెక్ట్ అంటే 3 నెలలుగా స్తబ్దుగా ఉన్నటువంటి ఒక అర్థ వ్యవస్థని ఉత్తేజపరచడానికి ఫైనాన్స్ మినిస్టర్గా ఆయన చేయాల్సినంత చేశాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలై ఉంది అని దేశవ్యాప్తంగా మీడియా కానీ లేకపోతే అన్ని ప్రసార సాధనాలు కానీ దాని మీద దృష్టి పెట్టి దాని మీద ప్రచారం చేసినాయి. సో ఇక్కడ 2 విషయాలు మనం చూడాలి. ఒకటి ఏంటంటే ఎఫోర్డబుల్ హౌసింగ్లో ఇన్ఫ్రాలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెసులుబాటు కల్పించారు. సో అదొకటి మేజర్ రిఫార్మ్ అది. సో ఎందుకంటే ఎఫోర్డబుల్ హౌసింగ్ దాన్ని పారామీటర్స్ కూడా అంతకుముందు 60 square meters ఉన్న పారామీటర్ ఏదైతే ఉందో దాన్ని 60 square meters కార్పెట్ ఏరియా కింద తీసుకొచ్చారు. అంటే ఆల్మోస్ట్ మీకు అంటే కామన్ ఏరియా అది ఇంక్లూడ్ కాకోకుండా ఉంటుంది. సో ఎఫోర్డబుల్ ఏరియా యొక్క పరిధి పెంచారు. అంటే అది మిడ్ సెగ్మెంట్, జస్ట్ అబౌవ్ మిడ్ సెగ్మెంట్కి అది మేజర్ రిలీఫ్. సో దానివల్ల ఏమవుతుంది, నిర్మాణ రంగంలో ఉపాధి ఎక్కువ పెరుగుతుంది. దానితోడు గ్రామీణ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారాగా 40,000 కోట్లు 20,000 కోట్ల రూపాయలని దానికి కేటాయించి ఎవరైతే బ్యాంక్స్ ఎఫోర్డబుల్ హౌసింగ్ని ఫండ్ చేశారో వాళ్ళకి నేరుగా ఆ బ్యాంక్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది అంటే మేజర్ రిలీఫ్ అదొకటి. అది కాకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 23,000 కోట్లు చేశారు. అట్లాగే ముద్రా యోజన కింద 2,44,000 కోట్ల రూపాయలు టార్గెట్ విధించారు. సో ఇవన్నీ కూడా రూరల్ యూత్కి మేజర్ బెనిఫిట్ అవుతుంది. అట్లాగే అగ్రికల్చర్ క్రెడిట్ టార్గెట్ని 10 లక్షల కోట్ల రూపాయల కింద చేసుకున్నారు. అట్లాగే మేజర్ ఇరిగేషన్ ఫండ్ ఏదైతే నబార్డ్ ద్వారాగా చేస్తున్నారో ఆ నబార్డ్ దాన్ని కూడా పెంచి 20,000 కోట్లు ఉన్న దాన్ని 40,000 కోట్ల రూపాయలకి పెంచారు. అదే కాకుండా నబార్డ్ ద్వారాగా ఈ సహకార బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఆ సహకార బ్యాంకులకి సాంకేతిక సహకారం అందించడానికి వాళ్ళ యొక్క డిజిటలైజేషన్ వైపు వాళ్ళను కూడా తీసుకెళ్ళడానికి దాంట్లో కూడా వాళ్ళకు నిధులు కేటాయించడం జరిగింది. సో ఓవరాల్గా మీరు చూసినట్టయితే వాళ్ళు వ్యవసాయం మీద
ఫోకస్ చేశారు. Right. అట్లాగే రూరల్ డెవలప్మెంట్ ఉంది, మెయిన్ yes. రూరల్ ఎకానమీ ఒకసారి గేరప్ అవ్వడానికి ఏవైతే ఉందో అది చేశారు. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ రంగానికి వచ్చేటప్పుడు ఇంకొక మేజర్ ఇదేంటంటే అంతకుముందు ఏదైతే 3 సంవత్సరాల కాల పరిమితి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ క్లెయిమ్ చేయడానికి ఉందో దాని 3 సంవత్సరాల కాల పరిమితి తగ్గించి 2 సంవత్సరాలకి చేయడం జరిగింది. అట్లాగే మిడిల్ క్లాస్ని వాళ్ళు అపీల్ చేయడానికి సాంత్వన కలిగించడానికి అంతకు ముందు ఉన్నటువంటి ట్యాక్స్ స్లాబ్ ఏదైతే ఉందో ఆ స్లాబ్ 10% ఉన్న స్లాబ్ని 5% తీసుకొచ్చారు. సో దానివల్ల ఏమవుతుంది, ఒక 5% తీసుకురావడం వల్ల బిలో 5 lakhs ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఒక అలవెన్స్ ఉంది, వాళ్ళకి 5,000 రూపీస్ అలవెన్స్ ఉంది. సో గ్రాస్ ఇన్కమ్ కనుక 5 లక్షలు దాటకపోతే వాళ్ళకి ఆ 5 lakhs 5,000 రూపీస్ ఆ రిబేట్ కూడా వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నట్టయితే 5 లక్షల వరకు అంటే 1.5 lakhs సేవింగ్స్ అదొక ఇది. సో 5 లక్షల వరకు ఆల్మోస్ట్ ట్యాక్స్ నిలువని చెప్పుకోవచ్చు. ఒక 50 లక్షల రూపాయలు దాటిన వాళ్ళకి మాత్రమే అందులో అడిషనల్ సర్చార్జ్ ఇచ్చారు. సో కార్పొరేట్ రంగాన్ని కూడా వాళ్ళు స్టిమ్యులైజ్ చేయడానికి ఏదైతే ఉందో 5 కోట్ల రూపాయల వాళ్ళకి 1% రిలీఫ్ కలుగజేశారు. అట్లాగే 25 కోట్ల నుంచి 50 కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళకి టాక్సేషన్ రేట్ 25% తీసుకొస్తా ఉన్నారు. సో ఇవన్నీ చూసినట్టయితే కనుక ఒక మేజర్ రిఫార్మింగ్ సెక్టర్ అంటే టు ఎనర్జైజ్ ద అంటే టు ఎంకరేజ్ ద ఇన్వెస్ట్మెంట్ అది జరుగుతుంది. సో ఇప్పుడు ఎలాగ బ్యాంక్స్ ఫండ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు తక్కువ రేట్లకు వాళ్ళు ఇస్తారు కాబట్టి సో వీటిని యూజ్ చేసుకుని వాళ్ళు ఇంకా ముందుకు పోవడం జరుగుతుంది. పారిశ్రామిక ప్రగతికి బాగా ఉపయోగపడుతుంది, గ్రామీణ ఉపాధి రంగానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఓకే రవి గారు, మనం ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగాన్ని గమనించినప్పుడు మొదట చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఆయన 10 ప్రాధాన్యాలు నిర్ధారించుకుని వాటి ప్రకారం బడ్జెట్ను ప్రతిపాదించారు. దాంట్లో కీలకమైనటువంటిది 3వ ప్రాధాన్యం యూత్కి సంబంధించినటువంటి అంశాలు, ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అంశాలు. అందులో కూడా ఆయన చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఈరోజు ఉన్నత విద్యలో కూడా కొన్ని సంస్కరణలు తీసుకొస్తామని చెప్పి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లాంటి అంశాలను కూడా ప్రస్తావించారు. మొత్తం మీద యూత్ ఎడ్యుకేషన్ రంగాలకు సంబంధించి బడ్జెట్ ఎట్లా ఉందంటారు? అన్నిటికంటే మొట్టమొదటి చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు మన ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ గారు ప్రస్తావించిన బడ్జెట్ రైతులకు, పేదలకు, ఉద్యోగులకు, పారిశ్రామికవేత్తలకు కూడా మంచి బడ్జెట్ అని చెప్పాలి. ఎవరికి కూడా కష్టం కలిగించలేదు, నష్టం కలిగించలేదు. ఇంకా చెప్పాలంటే పారిశ్రామికవేత్తలకి కొద్దిగా బెనిఫిట్ కల్పించారు. ఈ ఎడ్యుకేషన్కి చూస్తే విద్యారంగం కోసం ప్రత్యేక డిటిహెచ్ ఛానల్ ఒకటి ఏర్పాటు చేశారు. సో దానివల్ల ఏంటంటే మనకి గ్రామీణ ప్రదేశాల్లో ఉన్న యూత్ కి డైరెక్ట్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ క్వాలిటీ ప్రొఫెసర్స్ అందుతుంది. ఇంకోటి 600 జిల్లాల్లో ప్రధానమంత్రి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తా ఉన్నారు. దానివల్ల కూడా మన యూత్ కి ఉపాధి కల్పించే ఏర్పాటు చేశారు. అంటే దాదాపు జిల్లాకు దేశవ్యాప్తంగా ఈరోజు స్కిల్ సెంటర్. ఇంకొకటి సంకల్ప్ అనే ప్రోగ్రామ్ కింద 4,000 కోట్లు కేటాయించారు. దానివల్ల కూడా మన యూత్ కి చాలా మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే గుజరాత్, జార్ఖండ్ లో 2 కొత్త ఎయిమ్స్ స్టార్ట్ చేశారు. దాంతోపాటు మహిళలకి కానీ మహిళా బేటీ బచావో బేటీ పడావోలో కూడా కానీ ఐ థింక్ వాళ్ళు లాస్ట్ ఇయర్ ఇచ్చిన బడ్జెట్ ఈ ఇయర్ కూడా కంటిన్యూ చేస్తూ యూత్ కి మంచి దోహదంగా ఉందని చెప్పుకోవాలి ఈ బడ్జెట్ మనం. రైట్ గారు, ఈరోజు ఆర్థిక మంత్రి ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. బడ్జెట్ ప్రారంభానికి ముందు అనేక అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇటు అన్ని వర్గాల నుంచి డిమాండ్లు వినిపించినటువంటి నేపథ్యంలో ఈ రోజు ప్రవేశించినటువంటి బడ్జెట్ ముఖ్యంగా ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించి కానివ్వండి, కీలకమైనటువంటి ఈరోజు దేశానికి వెన్నెముకగా భావిస్తున్నటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించి కానీ ఎట్లా ఉందంటారు? ఈ బడ్జెట్ ప్రగతికి, పారదర్శకతకి, భద్రతకి, స్వచ్ఛతకి మరి ఒక ప్రతీకగా పేర్కొనవచ్చు. ఎందుకంటున్నానంటే ఈ విషయం వ్యవసాయ రంగంలో చూసుకున్న పక్షంలో ఆల్రెడీ 4.1% రీచ్ అవుతున్నాం కదా అనేటువంటి భరోసాతో కాకుండా ఈ 4.1%ని 6%కి అంటే 6%కి నేను ఎలా తీసుకెళ్ళగలను అన్నటువంటి దృష్టితోటి ఏర్పరిచిన బడ్జెట్గా కనిపిస్తోంది నాకు. కారణం ఏంటంటే ఇప్పుడు లోన్ రైట్ ఆఫ్స్కి డిమాండు ఇవన్నీ చాలా చోట్ల నుంచి ఉంటున్నాయి. దీన్ని తగ్గించాలంటే బీమా పథకాన్ని విస్తృతంగా అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది.
అయితే ఆ బీమా పథకాన్ని ఇంకొంచెం పెంచొచ్చు, కానీ ఇప్పటికి ప్రస్తుతానికి మాత్రం 40% తీసుకెళ్తామనేటువంటి వాగ్దానం కూడా మనం కొంచెం చక్కగా స్వీకరించవలసినటువంటి విషయం. అలాగే సాగునీటి సౌకర్యం కోసం 40,000 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పడతాం అన్నది ఒకటి. మైక్రో ఇరిగేషన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఒకటి. అంటే ఏమిటి? బిందు సేద్యం, డెడికేటెడ్ మైక్రో ఇరిగేషన్. బిందు సేద్యానికి అంటే ఏమిటి? నీటిని ఆదా చేస్తూనే నీటి ద్వారా వ్యవసాయ ఉత్పత్తిని ఎంతవరకు ముందరికి తీసుకెళ్దాం అనేటువంటి ధ్యేయంతో ఇది ముందరికెళ్ళింది. మూడోది ఏంటంటే వాళ్ళకి రైతులకి వాళ్ళ ఆదాయాన్ని రెట్టింపు చేస్తామనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకున్నారు. ఈ లక్ష్యం చాలా మనం వెల్కమ్ చేయాల్సినట్టు, స్వాగతించవలసినటువంటి విషయం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య ఎక్కువగా రైతుల ఆదాయ లోపమే. వాడు పండిస్తున్నాడు కానీ వాడికి ఆదాయం రావట్లా. వాళ్ళు పండించిన పంటకి ఆదాయం వచ్చేస్తుందంటే కరెక్ట్ కాదు. వాడికి నికర ఆదాయం వాళ్ళకి ఎప్పుడూ కూడా నెగిటివ్లోనే ఉంటుంది. ఆ నెగిటివ్లో ఉండే ఆదాయాన్ని ఎలా ముందరకు తీసుకెళ్ళగలం అనేటువంటి దాంట్లో ఆ ప్రక్రియలోనే ఈనాం ఉండేటువంటి అంటే అగ్రికల్చరల్ మార్కెట్స్ అన్నింటినీ కూడా ఇటు కమాడిటీ మార్కెట్స్ కి అనుసంధానం చేస్తూ స్పాట్ మార్కెట్స్ కి తీసుకెళ్తాం రైతుల్ని నేరుగా అన్నటువంటిది అది చాలా ఉదాహరణమైనటువంటి అనౌన్స్మెంట్. అది ఇంకొక విషయం మీరు చూస్తే ఈ వ్యవసాయ రంగంగా సహకార రంగాలని గుర్తించడం ఒకటి, అది ఒకటి ముఖ్యంగా మనం గమనించవలసిన విషయం. ఎందుకంటే వీటి గురించి అసలు పట్టించుకున్న నాథుడు లేడు. గత 10 సంవత్సరాలు బట్టి ఇవి మురుగున పడి ఉన్నాయి. ఈ మురుగున పడినటువంటి సహకార సంఘాలని వీళ్ళు ముందరికి తీసుకెళ్తాం ఏ రకంగా అన్నటువంటిది ఏంటంటే ఒకటి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ని ఒకటి అమెండ్మెంట్ చేస్తామని తీసుకొచ్చారు. రెండోది ఏం చెప్పారంటే సహకార సంస్థలకి అవి ఎక్కువ రుణాలు ఎవరికి ఇస్తున్నాయంటే స్వల్పకార రైతులకి, సన్నకారు రైతులకి, చిన్న రైతులకే ఇస్తున్నాయి. అది గ్రహించుకొని 40% వాళ్ళ దగ్గర నుంచి సన్న చిన్నకారు రైతులకి ఇస్తున్నటువంటి సంస్థలని బలోపేతం చేస్తాము. డిసిసిబిఎల్ని కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ వచ్చినటువంటి బ్రాంచ్లన్నింటినీ కూడా మెయిన్ స్ట్రీమ్ బ్యాంకింగ్లోకి అనుసంధానం చేస్తాము. వీటిని బాగా ముందరికి తీసుకెళ్తాము అన్నటువంటిది అదొక ముఖ్యమైనటువంటి ప్రణాళిక. దీంతో ఏమవుతుందంటే రైతులకి పరపతి సౌకర్యంలో ఉండేటువంటి లోటు చాలా వరకు భర్తీ అవుతుంది. 10 లక్షల రుణాలు పెంపుకోవడం ఇవన్నీ కూడా ఏమిటంటే అవి నామకే వాస్తా. అవి ఏంటంటే బ్యాంకులు లెక్కలు చూపించుకోవడానికి పనికొచ్చేటువంటి రుణ మొత్తాలు తప్పిస్తే రైతులకు నేరుగా అందేటువంటి రుణాలుగా నేను పరిగణించట్లేదు. ఎందుకంటే మనకి ఇప్పుడు కూడా 8 లక్షల రుణాలు ఇస్తా ఉన్నారు కానీ రైతులు గొగ్గలు పెడుతున్నారు. కానీ ఈ సహకార రంగ విస్తృతం ద్వారా ఇది కొంత గాడిలో పడతాయి. మూడోది ఏంటంటే ఇప్పుడు మన చిన్న పరిశ్రమల గురించి అడిగారు మీరు. చిన్న పరిశ్రమల్లో ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఏ చిన్న పరిశ్రమలు అయితే స్వచ్ఛతకి వాళ్ళు శ్రీకారం చుడతారో ఆ శ్రీకారం చుట్టినటువంటి సంస్థలన్నిటికీ కూడా వాళ్ళకి కొంత మద్దతు ఇస్తామని చెప్పారు. అంటే ఏంటి? వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ క్లీన్ గా ఉన్న పక్షంలో, అందుకే నేను స్వచ్ఛత అని చెప్పాను. బ్యాలెన్స్ షీట్స్ వాళ్ళు క్లీన్ గా ఉండిన పక్షంలో, వాళ్ళు డిజిటైజ్డ్ ట్రాన్సాక్షన్స్ చేసిన పక్షంలో వాళ్ళకి ట్యాక్స్ కన్సెషన్స్ ఇస్తున్నారు. అది చాలా హర్షించదగిన విషయం. ఫస్ట్ టైం అది వాళ్ళకి రికగ్నిషన్ వచ్చింది. ఒకటి అంటే ఏమిటి? చాలా సంస్థలు మనం ఇప్పుడు డన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్ సర్వే తీసుకుంటే 70% చిన్న పరిశ్రమలు వాళ్ళు పారదర్శకత లేకుండా పాటిస్తున్నారు, అందువలన ఏంటంటే కుంటుపడుతున్నాయి అని చెప్పారు. అంటే ఇక్కడ ఒక చిన్న అంశం ఎర్రరాజు గారు, మనం దీని గురించి చర్చను కొనసాగించే ముందు కీలకమైనటువంటి బడ్జెట్ లో అత్యంత ముఖ్యమైనటువంటి అంశం డెఫిసిట్ పరమైనటువంటి అంశాలు. మీరు డెఫిసిట్ ని ఎట్లా చూస్తారు? ఈ రోజు బడ్జెట్ కేవలం ఆర్థిక మంత్రి గారు చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఎఫ్ఆర్బిఎం రివ్యూ కమిటీ 3% అనేటువంటి టార్గెట్ ను ఇచ్చింది. ఇది 3 సంవత్సరాల్లో అప్రోచ్ చేయాలి అన్నటువంటి అంశాన్ని కూడా రికమెండేషన్ ని ఆయన ప్రస్తావిస్తూనే, అయితే నేను ప్రస్తుతం దానికి పరిమితం కావటం లేదు అన్నటువంటి అంశాన్ని కూడా చెప్పారు. అంటే మరి దీన్ని ఎలా చూడాలంటారు? డెఫిసిట్ పరంగా మనం ఏ స్థాయిలో ఉన్నాం? అంటే హోల్ బడ్జెట్ చూస్తే మనం లోపలికి పోయి చూడాలి అని ఎక్కడ అనిపిస్తుంది అంటే 21,47,000 crores ఆఫ్ ఈ బడ్జెట్, lakh crores ఆఫ్ బడ్జెట్లో కేవలం 3,48,000 కోట్లు మాత్రమే ఆయన
బయట నుంచి ఎక్స్టర్నల్ బారోయింగ్ చేస్తున్నారు. Okay. సో మనకు మామూలుగా 5 లక్షల కోట్లు ఎక్స్టర్నల్ బారోయింగ్, మనం 17 lakhs 15 lakhs ఉన్నప్పుడు కూడా మనం 5 lakh crores యూపీఐ హామీలో మనం దాన్ని బారో చేస్తాం. 16 lakh crores 2013లో వచ్చినప్పుడు 5.5 lakh crore బారోయింగ్ జరిగింది. సో బడ్జెట్ 21,47,000 crores పోయినప్పుడు బారోయింగ్ మాత్రం దాన్ని తగ్గుతుంది. సో ఐ మీన్ ఇట్స్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ చాలా మంది. కానీ రెవెన్యూ డెఫిసిట్ 2.1% 9% తగ్గిస్తామని చెప్తున్నారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఫేవరబుల్. కానీ హౌ అనే మాట ఖచ్చితంగా వస్తుంది మాట, అంటే ఇంట్రెస్టింగ్ ఉన్న హౌని. సో 0.25% డివియేషన్, ఒకవేళ ఆయన ఇచ్చిన 0.25% డివియేషన్ చెప్పింది కమిటీ అంటే కూడా 3.2 నుంచి 3.45 దాకపోవచ్చు, అంతకంటే ఆయన ఎక్కువ పోవడానికి లేదు. సో ఖచ్చితంగా ఇది ఖర్చునన్నా తగ్గించుకోవాలి, లేదంటే దాని గాలికి వదిలేసి 3.8 3.9 కన్నా లాస్ట్కి పోవాలి. కానీ ఆయన పోనని చెప్తున్నాడు కాబట్టి సో ఖర్చును తగ్గించుకోవాలి. సో ఖర్చును తగ్గించుకోవాలి వాళ్ళు సిద్ధంగా, బికాజ్ ఖర్చు మీద ఆటోమేటిక్ విమర్శలు వస్తాయి. సో ఏం జరగాలి, నీ యొక్క ఇన్కమ్ అనేది పెరగాలి. ఇన్కమ్ అనేది పెరగాలంటే ఏదో ట్యాక్స్ బేస్ ఎక్కువ కావాలి, ట్యాక్స్ నెట్ వైడెన్ కావాలి. లేదు అంటే ఇందాక ఒక ఇంట్రెస్టింగ్ స్టాటిస్టిక్స్ చెప్పారు, 76 లక్షల మంది అబౌవ్ 5 lakhs ట్యాక్స్ కడుతుంటే దాంట్లో 56 లక్షల మంది సాలరీడ్ ఎంప్లాయీస్. దాంట్లో కొత్తగా ఆయన పెంచేది ఏమీ లేదు. సో ఇంకపోతే 20 లక్షల మంది అయినా భారతదేశంలో మొత్తం 5 లక్షల కంటే ఎక్కువ ఉండి వ్యాపారం చేసి ట్యాక్స్ కడుతున్న వాళ్ళు. సో జిఎస్టీ కావచ్చు, దాన్ని డిజిటల్ ట్రాన్సాక్షన్ కావచ్చు, 3 లక్షల కంటే ఎక్కువ క్యాష్ డ్రా చేయకూడదు అన్న ఇది కావచ్చు, దాన్ని ఏమంటారు పొలిటికల్ ఫండింగ్ 2000 కావచ్చు, రకరకాల ఇష్యూస్ ద్వారా ఖచ్చితంగా గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు మానిటర్ ది పేమెంట్స్. ఇప్పుడు ఇవాళ మార్నింగ్ వచ్చింది 18 lakh అకౌంట్స్కి మనం డిమానిటైజేషన్లో 2.5 lakhs to 80 lakhs బ్యాంకులో వేసిన 18 లక్షల అకౌంట్లకు మనం నోటీసులు పంపిస్తున్నాము అని. సో మీరు చెప్పండి, మీరు చెప్పకపోతే మేము మీకు నోటీస్ పంపిస్తాం. సో ఖచ్చితంగా డిమానిటైజేషన్ ద్వారా ఒకవేళ మనం ఫస్ట్లో అనుకున్నట్టుగా 3 లక్షలు 4 లక్షల కోట్లు బ్లాక్ మనీ వచ్చిన పోయినొచ్చు, కానీ ఎవరిది బ్లాక్ మనీ, మీదా నాదా అయిందా అనే ట్యాగ్ మాత్రం ఖచ్చితంగా జరిగింది. సో ఈ ట్యాగ్ని గవర్నమెంట్ చేస్తుందో చెప్పక చేస్తుందో, కానీ ఖచ్చితంగా ఎవరైతే నల్లధనాన్ని బ్యాంకుల్లో మన బ్యాంకులో వేస్తే ఏం కాదులే అనుకున్నారో వాళ్ళు కనీసం కొంతమంది అయినా పట్టుబడకపోతే ఈ బడ్జెట్కి బహుశా దాని లాజికల్ రీజన్ కనిపించదు. సో ఖచ్చితంగా డిమానిటైజేషన్ వల్ల గవర్నమెంట్ లాభపడుతుంది. ఏదైతే మనం 50 రోజుల కష్టాలు అనుభవించామో, అనుభవిస్తే దేశానికి ఉపయోగపడుతుంది మనం ఆ రోజు ఎట్టేది ఫీల్ అయినాము, అది దీంట్లో ఖచ్చితంగా బహుశా డైరెక్ట్ చెప్పుండకపోయిండొచ్చు, ఈ ప్రస్ఫుటంగా దీంట్లో రిఫ్లెక్ట్ అయితే అవుతుంది. నిఖిల్ గారు, ఈరోజు బడ్జెట్ని మనం గమనించినట్లయితే అనేక ప్రత్యేకతలు ఉన్నటువంటి వాటిల్లో ముఖ్యమైనటువంటిది సాధారణ బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్ని మిళితం చేసి ప్రవేశపెట్టడం. అదే అంశాన్ని కూడా అరుణ్ జైట్లీ గారు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన పెట్టుకున్నటువంటి ప్రాధాన్యాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి కీలకం. దాంట్లో ఆయన రైల్వేల గురించి చాలా ప్రముఖంగా ప్రస్తావించారు. ఆయన చేసినటువంటి దాంట్లో ఒకవైపు భద్రతకు ప్రాధాన్యత ఇస్తూనే మరొక వైపు మోడర్నైజేషన్ అనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. మొత్తం మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలానే రవాణా ఈ రంగాల్లో ఎట్లా ఉందంటారు బడ్జెట్? మనం బాగా స్థిమితంగా గమనిస్తే డిమానిటైజేషన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎకానమీ మూవ్మెంట్ ఉండే విధంగా ఉండేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి పెద్దపీట వేయాలి అని మనం అందరం కోరుకున్నాము. ఇవాళ బడ్జెట్ చూస్తే ఆ దిశగానే మనం పయనించిందని చెప్పుకోవచ్చు. 16% గతంలో పోల్చిన దాంతో 16% ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి సంబంధించి బడ్జెట్కి కేటాయింపులు పెంచడం, 3,96,000 కోట్లు మొత్తము ఆ ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ మొత్తానికి కూడా ఆయన బడ్జెట్ కేటాయించడం. ముఖ్యంగా రైల్వేకి సంబంధించి 1,31,000 కోట్ల వరకు బడ్జెట్లో చెప్తూ అందులో 55,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ నుంచి రావటము, ఇతరత్ర మార్గాల ద్వారా రైల్వేనే తన సొంతగా మిగతా అంశాలను ఏ విధంగా కూర్చుకోవాలనేటటువంటి విధంగా చెప్పారు. రైల్వే దగ్గరికి వచ్చేటప్పటికి 3,900 కిలోమీటర్లు ఈ నెక్స్ట్ ఇయర్కి కమిషన్ చేస్తామన్నారు, పునరుద్ధరణ చేసి వాటిని. అట్లాగే 2,000 స్టేషన్కి సోలార్కి సంబంధించిన అంశాలతోటి అప్గ్రేడ్ చేస్తాము అనేటటువంటి మాట. 2024కి క్రాసింగ్కి ఎక్కడ కూడా అన్మ్యాన్ మనిషి అనేటటువంటి లేకుండా ఉండేటటువంటి క్రాసింగ్స్ లేకుండా చేస్తామనేటటువంటి మాట చెప్పారు. అట్లాగే మెట్రో లైన్ కి సంబంధించిన కొత్త పాలసీస్ తీసుకొని వాటిని ఏ విధంగా వేగవంతం చేస్తామని చెప్పారు. అలాగే సర్వీస్ ట్యాక్స్ అనేది టికెట్స్ మీద సర్వీస్ ఛార్జెస్ రద్దు చేస్తారు. నిఖిల్ గారు, ఈరోజు ఆర్థిక మంత్రి చేసినటువంటి ప్రతిపాదనలో కీలకమైనటువంటిది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్య ప్రతిపాదనగా మనం గమనించినట్లయితే మూలధన పన్నును రద్దు చేస్తామన్నటువంటి అంశాన్ని చాలా ప్రముఖంగా ప్రస్తావించారు. దీని ద్వారా
ఎలాంటి ప్రయోజనాలు రైతులకు దక్కేటటువంటి అవకాశం ఉందంటారు? ఈ దేశానికే కాదండి, ప్రపంచానికి కూడా ఆదర్శవంతంగా జరిగినటువంటి భూ సమీకరణ విధానం రాజధాని నిర్మాణానికి ఏదైతే ఉందో దాదాపు 34,000 ఎకరాల వరకు అక్కడ ఉన్నటువంటి రైతులు ఇచ్చినటువంటి వారికి గతంలో ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ ఏదైతే ప్రభుత్వ అవసరాలకి తీసుకున్న దానికి ఆ మూలధన పన్ను మీద ఏదైతే ఎగ్జంప్షన్ ఉందో దాన్ని ఇది భూ సమీకరణ విధానంతో చేసినందువల్ల కొంత ప్రతిష్టంభన ఏర్పడింది కేంద్ర ప్రభుత్వాన్ని. ఆ ప్రతిష్టంభనని తీరుస్తూ ఇవాళ స్పష్టంగా రైట్ టైంలో రైట్ డెసిషన్ రాజధానికి సంబంధించినటువంటి రైతులకి ఇవాళ అరుణ్ జైట్లీ గారు ప్రకటించింది ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆశీర్వచనం రాజధాని పూర్తి కావాలనే దానికి ఒక ఊతమిచ్చేటటువంటి విధంగా వారికి ఒక నజరానాగా ఈయన ప్రకటించడం జరిగింది. వారి రుణాన్ని తీర్చుకునేదానికి తొలి ప్రయత్నంగా దీన్ని మూలధన పన్ను ఏదైతే ఉందో దాన్ని ఎగ్జంప్షన్ మనం తీసుకోవడం. దీంతో పాటు కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పోలవరానికి సంబంధించి కొంతమంది అనుకోవచ్చు ప్రాజెక్ట్ వైజ్ ఇప్పుడు ఇవ్వలేదు కదా, స్టేట్ వైజ్ అలొకేషన్స్ ఇవ్వలేదు కదా అనే ఇబ్బంది కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ప్లానింగ్ నాన్ ప్లానింగ్ ఎక్స్పెండిచర్ అనేటటువంటి అంశాన్ని తీసేసి డిపార్ట్మెంట్ వైజ్ గా అలొకేషన్ చేశారు కాబట్టి నబార్డు ద్వారా మాకు పోలవరం నిధులు వస్తాయి. 40,000 కోట్లు ఏదైతే ఇప్పుడు నబార్డులో వాళ్ళు బడ్జెట్ లో కేటాయించారో దాని నుంచి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలవరానికి కూడా నిధులు ఉంటాయి. కాబట్టి ఒకవైపు రాజధానికి సంబంధించినటువంటి రైతుల్ని సంతృప్తి పరుస్తూ వారికి ఏదైతే వారు చేసినటువంటి త్యాగానికి కృషికి ఫలితంగా ఇస్తూ రెండో వైపు పోలవరం ఏదైతే తెలుగు జాతి నాడి అనేటటువంటి జీవనాడి అనేటువంటి పోలవరం ప్రాజెక్టుకి కూడా ఊతమిచ్చేటటువంటి విధంగా నబార్డుకి నిధులు పెంచడం ఏదైతే ఉందో రాష్ట్రం అనేది ఆంధ్రప్రదేశ్ అనేది ఒకవైపు రాజధానితో పాటు మౌలిక సదుపాయాలు అన్నింటినీ కూడా విస్తరించుకొని సర్వతోముఖాభివృద్ధికి నాంది పడుతుంది. అలాగే గత సంవత్సరంలో మేము ఎన్ఆర్జీఎస్ ఏదైతే ఉందో వాటికి ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి ఫండ్స్ కూడా దేశంలో కూడా అత్యధికంగా 6,000 కోట్ల వరకు మేము కేంద్ర ప్రభుత్వానికి రాబట్టడం జరిగింది. ఇప్పుడు పెర్ఫామ్ చేసే స్టేట్స్ కి ఎక్కువ ఫండ్స్ వస్తాయి అనేటువంటి మాకు శుభసూచకం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఓకే, సూర్యనారాయణ గారు, ఇప్పటికే మనం బడ్జెట్కి సంబంధించినటువంటి కొన్ని కీలక ప్రతిపాదనలు చర్చించాం. అయితే ఒక ముఖ్యమైనటువంటి అంశం ఈరోజు బ్యాంకులకు సంబంధించిన రీక్యాపిటలైజేషన్ ప్రక్రియ కోసం 10,000 కోట్ల రూపాయలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ఇటు బాసెల్ 3 అమలు అనేటటువంటి దానిపై కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేటాయించినటువంటి మొత్తాన్ని ఎట్లా చూస్తారు? మొత్తంగా ఇటు పిఎస్యూలకు సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం బడ్జెట్లో ఎలా ప్రతిఫలించింది? ఇప్పుడు బాసెల్ క్యాపిటల్ అడిక్వసీ నామ్స్ ని మీట్ అవడం కోసం 10,000 కోట్ల రూపాయలు స్పెషల్ గా ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్ లో కేటాయించారు. సో అంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్. నెక్స్ట్ కూడా మళ్ళీ తర్వాత బడ్జెట్ లో కూడా వాళ్ళు చేస్తారు. దానికన్నా కూడా ఇంకొకటి ఏంటంటే ఈ పిఎస్యూస్ లో చెప్పింది ఏంటంటే వాళ్ళు పిఎస్యూస్ని పెర్ఫార్మెన్స్ బాగా పెంచుతామని, ప్రొఫెషనలిజం బాగా పెంచుతామని, దాన్ని ఇంకా ఎనర్జటైజ్ చేద్దామని, ఇంకా లిస్టింగ్ ఎఫర్ట్ అంటే వాళ్ళని లిస్టింగ్ చేసే విధంగా ముందు ఆ దిశలో ఇది చేస్తాను. అంటే ఇంక నుంచి జరిగేటటువంటి డిస్ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఆ డిస్ఇన్వెస్ట్మెంట్ మైక్రో డిస్ఇన్వెస్ట్మెంట్ కింద ఉంటుంది, మ్యాక్రో కింద కాకుండా అన్నది ఒకటి ఉంటుంది. దానివల్ల ఏంటంటే ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం ఉంటుంది. అంటే స్మాల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ సబ్స్క్రైబ్ చేస్తారు కాబట్టి ప్రభుత్వానికి డిస్ఇన్వెస్ట్మెంట్ వల్ల వచ్చేటటువంటి ఆదాయం పెరిగేటటువంటి అవకాశం ఉంది. అది కాకుండా బ్యాంకులు నుంచి ఎవరైతే ఎగవేతదారులు ఉన్నారో, ఉద్దేశపూర్వక ఎగవేతదారులు, వాళ్ళ కోసం అని చెప్పేటి కాన్ఫిస్కేషన్ కోసం ఒక యాక్ట్ తీసుకొస్తానని చెప్పారు. అంటే ఇప్పుడు విజయమాల్యా ఫర్ ఎగ్జాంపుల్ గానే చెప్తున్నాను, విజయమాల్యా లాంటి వాళ్ళు ఎవరైతే దే హ్యావ్ ఫ్లూ అవే ఫ్రమ్ ద కంట్రీ అని చెప్పారో విత్ అక్యుములేటెడ్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్, సో వాళ్ళ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కాన్ఫిస్కేట్ చేసేటానికి వాళ్ళు అధికారం తీసుకోవడానికి దానికి సంబంధించినటువంటి యాక్ట్ పార్లమెంటు చట్టం తయారు చేసి దానికి పార్లమెంట్ ఆమోదం పొందుతారని చెప్పారు. దీనివల్ల ఏంటంటే బ్యాంకుల్లో ఇక్కడ నుంచి లావాదేవీలు జరిగేవాళ్ళు, అంటే ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టే వాళ్ళందుకు కూడా వాళ్ళకి ఒక విధమైనటువంటి రాంగ్ సిగ్నల్, వాళ్ళకి ఒక హెచ్చరిక అనమాట అది. సో దానివలన ఒక ట్రాన్స్పరెంట్ ఇది బ్యాంక్స్ కూడా వాళ్ళకి ఒక బాధ్యత, అంటే వాళ్ళ అకౌంటబిలిటీ అవుతుందని వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఇక్కడ విల్ఫుల్ డిఫాల్టర్స్ ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళు రికవరీ చేసి వాళ్ళ నుంచి కాన్ఫిస్కేటెడ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు డెట్ తగ్గించుకోవడానికి ఉపయోగించుకోవడానికి ఒక వెసులుబాటు కలుగుతుంది. సో అందుకని చెప్పి పిఎస్యూస్ బ్యాంక్స్ కూడా వాళ్ళు ఆర్థిక మంత్రి కరెక్ట్ వేలోనే వెళ్ళినట్టు నేను అనుకుంటున్నాను. ఇంకా వెళ్ళాలి అని అంటే కనుక ఆయన అంటే మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే బ్యాంకింగ్ రంగానికి సంబంధించి పబ్లిక్ సెక్టర్ మ్యూచువల్ ఫండ్ ఏమైనా ప్రమోట్ చేస్తారేమో అనుకున్నాం. అంటే పబ్లిక్ సెక్టర్ మ్యూచువల్ ఫండ్ బ్యాంక్స్ లో ఇన్వెస్ట్ చేసేటట్టు
ఉండి ఈ రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్ పబ్లిక్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్, పబ్లిక్ సెక్టర్ మ్యూచువల్ ఫండ్, బ్యాంకింగ్ కి సంబంధించి ఒక మ్యూచువల్ ఫండ్ ఉంటే ఆ మ్యూచువల్ ఫండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఆ మ్యూచువల్ ఫండ్ వెళ్ళి ఏదైతే బ్యాంక్స్ కి అవసరమైనటువంటి క్యాపిటల్ అడిక్వసీ నామ్స్ ప్రకారం కావాల్సిన మూలధన రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని టోటల్ గా ఫుల్ఫిల్ చేయడానికి ఇంకా అవకాశం ఉండేది. కృష్ణారావు గారు, ఈ రోజు అరుణ్ జైట్లీ గారు కార్పొరేట్ రంగం గురించి, పెట్టుబడుల గురించి మాట్లాడుతూ ప్రతిపాదించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఎఫ్ఐపిబిని రద్దు చేస్తున్నాం అన్నట్టు అంశాన్ని పేర్కొన్నారు. మరొక వైపు ఎఫ్డిఏలకు అనుకూలంగా ఇటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భారత్ వెనుకబడి ఉంది అన్నటువంటి నివేదికలు, ఇలాంటి వాటి అన్నింటినీ సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తాం అన్నటువంటి మాట చెప్పలేదు. కానివ్వండి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటిది బాగుంది, పెట్టుబడులకు స్వర్గధామం అన్నటువంటి అభిప్రాయం స్ఫురించే విధంగా జైట్లీ గారు మాట్లాడారు. మరి ఎఫ్ఐపిబి రద్దును ఎట్లా చూడాలి, పెట్టుబడుల పరంగా ఎట్లాంటి మార్పు వస్తుందని చెప్పి ఆశించవచ్చు? మీకు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఎఫ్డిఐని పెద్ద ఎత్తున తీసుకొస్తాను అని చెప్పారు. ఈరోజు బడ్జెట్ ఏమైందంటే ఇట్ బికమ్ ఏ 10-point క్లారిటీ బేస్డ్ కార్పొరేట్ ప్రెజెంటేషన్ ఓకే అని చెప్పొచ్చు. మొదటి నుంచి కూడా మోడీ గారు రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ అంటూ ఉండేవాళ్ళు. ఈ రోజున జైట్లీ గారు దానికి అడ్వాన్స్కి వెళ్ళిపోయి ట్రాన్స్ఫార్మ్ ఎనర్జిక్ క్లీన్ ఇండియా దాంట్లో వచ్చారు. దట్ ఈస్ టెక్ ఇండియా అన్నారు. ఇప్పుడు ఈ టోటల్ గా ఈ బడ్జెట్ ని 10-point ప్రోగ్రామ్ లాగా తీసుకొచ్చారు. అయితే ఇట్ టచ్డ్ ఆల్ ది సెక్టర్స్. అది ఫార్మర్స్ కానివ్వండి, యూత్ కానివ్వండి, పూర్ కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, కార్పొరేట్ సెక్టర్స్ కానివ్వండి, పబ్లిక్ ఎలా చేయాలి, అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, ఆల్ ది సెక్టర్స్ టచ్ చేయారు. ఈ రోజున మీరు చూసే ఉంటారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీలో 7 lakh crores టోటల్ గా. ఏది మీకు రైల్వే, రోడ్స్, పోర్ట్స్ కి 2,41,718 crores కానివ్వండి, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 3,96,000 crores కానివ్వండి, నేషనల్ హైవే 64,000, ఇవన్నీ కూడుకుంటే ఇంతవరకు ఏ బడ్జెట్ లో కూడా 7 lakh crores ఇన్వెస్ట్మెంట్ జరగలేదు. ఓకే, మొదట్లో వీళ్ళు పీపీపీ పద్ధతిలో చాలా ఇన్వెస్ట్మెంట్లు వస్తాయని ఆశించినా కూడా అంత ఆశించజనకంగా రాలేదు. ఆ తర్వాత ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఓపెన్ చేశారు. న్యాచురల్ వే ఆఫ్ కమింగ్ అన్నమాట. దానికి ఒక బోర్డుని క్రియేట్ చేసి బోర్డులో తీసుకొచ్చి వాళ్ళు పెట్టే ఆంక్షల ప్రకారం ఉండాల్సిన అవసరం లేదనేది ఈ రోజున ఫీల్ అయ్యి, ఎనీవే న్యాచురల్ డెస్టినేషన్స్ ఉంది కాబట్టి ఈజ్ ఆఫ్ బిజినెస్ లో మేము బాగా చేస్తున్నాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి పెద్దపేట వేసాము, ఇందువలన అవి ఆటోమేటిక్ గా రావాలి అనే ఒక సిద్ధాంతం మీద నౌ వీ హావ్ డన్ డిమానిటైజేషన్ ఆల్సో, వీ క్లీన్డ్ అప్ ది ఎకానమీ, మేము బ్లాక్ మనీ అనేది ఏమి లేకుండా చూస్తున్నాము, కరప్షన్ తగ్గించేసాము అనేదాన్ని ఒక ఇమేజ్ తీసుకొని డైరెక్ట్ గా తీసేసి బోర్డుని అబాలిష్ చేశారు. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు కంప్లీట్ గా అబాలిష్ చేయడానికి అది కారణం. మొదటి నుంచి కూడా దానివల్ల కొన్ని ప్రాజెక్ట్స్ బాగా విపరీతంగా వచ్చినాయి కానీ బట్ ఆఫ్ లేట్ దెర్ ఇస్ నో బిగ్ అడ్వాంటేజ్ లేదు. ఓకే, అది కాకుండా ఈ రోజున ఫైనాన్షియల్ సెక్టార్లో చాలా మార్పులు తీసుకోవడానికి అవకాశం తీసుకొచ్చారు. ముద్రా లోన్స్ ఈ రోజున ఆల్రెడీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. ముద్రా లోన్స్ లో లాస్ట్ ఇయర్ 1,22,000 crores వేసింది. ఈ రోజు 2,44,000 crores డబుల్ చేశారంటే లాట్ ఆఫ్ లోన్స్. ఇప్పుడు బ్యాంకుల్లో ఉన్న ఫండ్స్ ఉన్నాయి చూసారా, అవి మొత్తం కూడా ఈ ముద్రా లోన్స్ ద్వారా కానివ్వండి, లేకపోతే ఇప్పుడు తగ్గించిన ఇంట్రెస్ట్ రేట్ ప్రకారంగా లోన్స్ విపరీతంగా ఇవ్వటానికి, అలాగే మీ ఎస్ఎంఈ సెక్టార్ మీద కూడా బ్రహ్మాండమైన రాయితీలు ఇచ్చేటట్టుగా చూస్తున్నారు. అలాగే రీక్యాపిటలైజేషన్ ఫండ్ అని చెప్పేసి 10,000 crores ని వీళ్ళు బ్యాంక్స్ కి ఎక్కడైనా సర్దుబాటు చేసుకున్నాను కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఇప్పుడు ఫిజికల్ డెఫిసిట్ ని మేనేజ్ చేసుకుంటున్నారు. ఈ సిద్ధాంతంలో ఐ థింక్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ గుడ్ అనిపిస్తాం. ఓకే, ఎర్నస్ గారు, ఇటు కృష్ణారావు గారు పేర్కొన్నట్టుగా ఎంఎస్ఎంఈ ముద్రాకి మనకి కేటాయింపులు రెట్టింపు కావడం చూసాం. మరి ఈ రెట్టింపు కావడం అనేటటువంటిది ఎంఎస్ఎంఈకి ఎట్లా దోహదం చేస్తుందంటారు? అరుణ్ జైట్లీ గారు చాలా ప్రముఖంగా ప్రస్తావించినటువంటి మరొక అంశం, ఈరోజు యువతను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగాల కల్పన, నైపుణ్యాల అభివృద్ధి కూడా మేము ప్రధానమైనటువంటి అంశాలుగా ఉన్నాయంటున్నారు. మరి ఈ ముద్రా పెంపు అనేటటువంటిది ఈ లక్ష్యాలను చేరుకోవడానికి దోహదం చేస్తుంది అనుకోవచ్చా? దోహదం చేస్తుంది, ప్రొవైడెడ్ బ్యాంకులన్నీ కూడా ఒళ్ళు కళ్ళు తెరుచుకుని పనిచేస్తే చేస్తుంది. లేని పక్షంలో ఇది దుర్వినియోగం అయ్యేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే మీకు 3 పథకాలు ఉన్నాయి ఇందులో, శిశు కిషోరు, తరుణు. ఈ పథకాలు 3 రకాల పథకాల్లోనూ ఇంతవరకు ఇచ్చినటువంటి రుణాలు తీసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి మృగ్యం. ఓకే, అంతా కూడా సర్వీసెస్ సెక్టార్కే ఇచ్చారు.
అంటే చిన్న చిన్న వాళ్ళకందరికీ ఇచ్చింది మాట వాస్తవం. అయితే ఎంతవరకు వాళ్ళు లబ్ధి పొందారు అన్నటువంటి మనకి తార్కాణం ఎక్కడ వస్తుందంటే వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళు డిపాజిట్ చేసుకుని మళ్ళీ విత్డ్రా చేసుకుని వాళ్ళ బ్యాంకింగ్ లావాదేవీలు ఆ అకౌంట్లో జరిగిన పక్షంలో మనకి సాక్ష్యం కనిపిస్తుంది. కానీ అటువంటి సాక్ష్యం మనకి ఇంతవరకు కనిపించాల ముద్రా లోన్స్ ద్వారా. ఈ 1,44,000 22,000 బట్వాడలో కూడా కనిపించలేదు. అంచేత 2,44,000 కోట్లు కానీ అందులో బట్వాడా చేసిన పక్షంలో అది ఏమిటి, గ్యారంటీ ఆఫ్ ది సెపరేట్ గ్యారంటీ మెకానిజం పెట్టారు దీనికి. అయితే దీనివల్ల గ్యారంటీ మెకానిజం పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ బ్యాంకులు యాడ్వర్స్ సెలక్షన్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే, అంటే సరి అయినటువంటి లబ్ధిదారులకి చేకూరని పరిస్థితి కూడా ఉంది, మనం చూసాం ఇందులో. ఒకటి, మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి ఊతం ఇవ్వాలంటే మీకు చివరి అంశం, చివరి అంశ 10 లక్షల రూపాయల వరకు రుణాలు ఏవైతే ఉన్నాయో 5 లక్షల నుంచి వాటి మీద జంప్ అయిన పక్షంలో, ఎక్కువ రుణాలు అందులో ఇచ్చిన పక్షంలో ముందరకెళ్ళేట అవకాశం ఉంది. అది మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి. ఎందుకంటే ఈ టార్గెట్స్ స్పెసిఫిక్గా మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి లేకపోతే మీ మేక్ ఇన్ ఇండియా ఈ ఎంఎస్ఎంఈ రంగానికి ఊతం రాదు. ఎందుకంటే ఎంఎస్ఎంఈలు మీడియం, స్మాల్, మీడియం, మార్జినల్, స్మాల్, మీడియం అనుకోండి. ఈ స్మాల్ మీడియం సెక్టార్లో ఎక్కువ ఏంటంటే క్రమశిక్షణ రాహిత్యత కనిపించినటువంటి మాట వాస్తవం. దీన్ని రెక్టిఫై చేయడం కోసమని ఆయన దీంట్లో ఒక పథకం వేశారు. అది చాలా హర్షించదగినటువంటి విషయం. అంటే ఏమిటి, ఫినాన్షియల్ డిసిప్లిన్ ఇన్ ది ఎంఎస్ఎంఈ సెక్టార్ ఇంప్రూవ్ చేయడం కోసం వాళ్ళకి ట్యాక్స్ ఇన్సెంటివ్ ప్రపోజ్ చేశారు. అది ఒకటి మనం గమనించవలసిన విషయం. అది చాలా అడ్వాంటేజ్ ఫర్ ది ఇండస్ట్రీ. ఎందుకంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ షుడ్ కన్వర్ట్ ఇట్ సెల్ఫ్ ఇంటూ ఎథిక్స్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. వండర్ఫుల్. అది చేసిన పక్షంలో ముందరికి వెళ్తాం మనం. అది దానికి శ్రీకారం చుట్టారు దీంట్లో. ఓకే, అంటే ఇందాక మీరు ప్రముఖంగా పేర్కొన్నారు వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా మంచి ప్రతిపాదనలు మనం గమనించాం. ఈవెన్ సాయిల్ హెల్త్ కార్డు లాంటి వాటిని గతంలో ప్రవేశపెట్టి ఇప్పుడు ల్యాబొరేటరీలు కూడా మిగిలినటువంటి అన్ని కేంద్రాల్లో ఏర్పాటు చేస్తా ఉన్నటువంటి ప్రతిపాదన ఇచ్చారు. నాబార్డు కూడా కేటాయింపులు అనేటువంటిది పెరగటాన్ని మనం చూసాం. ఇవి అటు రూరల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇటు ఎంఎస్ఎంఈ కానివ్వండి, వ్యవసాయానికి కానివ్వండి ఉపయోగపడతాయని భావించవచ్చా? తప్పకుండా. ఎందుకంటే ఏ పథకం ప్రవేశపెట్టేటప్పుడు, విధానం ప్రవేశపెట్టేటప్పుడు అన్ని పథకాలు, విధానాలు చాలా బాగుంటాయి. అమలు చేసే విధానం బట్టి ఉంటుంది. అమలు చేసే సంస్థల యొక్క నీతి నియమాల మీద ఆధారపడి ఉంటుంది. అది బాగున్నంతకాలం మనకి అన్ని పథకాలు బాగా అమలు జరుగుతాయి. ఇక్కడ ఇప్పుడు మనం కోరుకోవాల్సింది ఏంటంటే అమలు చేసేటువంటి సంస్థల్లో నీతి నిజాయితీ కోరుకోవాలి. అది వచ్చిన పక్షంలో ఇది ముందరకెళ్తుంది. అందుకే ఆయన 10 ప్రాధాన్యాల్లో పబ్లిక్ సర్వీస్ అనేటటువంటిది కూడా ప్రస్తావించారు. ఈ గవర్నెన్స్ గురించి ప్రస్తావించారు. ఎంతవరకు మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఎథిక్స్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద మనం మార్పు చేయగలము అన్న దాని మీద ఈ బడ్జెట్ యొక్క గొప్పతనం ఆధారపడి ఉంటుంది. దీనికి అవుట్కమ్ బడ్జెట్ లో మనకి తెలుస్తుంది. నెక్స్ట్ టైం ప్రవేశపెట్టినప్పుడు ఏ రంగాలకు ఏ రకంగా ఊతం తీసుకున్నారు అన్నటువంటిది. రైట్. ఎథిక్స్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు ఆనరింగ్ ది ఆనెస్ట్ అన్నటువంటి అంశాన్ని కూడా అరుణ్ జైట్లీ చర్చలో ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రసాద్ గారు, ఈరోజు అరుణ్ జైట్లీ గారు బడ్జెట్ ప్రారంభాన్ని కనుక గమనించినట్లయితే సంస్కరణలు ఎట్టి పరిస్థితుల్లో కొనసాగిస్తాయన్నటువంటి ఒక ఇండికేషన్ ఇస్తూ బడ్జెట్ ను ప్రారంభించారు. 10 ప్రాధాన్యాలు పెట్టుకున్నారు. అందులో ఆయన ప్రముఖంగా పేర్కొన్నటువంటి ఒక అంశం ఆనరింగ్ ది ఆనెస్ట్, నిజాయితీ పరులని గౌరవిస్తాం, పన్ను ప్రతిపాదనలో వీరికి పెద్దపీట వేస్తూనే సంస్కరణలు అమలు చేస్తామని చెప్పి అన్నారు. దానికి సంబంధించినటువంటి గణాంకాలు కూడా ఆయన ఉటంకించారు. మొత్తం మీద దీనికి సంబంధించి మీరేమంటారు? అంటే గణాంకాలు ఉటంకించింది ఆయనకి అనుకూలంగా ఉన్నంత వరకు ఉటంకించారండి. అంటే నా ట్యాక్స్ బేస్ పెంచాలి అంటే దానికి జస్టిఫికేషన్ ఇచ్చుకుంటూ ఏం చెప్పారంటే, ఇన్ని కోట్ల మంది ఉన్న ఇండియాలో కేవలం ఎంతమంది మాత్రమే ట్యాక్స్ కడుతున్నారు, అందులో 76 లక్షల మంది ట్యాక్స్ కడుతుంటే అందులో 5 లక్షల కన్నా ఎక్కువ కట్టేవాళ్ళు 50 లక్షలు ఎక్కువ డిక్లేర్ చేసేవాళ్ళు 54, కోటి కన్నా ఎక్కువ 22 లక్షలు అట్లా చెప్పుకుంటూ వచ్చారు అంకెలో. అది నా లెక్క ప్రకారం ఎక్కువ ఆయన అనుకూలంగా చెప్పుకోవడానికి చెప్పిందే తప్పితే చెప్పినటువంటి పాలసీ ఎలా ఉండాలంటే ఇప్పుడు కూడా ఒక ప్రధానమైనటువంటి పోస్ట్లో ఉన్న వ్యక్తి పబ్లిక్గా ఒక స్టేట్మెంట్ రైటింగ్లో ఇచ్చి బడ్జెట్లో ప్రజెంట్ చేసిన తర్వాత దాన్ని ఆనర్ చేసేటువంటి కమిట్మెంట్ ఆయనకు కూడా ఉండాలి. అంటే మీరు ఆనెస్ట్ అయితే మిమ్మల్ని ఆనర్ చేస్తానన్నట్టుగా ఆయన చెప్పిన మాట ఆయన ఆనెస్ట్గా ఆయన కనుక ఆనర్ చేస్తే మనం వెనక్కి తిరిగి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆయన 2014లో బడ్జెట్ ప్రజెంట్ చేసేటప్పుడు కార్పొరేట్ పన్ను 25% తగ్గిస్తాను అని చెప్పారు. చెప్పిన తర్వాత ఏమన్నారు, కొత్త కంపెనీ పెడితే కనుక ఆ కంపెనీకి వస్తుందని ఒకసారి చెప్పారు. ఇప్పుడు ఏం చెప్పారు, మళ్ళీ
ప్రజల మధ్యన ఎట్లయితే చీల్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, అట్లాగే ఇవాళ కూడా ఏం చేశారు, 50 కోట్ల టర్నోవర్ కన్నా తక్కువ ఉన్న కంపెనీలకు అయితే 25% అంటారు. అంటే ఒకవేళ నా టర్నోవర్ కనుక 48 కోట్లు 49 కోట్లు ఉంటే నేను బిజినెస్ బాగు చేసుకుని నేను బాగుపడాలని కోరుకోవాలా, లేక ఆయన ఇచ్చే 5% పన్ను రాయితీ పొందడం కోసం 48 కోట్లకే నా టర్నోవర్ తగ్గించేసి వేరే కంపెనీ పెట్టుకోవాలా? అంటే ఇవన్నీ సరిగ్గా నన్ను అడిగితే సరైన ఆలోచన ధోరణి సరిగ్గా లేకుండా చేశారేమో అనిపించింది. ఎందుకంటే ఒకవేళ నిజంగా కనుక ఆయన ఉద్దేశం కనుక అయినట్లయితే మొట్టమొదటి 50 కోట్ల మీద ఇంత పర్సెంటేజ్ అని ఉంటుందో, లేదా మొదటి 50 కోట్ల మీద వచ్చే ప్రాఫిట్కి సంబంధించి 25%, మిగిలింది 30% అని చెప్పాలి. లేకపోతే ఏమొస్తుంది, నాకు గనక ఒక 5 కోట్ల ప్రాఫిట్ వస్తుంది అనుకోండి, 49 కోట్లు డిక్లేర్ చేస్తేనేమో నేను కట్టవలసిన ట్యాక్స్ 25%. అదే ఒక ₹1 కోటి ఎక్కువ వచ్చి ఇంకో 10 లక్షల ప్రాఫిట్ ఎక్కువ వస్తే మొత్తం ప్రాఫిట్ అంతరికి కూడా కలిపి 30% ట్యాక్స్ కట్టాలి. అది పూర్తిగా అనాలోచిత చర్యగా కనపడింది నాకు. అది ఒకటి. అంటే ఒక రకమైన బ్యాడ్ ఉండటం మూలంగా అది మొత్తాన్ని కూడా బడ్జెట్ మొత్తాన్ని ఒకే ఘాటన కట్టి మొత్తం బ్యాడ్ అని చెప్పే ధైర్యం చేయకూడదు. అది సరైన చర్య కూడా కాదు. ఆయన చేసిన దానిలో కొన్ని మంచి పనులు ఖచ్చితంగా ఉన్నాయి. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లకు ఉండే అసెస్మెంట్ ఉండే జ్యూరిస్డిక్షన్ లో ఉండేటువంటి డిస్క్రిప్షన్ ని కట్ చేశాడని ట్రై చేశారు. ఇప్పటి వరకు ఏమైంది, ₹1 వరకు కనుకుంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయక్కర్లేదన్నారు. అది 2 కోట్లు జరిగిన తర్వాత ఏం చెప్పారు, దాని మీద ట్యాక్సేషన్ వచ్చేసి 8% వరకు విధించడం, అంటే ప్రాఫిట్ 8%గా తీసుకుని దాని ప్రకారం ట్యాక్స్ విధించడం, ప్రెజెంటివ్ ట్యాక్స్ వచ్చింది. అంటే ఒకవేళ నిజంగా చెప్పాలి అంటే నేను పుస్తకాలు రాయగలిగిన కెపాసిటీ ఉన్నా కూడా నాకు 20% ప్రాఫిట్ వచ్చినా కూడా నేను పుస్తకాలు రాయలేదు అని చెప్తే కనుక నాకు 8%కే ట్యాక్స్ విధిస్తారు. అంటే 8% ప్రాఫిట్ విధిస్తారు. మరి అది ఆనెస్ట్ ని ఎంకరేజ్ చేసినట్ట, డిసానెస్టీకి పెట్టి పోషించినట్ట అంటే ఆయనకే తెలియాలి. అది అంటే ఇది ఏమొస్తుందంటే దురదృష్టవశాత్తు ఒక వ్యాపారమే కాదండి, ప్రొఫెషనల్స్ కూడా అలాగే ఇచ్చారు. మరి ప్రొఫెషనల్స్ లో యాక్చువల్ గా మేధో సంపత్తి తప్పితే ఖర్చు ఏమి ఉండదు, పర్సనల్ ఖర్చులు ఏమో ఒప్పుకోవడం వీలు కాదు. కాబట్టి అది పూర్తిగా సమర్థనీయం అని చెప్పలేను. కానీ ఒక రకంగా ట్యాక్స్ అథారిటీస్ ఉన్న డిస్క్రిప్షన్ తీసేయడం ద్వారా ఎస్ఎస్సీస్కి మాత్రం ఖచ్చితంగా వెసులుబాటు వచ్చినట్లు. ఎక్కువ సార్లు ఎస్ఎస్సీస్ మంచి వాళ్ళు ఉంటారు, ఆఫీసర్స్ మంచి వాళ్ళు ఉంటారు అనేటువంటి ఆలోచనలో కనుక మనం పోయినట్లయితే ఎస్ఎస్సీస్కే మంచి జరిగింది కాబట్టి మంచి అనుకుందాం. తర్వాత ఇంకోటి ఏం చెప్పారంటే ఈ 8% జరిగినప్పుడు కూడా ఆయన చెప్పినటువంటి మెయిన్ డ్రైవ్ ఏంటి, మోడీ గారు చెప్పినా ఏం చెప్పినా కూడా క్యాష్లెస్ సొసైటీ తీసుకు వెళ్ళాలి కాబట్టి క్యాష్ యూసేజ్ తగ్గించాలి అంటున్నారు. అందుకని ఆయన చక్కగా ఏం చెప్పారంటే మీరు చేసిన టర్నోవర్లో కనుక ఈ 2 కోట్ల టర్నోవర్ ఉన్నా కూడా అందులో కనుక కంప్లీట్ గా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కానీ ఎలక్ట్రానిక్ పేమెంట్స్ కానీ కనుక ఉన్నట్లయితే అప్పుడు మీకు వచ్చిన లాభం 6% గానే లెక్కేస్తామన్నారు. అంటే ఇండైరెక్ట్ గా మీకు ఎంత జరిగిందంటే మనం ఒక పక్కనే ఇన్కమ్ ట్యాక్స్ కన్సెషన్ లో చెప్పుకున్నాం 5% తగ్గించారు అనుకున్నాం. కానీ ఇక్కడ 8% లెక్కేస్తే 16 లక్షలు వచ్చే ప్రాఫిట్ ని 6% లెక్కేస్తే కేవలం 12 లక్షలే ప్రాఫిట్. అంటే దాదాపుగా 25% ట్యాక్స్ రిబేట్ ఇచ్చారు. అది కూడా దేని మీద, కొంత మొత్తం మీద కాదు, మొత్తం అన్నిటి మీద కూడా. అంటే 4 లక్షల మీద ట్యాక్స్ మిగిలిపోతుంది. 4 లక్షల మీద ట్యాక్స్ మిగిలిందంటే వాళ్ళ రోజులు లెక్కేసుకుంటే 20% చొప్పున లెక్కేసినా ₹80,000 సేవ్ అవుతుంది. మరి ఒకవేళ డిజిటల్ కరెన్సీ చేసిన వ్యక్తికి మీరు 80,000 సేవ్ చేసి పెడుతున్నారే, శాలరీడ్ ఎంప్లాయీస్ ఎప్పుడో కలకాలం ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగాలు సంపాదించుకుంటూ వాళ్ళకి వచ్చే జీతం మీద మీకు క్రమం తప్పకుండా పన్ను కట్టుకుంటూ వస్తున్నారే, ఈ మాత్రం రివార్డు మరి వాళ్ళకెందుకు ఇవ్వలేకపోయారు? వాళ్ళు కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ చేయడానికి వాళ్ళకి వచ్చేదంతా వైట్ ఇన్కమే. ఇదే 80,000 వాళ్ళకు కూడా ఇచ్చినట్లయితే అందరినీ ఒకే ఘటన కట్టారనేటువంటి ఫీలింగ్ వచ్చేది. అలా కాకుండా నాకు నచ్చిన వాళ్ళు, ఎందుకంటే నాకున్న ఓట్ బ్యాంకులో ఎక్కువ మంది ట్రేడర్స్, నాకున్న ఓట్ బ్యాంకులో ఎక్కువ మంది మీడియం అండ్ స్మాల్ సెక్టర్, కాబట్టి వాళ్ళకి పెద్దపీట. ఉన్న వాళ్ళలో రిచ్ లో ఉన్న వాళ్ళు కొంతమంది ఏమో నా దగ్గర నుంచి ప్రతిఫలం ఆశిస్తే నాకు ఎట్లాగో ఓట్లేస్తారు, ఒకవేళ ప్రతిఫలం ఆశించకపోతే నాకు ఎట్లాగో వేరు. అందుకని 50 లక్షలు దాటిన వాళ్ళకి కూడా సూపర్ రిచ్ ట్యాక్స్ లాగా మళ్ళీ విధించారు. కాబట్టి ఇది ఒక రకంగా మంచి చెడు మిళితమైన బడ్జెట్ కిందనే పేర్కొంటాను. కాకపోతే మార్కెట్ ఎందుకు పెరిగింది అంటే నిన్నటి వరకు మెడ మీద కత్తి పెట్టారు, కోసేస్తాను అన్న తర్వాత వాళ్ళ మెడ మీద కత్తి తీస్తే అదే కొత్త లైఫ్ వచ్చినట్టుగా ఉద్రేకంతో పాటు మార్కెట్ పెరగడం తప్పితే బడ్జెట్ మూలంగా ఉత్ప్రేరకం కానీ ఉత్పాదన శక్తి పెరగడం కానీ కంట్రీస్కి ఏమైనా ఉపయోగపడుతుందా అంటే ఉత్పాదక శక్తి పెరుగుద్దంటే నాకైతే అంత నమ్మకం కలగట్లేదు. కంపెనీస్ ఎలాగూ బిజినెస్ చేస్తాయి, ఎలాగూ పెరుగుతాయి. ఓన్లీ భయం తగ్గడం మూలంగా మార్కెట్ పెరిగింది. కాబట్టి మార్కెట్ లో పోతానికి బడ్జెట్ లో ఉన్న ఫేవరబుల్ ఒపీనియన్ కి లింక్ పెట్టడం నేను చేయలేను. ఓకే రావు గారు, ఈరోజు బడ్జెట్ ముందు ఉన్నటువంటి అంచనాలు మనం చూసినట్లయితే నోట్ల రద్దు ద్వారా ఆర్థిక వ్యవస్థ ఉత్తేజం తగ్గింది, వృద్ధి రేటు తగ్గుతుంది అన్నటువంటి భయాందోళన నేపథ్యంలో బడ్జెట్ సర్వత్రా ఆసక్తితో చూశారు. మరి ఎనర్జైజ్ చేసేటటువంటి ప్రక్రియ ఆర్థిక మంత్రి ఏ మేరకు చేయగలిగారంటారు? ఈరోజు చేసినటువంటి అంశాల ద్వారా 10 ప్రాధాన్యాల ద్వారా ఆయన గమనాన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే వాళ్ళ అనౌన్స్మెంట్ చూశాను, నేను బడ్జెట్ స్పీచ్ చూశాను. దాంట్లో రూరల్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్కి 24% ఇంక్రీజ్ చేశారు అలొకేషన్. కంపేర్ టు లాస్ట్ ఇయర్ 24% పెంచారు రూరల్ను అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్స్.
తర్వాత ఇంకా ఇండస్ట్రీస్ వాటికి సెపరేట్గా ఎక్కడ ఇచ్చారో నాకు కనపడలేదు, బహుశా సప్లిమెంట్లో వస్తుంది మరి చూడాలి, సాయంత్రం చూడాలి. నెక్స్ట్లో సోలార్ పవర్ లాస్ట్ ఇయర్ 1 GW అది ఇప్పుడు 2 GW అని అంటున్నారు, టార్గెట్ చేస్తున్నారు అది. అట్లాగే సపోర్ట్ ఫర్ ఎంఎస్ఎంఈస్కి సపోర్ట్ 5% ట్యాక్స్ కన్సెషన్ ఇచ్చారు. ముద్రాకి సంబంధించి దాన్ని డబుల్. అట్లాగే ముద్రా కూడా ఫండ్స్ ఎక్కువ ఇచ్చారండి. ముద్రాకి ఆల్మోస్ట్ 2.4 lakh crores ఇచ్చారు దానికి. కానీ ముద్ర అదేంటంటే దానికి డిస్బర్స్మెంట్ ఆఫ్ లోన్స్ అనేది మళ్ళీ వాళ్ళు ఇంకా దే విల్ గివ్ టు సమ్ అదర్ ప్రైవేట్ బ్యాంక్స్ కి, వేరే బ్యాంక్స్ ద్వారా చేస్తున్నారు. అక్కడ డైల్యూట్ అవుతుంది అసలు. అక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా నుండి అది సరిగా ఇంప్లిమెంటేషన్ కూడా చాలా ప్రాబ్లంగా ఉంటుంది అది ముద్ర. అందువల్ల ఏంటంటే మీకు ఈ ముద్ర లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో కూడా చెప్పారు 1.5 lakh crores అంతా చెప్పారు. అది 1.22 చెప్పారు, డబుల్ చేశారు ఆల్మోస్ట్. కానీ అది ఎంతమందికి ఉపయోగపడుతుంది అది అని ఆలోచిస్తే కనుక అది అంటే బిలో 10 lakh లోన్ తీసుకునేవాళ్ళు అది. సో అది వాళ్ళే కనుక డైరెక్ట్గా టేకప్ చేసి లోన్స్ డిస్బర్స్మెంట్ చేస్తే కనుక బెటర్గా ఉంటుంది అది ముద్ర. అది లేదా వాళ్ళు ఇంకొకరికి ఇస్తే కనుక అది డైల్యూట్ అయ్యి సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అది. తర్వాత మీకు ఎన్రేగా చూస్తే కనుక 48,000 crores చెప్పారు. లాస్ట్ ఇయర్ మీద కంపేర్ చేస్తే 10,000 crores పెరిగిందండి. అది ఎందుకు పెంచారంటే కారణం డిమానిటైజేషన్ వల్ల కన్స్ట్రక్షన్ వర్కర్స్ దాదాపు 30% దీంట్లోకి ఎన్రేగా వర్క్లోకి వచ్చారండి. 60% ఎన్రోల్మెంట్ పెరిగింది వాళ్ళది. కరస్పాండింగ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ సేమ్ టైంలో చూస్తే కనుక అప్పుడు 38 లక్షలు ఉన్న ఎన్రేగా వర్కర్స్ ఇప్పుడు 90 లక్షలు అయ్యారు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ డిమానిటైజేషన్ వల్ల కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ బాగా కుంటుపడింది. అది దాంట్లో ఉన్న కన్స్ట్రక్షన్ వర్కర్స్ చాలా మంది షిఫ్ట్ అయిపోయారు దీంట్లో ఎన్రేగాలోకి. అందువల్ల ఇప్పుడు 38 వేల కోట్ల నుంచి 48 వేల కోట్లు చేశారు ఇప్పుడు అదొకటి. తర్వాత ఇప్పుడు మీకు ఫార్మర్స్ విషయంలో చూస్తే కనుక ఈ డిమానిటైజేషన్ విషయంలో ఎక్కువగా దెబ్బతింది ఫార్మర్సే బేసికల్గా. కారణం ఏంటంటే గ్రామీణ భారతంలో ప్రతి రైతుకి ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతు అందరికీ ప్రతి ఒక్కరికి అప్పు ఉంటుందండి. చాలా వరకు చాలామంది, కొంతమంది ఉండకపోవచ్చు కానీ బట్ చాలామంది మెజారిటీ పర్సన్స్కి ఉంటుంది అది. సో వాళ్ళందరికీ ఏంటంటే ఎకరం రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం 50,000 చేసినా కానీ అసలు మార్కెట్ విలువ దానికి ఒక 25 లక్షలు 30 లక్షలు చేస్తుంది అనే ధైర్యం ఉంది. కాబట్టి ఎప్పటికైనా సరే ఒక 6 లక్షలు 7 లక్షలు నాకు అప్పు ఉన్నా కానీ నేను ఒక అరెకరం అమ్మేసి ఒక అప్పు తీర్చేసి మా అమ్మాయి పెళ్లి చేయగలననే ధైర్యం ఉండేది వాళ్ళకి ఇంతకుముందు. ఇప్పుడు ధైర్యం కోల్పోయారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అమ్మలేని పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు అమ్మాలంటే కనుక కొనేవాళ్ళు లేరు ప్రస్తుతం ఇప్పుడు. అంటే వీళ్ళేమో చూపించుకోవాలి. సో వాళ్ళకేమైనా పెద్దగా బెనిఫిట్స్ చూపిస్తారేమో క్యాపిటల్ గెయిన్స్లోనే ఎక్స్పెక్ట్ చేశాను నేను. మరి నాకేం కనపడలేదు, మరి ప్రసాద్ గారికి కనపడలేదు, మరి నాకేం తెలియలేదు. కానీ నాకేం కనపడలేదు. ఒక ఆంధ్రప్రదేశ్ రైతులకి మాత్రం క్యాపిటల్ గెయిన్స్ వాళ్ళకి ల్యాండ్ ఇచ్చారు, అదొకటే ఇచ్చారు తప్పితే మిగతా ఇంకేమన్నా బెనిఫిట్స్ రైతులకు చేస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే ఎక్కువగా దెబ్బతింది ఆ కమ్యూనిటీ బాగా రైతులు. అట్లాగే ట్రేడర్స్ కింద ప్రసాద్ గారు చెప్పినట్టు కొంత బెనిఫిట్ చేయడం జరిగింది. కానీ బట్ ఓవరాల్గా మాత్రం ఎక్కువ సంస్కరణలు తీసుకొస్తారు, ఎక్కువ రిఫార్మ్స్ పట్టుకొస్తారని చెప్పేసి మార్కెట్ భయపడిన మాట వాస్తవం. కానీ ఎక్కువ లేకపోవడం వలన కూడా కొంచెం మార్కెట్ రైజ్ అయిందని అనిపిస్తుంది నాకు ఇవాళ అది. అట్లాగే ఇప్పుడు హెల్త్ పరంగా చూస్తే కనుక మనకి 1% ఆఫ్ జీడీపీ ఖర్చు పెడుతున్నారు. మనకి చాలా కంట్రీస్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ మనకి. మరి ఈ బడ్జెట్లో క్లియర్గా పిక్చర్ ఏమి రాలేదు, ఇవ్వలేదు మరి నాకు స్పీచ్లో, మరి కనపడలేదు నాకు. మరి ఎంత ఇస్తారో తెలియదు మరి. అట్లాగే ఎడ్యుకేషన్, సో మోస్ట్ అంతకుముందు కూడా మనం చూస్తే కనుక ఎడ్యుకేషన్ కూడా లాస్ట్ ఇయర్ బడ్జెట్లో చెప్తున్న ఫిగర్స్ ఎంతవరకు కూడా కొంత విద్యా సంస్కరణలు కూడా అంటున్నారు. హైయర్ ఎడ్యుకేషన్ లో సర్వశిక్షా అభియాన్ స్కీమ్ అంటున్నారు. మరి అట్లాగే కొన్ని విద్యా సంస్కరణలు అంటున్నారు. మరి అవి ఎంతవరకు అనేది క్లియర్ గా సప్లిమెంట్ వస్తే కానీ తెలియదు దాంట్లో ఎంత అనేది క్లియర్. ఎస్, లక్ష్మీనారాయణ గారు, బడ్జెట్ ని కనుక చూసినప్పుడు కీలకమైనటువంటి సామాజిక రంగానికి, సంక్షేమ రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది అన్నటువంటి అంశాన్ని ఒకవైపు చెప్తున్నారు, మరొకవైపు సంస్కరణలు కొనసాగుతాయని చెప్పి అంటున్నారు. మరి సంస్కరణలు సంక్షేమ సమతుల్యత బడ్జెట్లో కనిపిస్తోందా, లేక అరుణ్ జైట్లీ సంస్కరణలకే పెద్దపీట వేసేయారు అని చెప్పి మనం అనుకోవచ్చా? వాళ్ళ భారతదేశంలో మానవ వనరులు పెద్దవి. ఉపాధి అవకాశాలు ఏ మేరకు కల్పించగలిగితే, ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరిగితే భారతదేశ ఆర్థిక వ్యవస్థ పురోగమించడానికి అవకాశం ఉంటుంది. ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పిస్తున్నటువంటి రంగాలపైన ఈ బడ్జెట్ ఏ విధంగా ప్రభావితం కలిగిస్తుందనేటువంటిదే కొలబద్దగా చూడాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ రంగంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మాటలు బాగానే ఉన్నాయి. అలాగే 10 లక్షల కోట్ల రూపాయల రుణ సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. అదే సందర్భంలో ఇవాళ ప్రధానమైనటువంటి సమస్య ఏంటి? మార్కెటింగ్. లాభదాయకమైనటువంటి మార్కెట్ సదుపాయాలు లేవు. రైతు అక్కడే దెబ్బతినిపోతున్నాడు. తను కొనాల్సినటువంటివన్నీ కూడా ఎక్కువ ఖరీదుకుంటున్నాడు. తను అమ్మాల్సి వచ్చినప్పుడు అమ్ముకోలేకపోతున్నాడు. స్టెబిలైజేషన్ ఫండ్
దాన్ని పెడతారని భావించారు. అటువంటిదేమీ ప్రతిపాదన లేదు. రైతాంగానికి ఏ విధంగా ఊరట కలిగిస్తుంది ఈ విధానం అనేటువంటిది? 10 లక్షల కోట్లు అన్నా కానీ కిందికి వెళ్ళేటప్పటికి బ్యాంకులు 1.25 లక్ష కారణాలు చెప్పి ఇవ్వడంలా, కేవలం 20% మంది మాత్రమే రుణాలు వస్తున్నాయి. ఇప్పుడు మరో ప్రత్యేకత ఏంటంటే నోట్ల రద్దు తర్వాత వడ్డీ వ్యాపారస్తులు కూడా గ్రామీణ ప్రాంతంలో చిన్న చిన్న పట్టణాల్లో ఉండే వాడి దగ్గర డబ్బులు లేవు, వాడు రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. రైతు బ్యాంకుల దగ్గరికి వెళ్తే అక్కడ దొరకడంలా. దీన్ని ఏ విధంగా అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధి అవకాశాలను కల్పించాలంటే వ్యవసాయ ఆధార పరిశ్రమల్ని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ గ్రామీణ ఆధారిత పరిశ్రమలు, వ్యవసాయ ఆధార పరిశ్రమల గురించి పెద్దగా దీన్ని ఇక్కడేం మాట్లాడాల. సూక్ష్మ చిన్న పెద్ద పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు, దాన్ని ప్రసాద్ గారు అన్నట్టు 30% నుంచి 25% ఇవ్వడం ఒక ఊరట కలిగించే సానుకూల పరిణామం. కానీ అగ్రికల్చర్ని కూడా నిలదొక్కునేటట్టుగా చేసి గ్రామీణ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెంచి గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు లేకుండా నివారించగలిగింది వ్యవసాయ ఆధార పరిశ్రమ రంగం. దానికి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఏదైనా చర్యలు తీసుకుంటారేమని ఆశించడం జరిగింది. అలాంటిదేమీ ఇక్కడ కనిపించాల. ఇక మధ్యతరగతి ప్రజానీకం కూడా నోట్ల రద్దు ద్వారా చాలా ఇబ్బందులు పడింది. సామాన్యులు, మధ్యతరగతి ప్రజానీకం ఈరోజు ఆదాయ పన్ను స్లాబులకు సంబంధించి దాన్ని 30 నుంచి 25కి తగ్గించిన వాళ్ళు ఇక్కడ 5 లక్షల నుంచి 2.5 నుంచి 5 లక్షల వరకు ఉండే వాళ్ళకు 5% అంటే 10% ఉన్నదని 5% చేశారు. అది 5 నుంచి 10 వరకు ఉన్నది, 10 నుంచి పైన ఉన్నటువంటిది. ఈ స్లాబులు కూడా తగ్గించుంటే 30 నుంచి 25కు, 25 నుంచి 20 నుంచి 15కు అలా తగ్గించుంటే ఎక్కువగా ప్రయోజనకరంగా ఉండేది. వీళ్ళే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎక్కువగా చేస్తున్నారు, పన్నులు చెల్లిస్తున్నారు. 74 లక్షల మందిలో 54 లక్షల మంది ఉద్యోగస్తులే, మిగిలినటువంటి సొసైటీలో అంతా కలిపి 20 లక్షల మంది అని చెప్పి మాటలేమో ఘనంగా వాస్తవాలేమో చెప్పారు, అవి చెప్పారు. కానీ వాళ్ళకి రిలీఫ్ వచ్చేటప్పటికి రిలీఫ్ ఏమి ఇవ్వలేదు. ఈరోజు హెచ్ఆర్ఏ మీద కూడా అంటే అద్దెలు పెరిగిపోతున్నాయి. అద్దెలకు హెచ్ఆర్ఏ ఇస్తే హెచ్ఆర్ఏ మీద పన్ను వేసిరి, కరువు ద్రవ్యోల్బణం పెరిగి ధరలు పెరిగితే దానికి కరువు భత్యం ఇస్తే దాని మీద పన్ను వసూలు చేసిరి. అశాస్త్రీయమైనటువంటిది కదా. అందువల్ల ఆదాయ పన్ను స్లాబులకు సంబంధించి ఒక మౌలికమైనటువంటి ఆలోచన చేయకపోవడం అనేటువంటిది ఒక లోపభూయిష్టంగా కనిపిస్తా ఉంది నాకు. రెండవది, కార్పొరేట్ రంగానికి బహుశా ఈ బడ్జెట్లో చెప్పలేదు కానీ గతంలో చెప్పారు కదా 30% నుంచి 20% తీసుకొస్తామని చెప్పి. ఇప్పుడు కాకపోతే ఇంకా 2 నెలలకో 3 నెలలకో 6 నెలలకో అయినా దాని మీద తీసుకొస్తారనే ఆశ కార్పొరేట్ రంగానికి ఉన్నది. అది భవిష్యత్తులో తేలుతుంది అనుకోండి. కానీ కార్పొరేట్ రంగం అభివృద్ధి చెందాల్సిందే కానీ స్థూల జాతీయోత్పత్తిని పెంచుతుంది, ఇవన్నీ కూడా మనం అంగీకరిస్తాం. కానీ ఉపాధి కల్పనకు వచ్చేటప్పుడు కార్పొరేట్ రంగం శాస్త్ర సాంకేతిక రంగాన్ని ఎక్కువగా ఉపయోగించుకుని ఉపాధి అవకాశాలు తక్కువ. అంటే ఇటు యూత్ల స్కిల్ ఇంప్రూవ్ కోసం అని చెప్పేసి ప్రభుత్వం కృషి చేస్తుంది, కొంత ట్రైనింగ్ వాటికి. అందువల్ల ప్రధానంగా మానవ వనరులను ఎక్కువగా ఉపయోగించుకునేటువంటి రంగాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించాలి. ఇవాళ రావు గారు చెప్పారు కన్స్ట్రక్షన్ రంగాన్ని, దాన్ని ఇండస్ట్రీగా గుర్తించవచ్చు కదా. ఇండస్ట్రీ కొన్నింటి వరకే పాక్షికంగా. ఈరోజు వ్యవసాయాన్ని ఇండస్ట్రీగా గుర్తించవచ్చు కదా. మిగిలినటువంటి రంగాలతో పాటు వీటిని కూడా సమతుల్యతతో అభివృద్ధి చెందాలంటే ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పిస్తున్నటువంటి రంగాల పట్ల మనం ఏ వైఖరి అనుసరిస్తున్నాము అనేటువంటిది కూడా మనం పరిశీలన చేయాలి. ఓకే శ్రీధర్ గారు, అరుణ్ జైట్లీ గారు పేర్కొన్నటువంటి అంశాల్లో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటటువంటిదే మా నినాదం, మా విధానం అనేటువంటి చెప్పారు. దాంతోపాటు ఆయన రూరల్ డెవలప్మెంట్ గురించి, ముఖ్యంగా పావర్టీ ఎలివేషన్ గురించి కూడా తన ప్రాధాన్యాలుగా పేర్కొన్నారు. 2-3 ప్రాధాన్యాలన్నీ కూడా వాటికి కేటాయించారు. మరి ఈ సంక్షేమాభివృద్ధి కోసం ఆయన ఎలాంటి ప్రతిపాదనలు చేశారని చెప్పి భావించవచ్చు? మొత్తం మీద బడ్జెట్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? మొత్తం మీద బడ్జెట్ వచ్చేటప్పటికి ప్రజలు అనుకున్న విధంగా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అనుకున్న విధంగా, లేకపోతే ఇతర విశ్లేషకులకు అనుకున్న విధంగా ఎక్కడ ఫ్రీ అన్నది ఉండదు. అది మొదటి నుంచి ఆయన బీజేపీలో ఫాలో అవుతున్నా, మోడీ గారు కూడా అదే ఫాలో అవుతున్నారు. ఫ్రీ అన్నది ఎక్కడ ఉండదు. మీకు స్తోమత పెంచి మీరు సంపాదించుకునే విధంగా మేము చేస్తాం. అదే పాలసీ గుజరాత్లో ఫాలో అయ్యారు, అదే పాలసీ ఈరోజు ఢిల్లీకి వచ్చిన తర్వాత అదే ఫాలో అవుతున్నారు. నథింగ్ ఈజ్ ఫ్రీ. ఏదైనా మీరు కష్టపడండి, దాని వెసులుబాటు చూస్తాం. ఈరోజు బడ్జెట్ పెట్టినప్పుడు సహజంగా అందరూ కోరుకునేది ఏంటంటే ఎవరు కలద్దాలు వాళ్ళు పెట్టుకున్నారు. తాగేవాడు మన లిక్కర్ మీద ఏమైనా పెంచాడా తగ్గించాడా, సిగరెట్ మీద ఏదైనా పెంచారా తగ్గించారా, నాది అమరావతి నాది పెంచారా లేదా, నా వైజాగ్ రైల్వే జోన్ చేశారా లేదా, నా ఉత్తరప్రదేశ్, నా హర్యానా, అంతే వారి కోణంలో చూసి ఇది బ్రహ్మాండం కాదా అని చెప్పారు. నేను అనేది ఏంటంటే నిజంగా మేము అదే కోణంతో
బడ్జెట్ పెట్టే ఉంటే అసలు రైల్వే బడ్జెట్ మిక్స్ చేసేవాళ్ళం కాదు, పాత పద్ధతిలోనే ఉండేవాళ్ళం. 1920లో ఫస్ట్ టైం ఎక్వర్త్ అనే కమిటీ, బ్రిటిషర్స్ కమిటీ వేసి 1924లో బడ్జెట్ అనేది తీసుకుని వచ్చారు, రైల్వే బడ్జెట్. ఆ రోజు జనరల్ బడ్జెట్ మీద కన్నా రైల్వే బడ్జెట్ 6% ఎక్సెస్ ఉండేది 1924లో. ఆ విధంగా వెళ్ళిన తర్వాత 1947లో కూడా రైల్వే బడ్జెట్ ఈజ్ మచ్ హయ్యర్ దాన్ ద జనరల్ బడ్జెట్. అండ్ రైల్వే బడ్జెట్లో ఇంక్లూడ్ అయ్యేది పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా అంతా మొత్తం ఇంక్లూడ్ అయ్యేది 1947. ఆ రోజు ఒక టెమిలియన్ కమిటీ వేసి ఎలా చేద్దాం, మళ్ళీ కలిపేద్దాం ఏది అంటే లేదు, కంటిన్యూ చేద్దాం అన్నారు. అప్పటి నుంచి ఈ రోజుకి వచ్చేటప్పటికి వాట్ ఈస్ ద రైల్వే బడ్జెట్ కాంపోనెంట్ ఆఫ్ జనరల్ బడ్జెట్? అరౌండ్ 10 to 11%. అంటే అది గ్రహించకుండా రైల్వే బడ్జెట్ కూడా విడిగా ఉండుంటే బాగుండేది. ఆ రైల్వే మినిస్టర్ అంటే సురేష్ బాబు గారు ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఏదో మహారాష్ట్ర కానీ అయి ఉంటే ఆ రాష్ట్రానికి ఎక్కువ దోచిపెట్టేవారు. ఎందుకంటే ఇదివరకు మన్మోహన్ సింగ్, మన రబ్రీదేవి కానీ లేకపోతే లాలూ ప్రసాద్ యాదవ్ కానీ మమతా బెనర్జీ ఏ రైల్వే మినిస్టర్ అంటే ఆ రాష్ట్రానికి ఎక్కువ పెంచుకునేవారు, మిగతా రాష్ట్రాలను వదిలిపెట్టేశారు. ప్రైమ్ మినిస్టర్ చెప్పినవి 4 చేసేవారు, మిగతా అంతా ఆ రాష్ట్రానికే ఉండేది. ఆ విధంగా లేకుండా అంటే ఇక్కడ ఒక అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తుంది. ఎప్పుడైతే రైల్వే బడ్జెట్ ఉందో పార్లమెంట్ అనేటటువంటిది పూర్తి స్థాయిలో అకౌంటబుల్ గా ఉండే పరిస్థితి ఉండేది. ఈ రోజు పూర్తి స్థాయిలో రైల్వే బోర్డు చేతిలోకి వెళ్ళిపోయింది. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అంటే మీరు అనుకున్న విధంగా ఇప్పుడు రైల్వే బడ్జెట్ విడిగా పెట్టేటప్పుడు అంటే కులంకషంగా ఎట్ లెంత్ డిస్కషన్ వచ్చేది, ఎట్ లెంత్ పాయింట్స్ అన్ని వచ్చాయి, ఎట్ లెంత్ అన్ని కూడా వచ్చేది. ఈ రోజు నాకు రైల్వే జోన్ నాకు వైజాగ్ ఏం చేశారని ఆంధ్రప్రదేశ్లో ఉన్నవారు అందరూ కోరుకుంటున్నారు. అంటే రైల్వే జోన్ అన్నది పక్కన పెట్టేస్తే ఒక 500 రైల్వే స్టేషన్స్ మోడర్నైజ్ చేసి లిఫ్ట్లు, ఎస్కలేటర్స్, ఎన్విరాన్మెంట్, హెల్త్ కేర్ సెంటర్స్, టాయిలెట్స్ అని ఇంప్రూవ్ చేస్తున్నాం. 3500 కిలోమీటర్లు డబుల్ ట్రాక్ గానీ ట్రాక్ ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం. 7000 రైల్వే స్టేషన్స్ సోలార్ ప్యానెల్స్ ఇవంతా ఎలక్ట్రిసిటీ అదంతా చేయబోతున్నాం. ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైల్వే స్టేషన్ తో పాటు తెలంగాణతో పాటు అన్ని రైల్వే స్టేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి. మీరు ఒకటి గ్రహించండి, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ పెట్టి ఆంధ్రప్రదేశ్ విడగొట్టినప్పుడు ఆ రోజు కోరుకున్నారు నిజంగా కాంగ్రెస్ గానీ నిజంగా ఆంధ్రప్రదేశ్ విడగొట్టే ఉండే ఉద్దేశం ఉండుంటే 2-3 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేసి ఏదైతే క్యాపిటల్ గన్ సెక్రటేరియట్ ఇవన్నీ డెవలప్ చేసి అప్పుడు విడగొట్టుంటే బాగుండేది. అదే విధంగా ఆ రోజు కమెంట్ చేసిన వాళ్ళకి ఆన్సర్ ఏంటంటే ఈ రోజు రైల్వే జోన్ విశాఖపట్నం చేసే ముందర రైల్వే జోన్ కున్న ఏరియాస్ అన్ని కూడా డెవలప్ చేసి అప్పుడు అన్నది వస్తుంది. ఉట్టినే డిలీట్ చేస్తాం అనుకోండి విశాఖపట్నం రైల్వే జోన్ అన్నది, వాడికి సరిగా ఆఫీస్ ఉండదు, ఏమీ ఉండదు. ఇవన్నీ ఒక సందేహం. ఇప్పుడు ఈ రోజు అరుణ్ జైట్లీ గారు రైలు రక్షా కోషన్ అని చెప్పేసి భద్రత కోసం పెట్టారు. కొంత బడ్జెట్ నుంచి అలొకేట్ చేస్తూనే కొంత రైల్వే శాఖ తెచ్చుకోవాలని చెప్పి వదిలేయడం, దాన్ని ఏమంటారు ఛార్జీలు పెంచుకోండి అని చెప్పి ఇండైరెక్ట్ గా సంకేతాలు ఇవ్వడం. ఎందుకు అని అంటే లాస్ట్ 12 years గత ప్రభుత్వాలు ఇంక్లూడింగ్ 2 years ఆఫ్ బీజేపీ అండ్ 10 years ఆఫ్ యూపీఏ నాన్ ఏసీ ప్యాసింజర్ ఏదో టారిఫ్ ఉన్నదో పెంచలేదు. అదే పాపులిజం మెజర్. వేరేజ్ ఏసీ ఫేర్స్ పెంచారు, ఫ్రైట్ పెంచేశారు. ఎంతవరకు పెంచేశారంటే ఇంకా పెంచితే ఇంకెవరు ట్రైన్ ఎక్కరు. ఇంకో విషయం ఏంటంటే ఫ్రైట్ లో కూడా 75% ఇదివరకు రోజుల్లో లాస్ట్ 20 years పెట్రోలియం ప్రోడక్ట్స్ అని రైల్వే ట్రాన్స్పోర్ట్ చేసేది. గత 5-6 years లో ఏంటి డ్రాస్టిక్ గా చేంజెస్ ఏమొచ్చిందంటే అంతా పైప్ లైన్ లో ట్రాన్స్పోర్ట్ చేయడం మొదలు పెట్టారు. డ్రాస్టిక్ గా మార్కెట్ పడిపోయింది. ఈ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ లో ఈ రోజు రోడ్ మీద ట్రాన్స్పోర్ట్ చేస్తే కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ రోడ్ బెటర్ గా ఉంది సర్టెన్ పాకెట్స్ లో. అంటే ఫ్రైట్ అంతా పెంచేశారు అనమాట. లేదంటే ఏంటంటే మొత్తం ఈ అంశాలను దృష్టిలో ఉంచుకునే కదా రైల్వేల ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచే చర్య. పివిరావు గారు ఈ రోజు ఒక రకంగా అందరినీ ఆశ్చర్యపరుస్తూ కేంద్ర బడ్జెట్ లో ఆర్థిక మంత్రి ఒక వినూత్నమైనటువంటి ప్రతిపాదనని పెట్టారు. ఎన్నికల వ్యవస్థకు సంబంధించి సంస్కరణలు రావాలి అని చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి చెడును ప్రక్షాళన చేసే దిశగా ఈరోజు ఫండింగ్ అంశాల్లో పరిమితి విధించారు. 2000 మాత్రమే చేయొచ్చు అన్నటువంటి అంశాన్ని తెచ్చారు. దీంతో పాటుగా ఆర్బీఐ యాక్ట్ కి సవరణ చేస్తా ఉన్నారు, ఎలక్షన్ బాండ్స్ తెస్తా ఉన్నారు. ఇలాంటి చర్యల్ని మనం ఎలా చూడాలి? దీని ద్వారా నిజంగా ఎన్నికల వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ ఏ మేరకు ప్రక్షాళన అవుతాయి? దీనికి ఇంటెన్షన్ కరెక్ట్ అయితే కనుక మంచి డెసిషన్ అది డెఫినెట్గా. అంటే ఇంతకుముందు ఏంటంటే మీకు 20,000 లోపు అయితే కనుక క్యాష్ ఎంతైనా తీసుకోవచ్చు, ఎంతమంది అయితే తీసుకోవచ్చు, దానికి లిమిట్ అంటూ లేదు. ఎలక్షన్ కమిషన్ క్వశ్చన్ చేసే అధికారం కూడా లేదు ఎలక్షన్ కమిషన్ కనీసం. అట్లాగే దీనికి రిటర్న్ సబ్మిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు పొలిటికల్ పార్టీస్కి ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం. కానీ ఇప్పుడు ఏం చెప్తారంటే 2,000 రూపాయల వరకు మీరు తీసుకోవచ్చు, క్యాష్ తీసుకోవచ్చు. కానీ మిగతాది చెక్ పరంగా డిజిటల్ పరంగా మీరు ఎంతైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు దానికి. కానీ దాన్ని ఎంతవరకు దాన్ని ఎన్ఫోర్స్ చేసి ఎవ్రీ ఇయర్ మీరు రిటర్న్ సబ్మిట్ చేయడం. రెండోది ఏంటంటే ట్రాన్స్పరెన్సీ లేదు. ఎవరు మీకు ఇచ్చారు పొలిటికల్ ఫండింగ్, ఎవరు ఇచ్చారు మీకు ఫండ్స్ అంటే చెప్పట్లేదు ఎవరు, ఇంక్లూడింగ్ బీజేపీ కూడా ఇంతవరకు బహిర్గత పరచలేదు. మాకు ఈ వ్యక్తుల నుంచి మాకు వచ్చింది అని కాంగ్రెస్ కానీ ఎవరు చెప్పలేదు ఇంతవరకు. ఒక కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఒకళ్ళే చెప్పారు, సిపిఐ ఒకళ్ళే చెప్పారు వాళ్ళు మాకు ఈ వ్యక్తుల నుంచి ఇంత అమౌంట్ వచ్చింది అనేది. అట్లాగే ఎక్కడి నుంచి వస్తుంది మీకు డబ్బు అని డిస్క్లోజ్ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్. ఆర్టీఐ ద్వారా అడిగారు
రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అడిగినా కానీ దాన్ని వద్దని చెప్పి ఎలక్షన్ కమిషన్ కూడా అప్రోచ్ చేయారు వీళ్ళు ఆర్టీఏ కార్యకర్త ఒకతను, వాళ్ళు ఏం చేయలేకపోయారు. దీనికి ఏంటంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మీరు రిటర్న్ సబ్మిట్ చేయాలి, మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయని చెప్పి చెప్పాలని అంటున్నారు. మీరు బడ్జెట్ స్పీచ్లో ఇవాళ ఆయన అన్నారు మీరు రిటర్న్ సబ్మిట్ చేయాలి తప్పకుండా కంపల్సరీ అని చెప్పేసి. సో రిటర్న్ సబ్మిట్ చేసి వాళ్ళు కనుక ట్రాన్స్పరెన్సీ పట్టుకొచ్చి ఎవరెవరు ఎంత ఫండింగ్ ఇచ్చారు అని కనుక మనం చెప్పగలిగితే కనుక డెఫినెట్గా ఇది మంచి డెసిషన్ అవుతుందని గ్యారంటీగా. ఎందుకంటే ఇప్పటివరకు కొన్ని వందల వేల కోట్లు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. తర్వాత ఇప్పుడు ఒక హెలికాప్టర్ వాడారనుకోండి ఎలక్షన్లో ఫర్ ఎగ్జాంపుల్, దానికి అయ్యే ఖర్చు 2 కోట్లు అయితే వీళ్ళు చూపించేది 25 లక్షలే. సో అది కూడా అటువంటి కరప్షన్ కూడా ఉంది మీకు, ఒక డబ్బు కరప్షనే కాదు మీకు, అటువంటి కరప్షన్ కూడా ఉంది మీకు. అందువల్ల అవన్నీ చాలా సంస్కరణ తీసుకురావాల్సిన అవసరం ఉంది, బాగా చాలా చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉంది ఇది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇందాక ఎంఎస్ఎంఈస్ గురించి మీరు డిస్కస్ చేస్తున్నారు. మీరు ఎంఎస్ఎంఈస్లో ఏంటంటే ఒక ట్యాక్స్ బెనిఫిట్ ఒకటి ఇచ్చారు తప్పితే ఎంఎస్ఎంఈస్ ప్రధానంగా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ తగ్గట్లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు కంపీట్ చేసేదేమో చైనా, ఇప్పుడు సపోజ్ మన చైనా నుంచి చాలా గూడ్స్ ఇంపోర్టెడ్ గూడ్స్ వస్తున్నాయి మనకి. మన ఎంఎస్ఎంఈస్ మనం తయారు చేసేవాళ్ళు ఇక్కడేమో వాళ్ళు 11-13% ఇంట్రెస్ట్ పే చేసి వాళ్ళు లోన్ తీసుకుని వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అట్లాగే వాళ్ళు లోన్ తీసుకోవాలంటే కనుక వాళ్ళు మార్టగేజ్ చేయాల్సి వస్తుంది, చాలా ప్రాపర్టీస్ మార్టగేజ్ చేస్తే కానీ లోన్ ఇవ్వట్లేదు వాళ్ళకి, ఇంట్రెస్ట్ లోన్ కన్సెషన్ లేదు వాళ్ళకి. అట్లాగే మార్కెటింగ్ సపోర్ట్ కూడా లేదు గవర్నమెంట్ నుంచి. ఫారిన్ కంట్రీకి వెళ్ళి వాళ్ళు మా ఉత్పత్తులు మేము అమ్ముకోవాలంటే కనుక వాడు ఫ్లైట్ టికెట్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు వాళ్ళ దగ్గర ఇవాళ. అట్లాగే పవర్ టారిఫ్లో కన్సెషన్ ఇవ్వలేదు వాళ్ళకి. ఇన్కమ్ ట్యాక్స్లో ఇప్పుడు ఇచ్చారు తప్పితే కన్సెషన్, అది కూడా కొద్దిగా 5% కన్సెషన్ ఇచ్చారు. ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేది దాదాపు 46-47% ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేది ఎంఎస్ఎంఈస్ ఇవాళ ఇండియాలో. అటువంటి దీనికి ఇవాళ మనం ఎంత సపోర్ట్ చేయాలంటే మనం ఎక్కువగా లోకల్ కన్జంప్షన్ కానివ్వండి, ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, వాళ్ళకి అనుకూలమైన విధానాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అది కొంచెం నిరుత్సాహపరిచింది అనిపించింది. అధికంగా ఉపాధి కూడా ఎంఎస్ఎంఈ రంగం అందిస్తుంది. తర్వాత మీరు ఇందాక స్కిల్ డెవలప్మెంట్ గురించి అన్నారు, స్కిల్ డెవలప్మెంట్స్ అని. ఓకే, స్కిల్ డెవలప్మెంట్ ఎంప్లాయబిలిటీ గురించి ఉద్యోగార్హత సంపాదించడానికి డిప్లొమా హోల్డర్స్ కానీ ఐటీఐ వాళ్ళకి కానీ మామూలుగా గ్రామీణ ప్రాంత లేబర్కి కానీ ఇస్తున్నారు, కాదంటలేదు. కానీ రైతులకు అసలు ఎవరు ట్రైనింగ్, చాలా ఇంపార్టెంట్ విషయం ఇది రైతులకి. అసలు ఏ విత్తనాలు వాడాలి మీరు, ఏ విత్తనాలు మంచి ఉన్నాయా లేవా, ఏ మందులు వాడాలి మీరు, ఏ పంట ఎప్పుడు ఏ టైంలో వేయాలి, దేనికి గిట్టుబాటు ధర ఉంది మీకు అని రైతులకి ట్రైనింగ్ అనేది అసలు గవర్నమెంట్ ఇంతవరకు దాన్ని ఇంట్రెస్ట్ చూపించిన దాఖలా నాకేం కనపడలేదు. మరి ఎక్కడ ఉన్నాయేమో నా నాలెడ్జ్లో మాత్రం లేవు, ఉండొచ్చు. మరి ఫిల్మ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఉన్నారు కదా, రామానాయుడు ఇన్స్టిట్యూట్ ద్వారా అగ్రికల్చర్ ట్రైనింగ్ బ్రహ్మాండంగా నడుస్తున్నది. రామానంద ప్రభుత్వ పరంగా కనపడలేదు, ఉన్నాయి ప్రైవేట్ కూడా చెప్తున్నాను. తర్వాత మీకు ఒకటి గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ చాలా తగ్గిందండి. గత 3 నెలల నుంచి కూడా మీకు అసెట్స్ క్రియేషన్ ఏం లేదు, మీకు అంతే ఫండింగ్ ఏం లేదు ఒకటి మీకు. తర్వాత 3 నెలల నుంచి నెగిటివ్లో ఉంది అది. గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ 3 నెలల నుంచి నెగిటివ్లో ఉంది బాగా. అది ఎంప్లాయబిలిటీ, అది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ఇది. మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే కనుక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. మీరు ఇన్వెస్ట్మెంట్స్ అన్నారు ప్రసాద్ గారు. ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఈ రోజు బడ్జెట్లో ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని మనం చూసాం. ఎఫ్ఐబిపిని రద్దు చేస్తామన్నటువంటి అంశాన్ని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. మరి ఇది ఇన్వెస్ట్మెంట్ల పెరగటానికి దోహదం చేసేటటువంటి చర్యగా భావించవచ్చా? మొత్తం మీద మన దేశంలో ఉన్నటువంటి పెట్టుబడుల వాతావరణం మెరుక్కి బడ్జెట్లో ఎట్లాంటి చర్యలు ఉన్నాయి? అంటే ఇప్పుడు ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అనేది బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెట్టిన బాడీ కదండి. అంతకుముందు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఉన్నటువంటి బాడీ అది. ఆ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఏంటంటే అంతకుముందు అనుమతి లేకుండా ఇండియాలోకి రాగలిగిన పెట్టుబడుల సంఖ్య తక్కువగా ఉండేది. ఆ తర్వాత ప్రభుత్వాలు గవర్నమెంట్లు వస్తున్నప్పుడు ఏం చెప్పంటే ఒక్కొక్క ఇండస్ట్రీని సరళతరం చేస్తూ ఆ పరిధిలోంచి తీసేస్తూ వచ్చినాయి. అంటే నిజంగా మాట్లాడితే ఇప్పుడు ఎఫ్ఐపిబిలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి అంశాలు పర్మిషన్ రావాల్సి ఏమో కొన్ని, అక్కర్లేనివి ఇన్ని. మనకి ఇండియాలోకి వచ్చేదంతా కూడా ఎక్కువగా వాటిలో ఆటోమేటిక్ రూట్ అప్రూవల్ ఉన్నాయో వచ్చేస్తున్నాయి. పైగా అక్కడ మాటలో కూడా చెప్తూ వచ్చారు, ఇంటర్నేషనల్గా ప్రపంచవ్యాప్తంగా కనుక చూసినట్లయితే 4% ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తగ్గింది. అంటే ఏ కంట్రీలో నుంచైనా వేరే కంట్రీలోకి వెళ్ళినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉన్నది అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తే మొత్తం మీద తగ్గింది. ఆ తగ్గినప్పుడు కూడా ఇండియాలో దాదాపుగా 30% పెరిగింది. అంటే అర్థం ఏంటంటే ఇండియా ఈజ్ అన్ అట్రాక్టివ్ డెస్టినేషన్ ఫర్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది తెలిసిపోయింది. ఇవాళ రోజున ఎఫ్ఐబిబి యొక్క ఎగ్జిస్టెన్స్ కంటిన్యూ అవడం మూలంగా ఇండియాకు వచ్చే అడ్వాంటేజ్ ఏమైనా ఉందా అంటే ఏమీ లేకపోగా కొద్దిగా గొప్ప ఏం జరుగుతుంటే కొద్దిగా లొసుగుపాట్లు ఏంటంటే ఎప్పుడు కూడా మీకు ఆటోమేటిక్ రూట్లో అప్రూవల్ ఉంటాయి. అంటే ఇది లీగల్గా ఇష్యూ అండి. అప్రూవల్ ఉన్నాయి కదా అని మీరు డబ్బులు తీసుకోవచ్చు ఇండియాలోకి. తీసుకొచ్చిన తర్వాత ఒక 30 డేస్లో ఒక ఫైల్ చేయాలి, 60 డేస్లో ఫైల్ చేయాలని ఉంటాయి రూల్స్ అని. అవి కనుక మీరు ఫెయిల్ అయితే, మీరు చేయకపోయినట్లయితే, అంటే యాక్చువల్గా దే ఆర్ ఎంటైటిల్డ్ ఫర్ అప్రూవల్, కానీ మీరు కనుక టైంకి రిపోర్ట్ చేయకపోతే మీరు ఎఫ్ఐబిబి దగ్గరికి వెళ్ళిపోయి దాని మీద పర్మిషన్ తెచ్చుకోండి అంటారు. అంటే ఒక రకంగా మొత్తం కలిపి క్యాన్సిల్ చేస్తుంటారు కదా పర్మిషన్, ఒకసారి కండోనేషన్ లాగా తెచ్చుకోమంటారు.
అప్పుడు వాళ్ళు తోకాడించడం మొదలు పెడుతున్నారు. అంటే ఏం చేస్తారు, ఎఫ్ఐబీబీకి అప్రూవల్ కోసం వీళ్ళు పెడితే వాళ్ళకి తెలుసు వీళ్ళు అంశం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆటోమేటిక్ అప్రూవల్లో ఉందని. కానీ వీళ్ళకి పర్మిషన్ ఇస్తే ఒక పరిధి దాటిపోతారేమో అని విసిగించడం మొదలైపోయి హెరాస్మెంట్ పెరిగింది. అంటే వాళ్ళు ఇచ్చింది ఏం చేస్తారంటే 24వ తారీఖు కనుక మీకు హీరింగ్ ఉందని చెప్తే 23వ తారీఖు ఈమెయిల్లో పంపిస్తాడు, 24వ తారీఖు చెప్పండి ఢిల్లీలోని. ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇది చాలా కంప్లైంట్స్ వెళ్ళటం మూలంగా ఎప్పటి నుంచో మేము ఆశిస్తుంది ఏది ఎఫ్ఐపీబీకి బహుశా తొందరలోనే మంగళం పలకచ్చు అనుకున్నాం, అట్లాగే పలికారు. కాబట్టి ఇది ఖచ్చితంగా భారతదేశానికి దోహదం చేసే చర్య తప్పితే దాని మూలంగా వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ దాదాపుగా ఇండియాలో 2% కూడా లేవు. కాబట్టి అది ఖచ్చితంగా మంచి చర్య అండి. ఇకపోతే ఇంకొకటి, మనకి డిమానిటైజేషన్ అయిపోయిన తర్వాత ప్రధానమంత్రి గారు మాట్లాడతారన్నప్పుడు అందరూ ఆసక్తిగా టీవీలు ఎదురుగా కూర్చుని రోడ్లన్నీ ఖాళీ అయిపోయి మరి ఇంట్లో కూర్చుని చూసాం మనం. ఏం మాట్లాడతారో ఏం చెప్తారని. అందులో కొన్ని చెప్పారు. ఆయన చెప్పిన వాటిలో కొన్నిటిని ఆర్థిక మంత్రి వాళ్ళు ఉటంకిస్తూ ప్రధానమంత్రి గారు ఇది చెప్పారు కాబట్టి ఇది ఇస్తున్నానని చెప్పారు. కానీ అదే సమయంలో ఈ ఎంఎస్ఎంఈల గురించి వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ అన్ని బ్యాంకుల ద్వారా ఇప్పించే పూచి నాది, 2 కోట్ల వరకు ఇస్తాము, దాని గ్యారంటీ కూడా ప్రభుత్వం ఉంటుందని చెప్పారు. మరి ఎందుకునో నాకు అర్థం కావట్లేదు. కానీ వాళ్ళు మాత్రం బడ్జెట్లో ప్రసంగం మొత్తం మీద చూస్తే నాకు ఎక్కడ ఆ విషయం మాత్రం ఆయన స్పృశించినట్టుగా కనపడలేదు. అంటే మరి ఇప్పుడు అంటున్నట్టుగా పివిరావు గారు చెప్తున్నట్టుగా కానీ లక్ష్మణ్ గారు చెప్తున్నట్టుగా కానీ ఎంఎస్ఎంఈకి ఊతం ఇవ్వాలి అంటే డిజిటలైజేషన్ కరెన్సీలో తగ్గిస్తాను అన్నారు. కానీ రిసీవబుల్ మేనేజ్మెంట్ ఉంటుంది, దానికోసం లోన్ ఇస్తానని ప్రధానమంత్రి స్వయంగా ప్రకటించారు. అంటే ఆర్థిక మంత్రి రేటు తగ్గిస్తానంటే ఆయన తోచినప్పుడు గ్యారంటీ లేదు. ప్రధానమంత్రి నమ్మకం చెప్తే వాళ్ళకి తోస్తే వాళ్ళకి ఇష్టమైతేనేమో అది చెప్తారు, కానీ ఇది మాత్రం ప్రకటించరు. ఇది కొద్దిగా పరస్పర విరుద్ధమైనటువంటి భావనలుగా ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా కనుక క్రోడీకరించుకుని ఒక మంత్రి అయినా ఒక ప్రధానమంత్రి అయినా చెప్పిన దానికి తూచా తప్పకుండా ఆచరిస్తామనేటువంటి ఆచరణలో పెడితే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, అట్రాక్షన్ కూడా పెరుగుతుంది. రైట్. అంటే ప్రసాద్ గారు, ఇందాక మీరు చాలా స్పష్టంగా పేర్కొన్నారు, ఈ రోజు మార్కెట్లు సానుకూలంగా స్పందించడానికి బడ్జెట్ కు సంబంధం లేదన్న అభిప్రాయాన్ని మీరు వ్యక్తం చేశారు. అంటే మరి పాజిటివ్ గా ఉండటాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? మార్కెట్ స్పందనకి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? అంటే మీరు గమనించాల్సిందంటే నేను ఎప్పుడు కూడా ఒక అనాలిసిస్ చేస్తూ ఉంటాను. అంటే మా వృత్తి రీత్యా మాకున్నటువంటి అవసరం కొద్ది మేము ఏం చేస్తామంటే కంపెనీల యొక్క లాభదాయకత పెరుగుతున్నదా లేక తగ్గుతుందా అనేది మేము రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తాం. 2016 డిసెంబర్ అయిపోయి దాదాపుగా ఆల్రెడీ 4 రోజులు అయిపోయింది. కాబట్టి మనకి ఆ రిజల్ట్స్ అన్నీ వస్తూ ఉన్నాయి కంపెనీలకి. నేను చేసే ఎక్సర్సైజ్లో ఏం చేశానంటే 5,000 కంపెనీలు ఎన్ని కంపెనీలు రిజల్ట్స్ వస్తే అన్ని కంపెనీలు తీసుకుని క్రోడీకరించి దాన్ని వేరు బకెట్లో ప్రైస్ చేయడం జరుగుతుంది. అంటే ఎన్ని మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ ద కంపెనీలు బట్టి చిన్న కంపెనీలు, కొద్దిగా పెద్ద కంపెనీలు, ఇంకొద్ది పెద్ద కంపెనీలు డివైడ్ చేస్తాం. అలా చూస్తే నాకు ఒక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ వచ్చింది. 500 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కన్నా తక్కువ ఉన్న కంపెనీలలో ప్రతి ఒక్క కంపెనీ లాభపడిన కంపెనీ ఉంటే ఒక కంపెనీ నష్టపోతూ ఉంది. అంటే దాదాపుగా సమానంగా ఉన్నాయి. లాభదాయకత పెరిగిన కంపెనీలు ఉన్నాయో, నష్టపోయినవి కూడా అన్నీ ఉన్నాయి. కాబట్టి అంటే అర్థం ఏంటి, అందులో కొద్దిగా గొప్ప దెబ్బ తగిలింది. కార్పొరేట్ ఇండస్ట్రీ సెక్టర్లో చిన్న కంపెనీ దెబ్బ తగిలింది. 500 కోట్ల కన్నా ఎక్కువని చూస్తే 500 నుంచి 1000 కోట్ల వరకు చూస్తే 35% ఏమో నష్టం ఉంటే 65% కంపెనీలకు లాభం వస్తుంది. ఇంకా పైకి వెళ్తున్న కొందికి ప్రతి ఒక్క కంపెనీకి 2.5 కంపెనీలు లాభపడుతున్నాయి. అంటే ఒక కంపెనీ నష్టపోతే 2.5 కంపెనీలు లాభపడుతున్నాయి. దీన్ని మనం ఎలా చూడాలంటే, ఒకటి మనం చెప్పొచ్చు, అంటే మన మిత్రులతోనూ ప్రభుత్వానికి శత్రులుగా ఉండేవాళ్ళతో కనుక మిత్రుత్వం కలపదలుచుకుంటే ఇది పెద్ద వాళ్ళకి మంచి పేట వేస్తున్నారు కాబట్టి పెద్దవాళ్ళు తింటున్నారని చెప్పడం ఒక మార్గం. రెండో మార్గం ఏంటంటే క్యాష్ ఎకానమీ ఉండేది ఎప్పుడు కూడా చిన్న కంపెనీలో ఉంటుంది. కాబట్టి క్యాష్ ఎకానమీని ఎరాడికేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి దెబ్బతిన్నదేమో వాళ్ళు. యాక్చువల్గా ఆల్రెడీ మీకు ఆర్గనైజ్ సెక్టర్లో ఉన్నటువంటి పెద్ద కంపెనీలు మాత్రం దెబ్బ తినకపోగా వ్యాపార పరిణామాన్ని పెంచుకుంటున్నాయి. కాబట్టి వాళ్ళ రోజు జరగబోతుంది ఏంటంటే కార్పొరేట్ రంగంలో పనితీరు అద్భుతంగా లేకపోయినా అధ్వానంగా లేదు అని క్లియర్గా అర్థమైపోతుంది. ఆ రిజల్ట్స్ ప్రతిఫలిస్తూ మార్కెట్ పెరుగుతుంది. ఇవాళ వరకు నిన్నటి వరకు పేక మీద కత్తి పెట్టారు, ఇవాళ కత్తి తీశారు కాబట్టి పెరగడమే తప్పితే బడ్జెట్ మూలంగా పెరుగుతుంది అనుకోవడం మాత్రం పొరపాటు. లక్ష్మీనారాయణ గారు, ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగాన్ని మనం చూసినట్లయితే ఆయన 10 ప్రాధాన్యాలుగా బడ్జెట్ ని ఎంచుకున్నారు. అందులో మొట్టమొదటిది వ్యవసాయ రంగం. దాంట్లో కూడా గతంలో మనం చూసాం, ఇటు ప్రధానమంత్రి కృషి సించాయి యోజన వంటి పథకాల ద్వారా ఇరిగేషన్ అనేటువంటి దాన్ని పెంచాలి అని. మరి ఈ దిశలో ఇరిగేషన్ కి సంబంధించి బడ్జెట్ లో మెరుగైనటువంటి చర్యలు ఏమన్నా ఇప్పుడు కనిపిస్తున్నాయా? ఇరిగేషన్ అనేది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి రంగం. కొన్ని ప్రాంతాల్లో నీటి వనరులు లేవు, కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షంతో నీటి వనరులు ఎక్కువగా ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని నదుల అనుసంధానం అనేటువంటిది కూడా ముందుకు తీసుకురావడం జరిగింది. గత కొన్ని దశాబ్దాలుగా దీన్ని చర్చనీయాంశంగానే ఉన్నది, కార్యరూపం దాల్చలేదు. సరే, ఆంధ్రప్రదేశ్ కాడికి వచ్చేటప్పటికి గోదావరి, కృష్ణ, పెన్నా నదుల అనుసంధానం అనేటువంటి దాన్ని అడుగడుగు ముందుకేసుకొని వెళ్లడం జరుగుతున్నది. ఈ ప్రాజెక్టుల నిర్మాణం కాడికి వచ్చేటప్పటికి రాష్ట్ర ప్రభుత్వాలకి గుదిబండగా తయారవుతుంది. సరే, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు కాబట్టి కొంత వెసులుబాటు. ఈ వెసులుబాటులో కూడా పరిమితులు ఉన్నాయి. నాబార్డుకు బాధ్యత అప్పచెప్పారు రుణాన్ని ఇచ్చేటువంటిది.
ఆ నాబార్డు దగ్గర పరిమితమైనటువంటి వనరులు ఉంటాయి. ఇప్పుడు ఈ బడ్జెట్లో అరుణ్ జైట్లీ గారు 20,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. సార్ అటువంటిది మరింత కూడా నాబార్డుకు కేటాయించడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. ఒక్క ఆంధ్రప్రదేశే కాదు కదా, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కూడా సపోర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అందువల్ల సాగునీటి రంగాన్ని ఎంత దృష్టి కేంద్రీకరించి నిధులు కేటాయించి త్వరితగతిన యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేయాలి. అది కొనసాగే కొద్దీ ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, ధరలు పెరిగిపోతాయి, అంచనా వ్యయం పెరిగిపోతుంటుంది. అది ఇప్పటికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులు చూడండి, 30 ఏళ్ళు 35 ఏళ్ళైనా పూర్తి కావడం లేదు, రిజల్ట్స్ రావడం లేదు. అందువల్ల అది ప్రాధాన్యత రంగంగా మరింత కేటాయింపులు చేస్తుంటే బాగుండేది అనేది నా అభిప్రాయం. రెండవది, ఇవాళ వ్యవసాయ రంగానికి సంబంధించి పంటల బీమా పథకం అనేది ఇప్పుడు దాన్ని ఒక 50% వరకు తీసుకొస్తామని మాట వరకు చెప్పారు, కానీ నిధుల సపోర్ట్ అనేది ప్రధానమైనటువంటిది. సో అది దాన్ని కూడా ఎక్కువగా ప్రాధాన్యత రంగం కింద తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. చిన్న మధ్యతరగతి రైతాంగానికి అసలు పూర్తి స్థాయిలో ప్రీమియం ప్రభుత్వమే చెల్లించేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కానీ వాళ్ళు ఆకర్షించబడరు. ప్రీమియం మీరు కట్టుకోవాలంటే వాళ్ళు పారిపోతున్నారు. అందువల్ల ప్రభుత్వం అనేటువంటిది ఈ చిన్న సన్నకారు రైతాంగానికి ఆత్మహత్యలు చేసుకుంటున్న రంగం కాబట్టి ఆ ప్రాధాన్యతను ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. అలాగే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను నిర్వీర్యం అయిపోయింది. పండిస్తున్నటువంటి పంటలన్నీ కూడా ఇవాళ 40% 35% వరకు వృధాగా అయిపోతున్నాయి. ఈరోజు ఈ శీతల గిడ్డంగుల వ్యవస్థని మరో పెద్ద ఎత్తున బలోపేతం చేయాలి. దానికి అవసరమైనటువంటి నిధుల కేటాయింపు లేదు. ఆ వ్యవస్థే ఇవాళ ప్రైవేట్ వాళ్ళకు దారాధర్మం చేసేటువంటి పరిస్థితి వచ్చింది. రైతును రక్షించాలి. వ్యవసాయ రంగాన్ని గాడిన పట్టేసి ఇవాళ తయారీ రంగం వృద్ధి రేటును నమోదు చేసుకోలేకపోయింది, పతన దిగువకు వస్తా ఉంది. కానీ వ్యవసాయ రంగం ఇంత సంక్షోభంలో కూడా 4.1% వృద్ధి రేటును నమోదు చేసుకున్నది. ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా వెన్నుముక్కగా ఉన్నటువంటి వ్యవస్థ. విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలకైతే అదే ప్రధానమైనటువంటి వెన్నుముకగా నిలిచినటువంటిది, ఒక విశాఖపట్నం మినహాయిస్తే. అనేక రాష్ట్రాలు వ్యవసాయం మీదనే ఇప్పటికీ ఆధారపడుతున్నటువంటి రంగాలు. దాని మీద మరింత ఫోకస్ ఉండాల్సిందనేటువంటిది నా అభిప్రాయం. రెండో అంశం నేను ప్రస్తావించదలుచుకున్నది మన ద్రవ్య లోటుకు సంబంధించి. ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఒకటి ఉంది 3%కి పెట్టమని. 14th ఫైనాన్స్ కమిషన్ అనేక వాటికి మనం వర్తింపజేస్తుంటాం. మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక తరగతి ఇవ్వాలన్నా అది వేరుగా చెప్పిందని చెప్పి, ఇక్కడ మరి 3%కి లిమిట్ చేయమని చెప్పేసి 14th ఫైనాన్స్ కమిషన్ కూడా రికమెండ్ చేసింది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి 3.2 కాడికే ఇచ్చేశారు. రాష్ట్రాలకు వచ్చేటప్పటికి ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు మేము దాటి ఏదైనా తెచ్చుకోవడానికి పర్మిషన్ ఏమంటే మళ్ళీ పర్మిషన్ ఇవ్వరు. కేంద్ర ప్రభుత్వం మాత్రం 3.2%. అంటే ప్రజల మీద అప్పుల భారం పెరిగిపోతుంది. ఇప్పటికే మనం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం, ప్రపంచవ్యాప్తంగా సంక్షోభంలో ఉన్నా మనం బాగానే ఉన్నాము అని చెప్తున్నాం. కానీ G20 కంట్రీస్లోకి వచ్చేటప్పటికి ఈ ద్రవ్య లోటు ప్రమాణంగా తీసుకుంటే మనం అధమ స్థాయిలో ఉన్నాం. మనకందరికంటే పైన ఉన్నారు వాళ్ళు. అందువల్ల దీని ప్రభావం మరి ఇంట్రెస్ట్ పేమెంట్స్కి పోతుంది. దాదాపు 10% బడ్జెట్లో 10%, వార్షిక బడ్జెట్లో 10% ఇవాళ ఇంట్రెస్ట్ పేమెంట్స్కి పోతా ఉంది. దానివల్ల సంక్షేమానికి కానీ ఇంకో దానికి కానీ ఇంతకుముందు రావు గారు చెప్పినట్టుగా విద్యకో, వైద్యానికో, లేకపోతే ఆహార భద్రతకో వీటికి డబ్బులు కేటాయించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, రైట్. శ్రీధర్ గారు, బడ్జెట్ కేటాయింపులు కనుక మనం గమనించినట్లయితే ఎంఎన్ఆర్ఈజీకి భారీ స్థాయిలో పెంపుదలను మనం చూసాం. ఈరోజు ఒకవైపు నోట్ల రద్దు ద్వారా ఇటు గ్రామీణ పరంగా ఉపాధి కూడా కొంత ఇబ్బంది తింది, ముఖ్యంగా చిన్న వ్యాపారస్తులు కానివ్వండి, అనేక కారణాల వల్ల. ఈ నేపథ్యంలో ఈ పెంపు అనేటటువంటి దాన్ని మనం ఎలా చూడాలంటారు? అట్లానే ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా పెట్టుకున్నటువంటి లక్ష్యాల సాధన మీరు ఎట్లా చూస్తారు? అంటే ఇదివరకు లాస్ట్ ఇయర్ బిఫోర్ కొంత ఏదైతే రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో కొంత ఫ్రాడ్ జరిగింది అది ఇది అని చెప్పి 2 years బ్యాక్ కొంచెం తగ్గించాం. బట్ లాస్ట్ ఇయర్ రియలైజ్ అయ్యి ఈ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీస్ సర్టెన్ మెజర్స్ తీసుకుని వచ్చి అకౌంటబిలిటీ పెంచి లాస్ట్ ఇయర్ ట్రెమెండస్గా ఏదైతే ఇదివరకు శాతం తగ్గించామో దాన్ని కూడా కలిపి లాస్ట్ ఇయర్ ఇచ్చేసాం, లాస్ట్ బడ్జెట్లో ఇచ్చేసాం. రైట్. ఏదేమైనా కూడా ఎక్కువ శాతం అగ్రికల్చర్ బేస్డ్ స్టేట్ ఉన్నది, ఎకానమీ ఉన్నది కాబట్టి మనం సడన్గా ఏమి మార్పులు చేర్పులు చేసినా కూడా జరగకపోవు. కాబట్టి ఇతర దేశాల్లో కూడా అంత ఎకానమీ అంత రోజీగా లేదు కాబట్టి అగ్రికల్చర్ సపోర్ట్ చేయాలని చెప్పి లాస్ట్ బడ్జెట్లో సపోర్ట్ చేస్తే ఈ బడ్జెట్లో కూడా క్వాంటమ్ ఆఫ్ ఆ బడ్జెట్ ఎంతైతే కేటగిరీ ఉన్నదో ఆ కేటగిరీ కంటే మించి అలొకేట్ చేయడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే రూరల్ ఎకానమీ స్టెబిలైజ్ అవుతుంది. సైమిల్టేనియస్గా ఇదివరకు ఉన్న 2%, 1.5% ఏదైతే అగ్రికల్చర్ గ్రోత్ రేట్ ఉన్నది 4.1% దాకా వచ్చింది.
వచ్చింది సస్టైన్ చేస్తూ ఈరోజు నెక్స్ట్ 5 years వరకు టార్గెట్ ఏమన్నారంటే అగ్రికల్చర్ ఇన్కమ్ బేస్డ్ అగ్రికల్చర్ ఎకానమీకి డబుల్ వాళ్ళు ఏదైతే ఎకానమీలో ఏదైతే ఎర్న్ చేస్తున్నారో అది డబుల్ అయ్యే విధంగా మనం చెయ్యాలని చెప్పి మెజర్స్ చెప్పారు. ఏమేంటి మెజర్స్ అంటే పోస్ట్ హార్వెస్ట్ హ్యాండ్లింగ్, ఏదైతే రైతులు పండించిన తర్వాత ఏ విధంగా చేసుకోవచ్చు, పండించడానికి ఏమేంటి కావాల్సినవి మైక్రో లిఫ్ట్ కెనాల్ కానీ లేదా కాలువలు కానీ నీళ్లు కానీ బోర్లు కానీ, బోర్లు అన్నిటికీ కూడా సోలార్ ప్యానెల్స్ ద్వారా మోటార్స్కి ఎక్కువ శాతం సపోర్ట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు స్టేట్స్ కూడా ఎంకరేజ్ చేసి ప్రపోర్షనేట్గా సబ్సిడీ కాంపోనెంట్ పెంచి సోలార్ బేస్డ్ పవర్ సెట్స్ని ఇంక్రీజ్ చేస్తున్నారు. అదే కాకుండా ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ మోర్ డ్రాప్ మోర్ వాటర్ అన్న దానికి 5,000 crores అడిషనల్గా ఫండ్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఎందుకు ఇవన్నీ చేయడం అంటే ఉన్న వాటర్ని కాలువల ద్వారా మనం చేస్తే రేపొద్దున ఉపయోగపడదు. కాబట్టి ఇప్పుడు దుబాయ్ తీసుకోండి, ఆశ్చర్యపోతాం మనం ఆ విధంగా ఆ కంట్రీ అంటే కొంతవరకు పెట్రోల్ బేస్డ్ ఎకానమీ అయినా తర్వాత టూరిజం బేస్డ్ అయింది, తర్వాత ఎకానమీ బేస్డ్ అయింది. అదేవిధంగా భారతదేశానికి అన్నీ ఉన్నాయి, మనకి కావాల్సిన డెజర్ట్ ఉంది, నీళ్లు ఉన్నాయి, వర్షం ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఎందుకు చేయకూడదని చెప్పి ఒక బెంచ్ మార్క్ పెట్టుకుని ఈ విధంగా ఏంటంటే ప్రతి ఆస్పెక్ట్ ఉన్న రిసోర్సెస్ని సద్వినియోగం చేసుకునే విధంగా మనం ముందరికి వెళ్తున్నాం. 2-3 ఆస్పెక్ట్స్ ఏంటంటే గవర్నమెంట్ కానీ బడ్జెట్లో కానీ చెప్పలేదు అని అంటున్నారు. అంటే నేను అనేది ఏంటంటే ఇది 100 పేజీలు ఉన్న డాక్యుమెంట్. అండ్ లాస్ట్ టైం కూడా జైట్లీ గారు ఫస్ట్ టైం బడ్జెట్ ప్రజెంట్ చేసేటప్పుడు కూడా నాకు హెల్త్ పర్మిట్ చేయట్లేదు, కూర్చొని చెప్తానంటే అందరూ వెల్కమ్ కూర్చొని చెప్పారు. అంటే నేను అనేది ఏంటంటే ఉన్న రెస్పెక్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు మన టీవీలో స్క్రోలింగ్ మీ దాంట్లో వస్తుంది, ఇందాక సిగరెట్ల మీద జోక్ చేస్తే ఇది పర్సంటేజ్ పెంచారు, రేట్ పెంచారంట. బట్ జైట్లీ గారు చెప్పలేదు సిగరెట్ల రేట్ పెంచుతున్నానని, ఫిల్టర్ ఉన్న సిగరెట్స్ అన్ని రేటు పెరిగిందని చెప్పి ఇప్పుడు వచ్చింది. అంటే మిగతా సబ్ కాంపోనెంట్స్ అన్నీ వస్తాయి. మనం కోరుకునే విధంగా ఏంటంటే ఏదైతే 10 sectors డివైడ్ చేసి దానికి ఉన్న ఫోకస్ అంతా కూడా ఇంప్రూవ్ చేయడానికైనా ఉంది. మేము బడ్జెట్ కానీ లేదంటే ఎలక్షన్ ఓరియంటెడ్గా ఆ రాష్ట్రాలు 5 రాష్ట్రాలు మాకు ప్రెస్టీజ్, దాని మా లీడర్షిప్ మీద క్వశ్చన్ చేసే ఎలక్షన్స్ ఇవి. అయినా కూడా మేము ఎలక్షన్ ఓరియంటెడ్గా బడ్జెట్ ఏం ప్రజెంట్ చేయకుండా నేషనల్ భారతదేశం ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి సెగ్మెంట్కి ఇంప్రూవ్మెంట్ దశకి తీసుకుని వస్తున్నాం. ఇన్కమ్ ట్యాక్స్ అంటే కొన్ని భిన్నాభిప్రాయాలు కూడా మీరు గమనించారు. ఈ రోజు చేసినటువంటి ప్రతిపాదన అది ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, లేదంటే మిగిలినటువంటి ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, కొంత వాణిజ్య రంగానికి వెసులుబాటు కల్పించేలా ఉంది తప్పితే సాధారణ ప్రజానీకానికి మాత్రం ఆశించిన మేర లేదన్న. అదే నేను అంటున్నాను. ఇందాక వారు మాట్లాడుతున్నప్పుడు కార్పొరేట్ కి ఎంటర్టైన్ చేయలేదన్నారు. నిజంగా కార్పొరేట్ కూడా 25% చేసి ఎంఎస్ఎంఈకి 25% చేసుంటే ఎంఎస్ఎంఈకి చేసిన 25% ఎవరు హర్షించేవారు కాదు. కానీ ఎక్కువ శాతం లబ్ధి పొందేది ఎంఎస్ఎంఈ, ఎక్కువ శాతం లబ్ధి పొందేది ప్రజలు ఎంప్లాయిడ్ ఎంఎస్ఎంఈ అని అందరికీ తెలిసినా కూడా కార్పొరేట్కి 25% చేసుంటే మేము అమ్ముడిపోయామని చెప్పేవారు. అది చేయలేదని చెప్పి ఈరోజు నిలదీస్తున్నారు. వన్ ఆస్పెక్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్కడ ఫ్రీ ఉండదు అనే విధంగా ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఉట్టినే అందరూ కూడా చెప్పడం ఏంటంటే 5 లక్షల వరకు 10 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. మరి ఎవరు ట్యాక్స్ ఇప్పుడు 5 lakhs ఇస్ అ బిగ్ మనీ. అంటే మనం అనుకున్న విధంగా ఎవరో కొంతమంది అంటూ ఉంటారు 5-10 ఏముంది లెక్క అన్నది. అది కాదు కదా. 5 lakhs వరకు ప్రాపర్గా ఇన్వెస్ట్ చేస్తే 4.5 lakhs ఎర్న్ చేసేవాళ్ళు ఆ ఏటీసీసీను అదర్ సెక్షన్స్ ఇన్వెస్ట్ చేస్తే 0 ఇన్కమ్ ట్యాక్స్ అవుతుంది. దెన్ 5 లేదు ఇన్వెస్ట్ చేయం, మేము వెసులుబాటు మేము ఖర్చు పెట్టుకుంటాం, మాకున్న నీడ్స్ ఉన్నాయంటే 5 lakhs అంటే 5% ఉన్నది. అక్కడ ఎక్కువ శాతం బల్క్ ఆఫ్ ద మన ట్యాక్స్ పేయర్స్ అంటే దాంట్లోకి వస్తారు. అంటే ఆర్థిక మంత్రి చాలా సందర్భాల్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు, ట్యాక్స్ నెట్ని వైడెన్ చేసేటటువంటి ప్రక్రియ జరగాలి అని చెప్పి అంటున్నారు. మరొక వైపు ఆనరింగ్ ది ఆనెస్ట్ అనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. ఈ రెండో భాగాన్ని మరి ఆయన ఏ మేరకు ఆనరింగ్ ద ఆనెస్ట్ దాంట్లోనే క్లియర్ కట్గా జనరలీ అలా చేయకూడదు, చేస్తున్నారు. ఎవరైతే కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ పర్వ్యూలోకి వచ్చారో, ఎవరైతే కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టబోతున్నారో, దేర్ ఇస్ నో ఎంక్వైరీ, నో క్వెరీ, నో ఇన్వెస్టిగేషన్ అని చెప్పారు. బ్లాంకెట్. ఓన్లీ ఎక్సెప్షన్ కేసెస్ అంటే వాళ్ళు ఇతర ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే తప్ప, ఇతర వైలేషన్స్ లో ఉండి అన్అకౌంటబుల్ మనీలో ఇన్వాల్వ్ అయితే తప్ప, ఎవరైతే కొత్తగా ఈ రోజు ఇన్కమ్ ట్యాక్స్ నాకు 2 లక్షలు 5 లక్షలు 3 లక్షలు అని అప్ టు 5 lakhs వరకు డిక్లేర్ చేసి కట్టే వాళ్ళందరికీ కూడా నో ఎంక్వైరీ, నో ఇన్వెస్టిగేషన్. ఇంకో మార్పు తీసుకుని వచ్చారు. ఎప్పుడు కూడా ఇన్కమ్ ట్యాక్స్ మనం కట్టిన తర్వాత 21 months వరకు వారికి వెసులుబాటు ఉండే రీ ఎంక్వైరీ చేయడానికి. లాస్ట్ 7 years అది ఎలాగ ఎంక్వైరీ చేసే కెపాసిటీ ఉన్నది. అసెస్మెంట్స్ 21 months వరకు కంప్లీట్ చేసే వెసులుబాటుని 18 months వరకు చేశారు. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్స్ నుంచి వితిన్ 12 months అసెస్మెంట్ కంప్లీట్ చేసి రిఫండ్ ఆర్డర్ కూడా ఇచ్చే విధంగా తీసుకుని వస్తూ ఉన్నారు. దానివల్ల ఏంటంటే మనకి కొంత ఒక ట్యాక్స్ పేయర్ కి హెరాస్మెంట్ అన్న కాంపోనెంట్ అన్నది తగ్గిపోతుంది. ఏదైతే కొత్తగా చేరుతున్న ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి నో ఎంక్వైరీ అన్నది దట్స్ ఎ వండర్ఫుల్ జెస్చర్. ఇంకా మీరు చూసుకున్న విధంగా 25% తీసుకుని వచ్చారు. కార్పొరేట్ చేయలేదు, బట్ అది నెగిటివ్ కాదు, ఇది చేశారు కాబట్టి ఇది ఏదైతే 2 crores కొలాటరల్ ఫ్రీ ఏదైతే ఎంఎస్ఎంఈకి అన్నారో జరగట్లేదు అన్నారు. బ్యాంకింగ్ జరిగేటట్టు ఈసారి చేస్తాం.
December 31st అనౌన్స్ చేశారు మోడీ గారు అప్ టు 2 crores కొలాటరల్ ఫ్రీ ఫర్ ఎంఎస్ఎంఈ. దెన్ రెండు హౌసింగ్ సెక్టర్ కి ఫోర్స్ చేస్తూ దాన్ని సపోర్ట్ చేసే విధంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిస్తూ అప్ టు 10 lakhs 12 lakhs తగ్గించారు. జనరల్ హౌసింగ్ సెక్టర్ ఏదైతే క్వాంటమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఫండింగ్ ఏదైతే ఉన్నదో జనరల్ గా పెంచారు. ఇవన్నీ కూడా ఎకానమీలోకి వస్తుంది. మేజర్ గా డెసిషన్ ఒకటి క్యాపిటల్ గెయిన్స్ ఏదైతే 3 years ఉన్నదో 2 years చేయడం వల్ల అంటే ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ అసెట్స్ ఏంటంటే మనం 3 years వరకు కట్టి పెట్టుకోవాలి. ఆఫ్టర్ 2 years వీ కెన్ సెల్ ఇట్. మార్కెట్ లో ఒక ఫ్లో వచ్చేస్తుంది. 92 సంవత్సరాల సాంప్రదాయానికి చరమగీతం పాడుతూ రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ తో కలిపి ఆర్థిక మంత్రి ఈరోజు పార్లమెంటుకు బడ్జెట్ను సమర్పించారు. ఇటు రైల్వేస్ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైనటువంటి అంశం. అందుకే భారతదేశం అంటే హిమాలయాలు గంగా నదే కాదు, భారత రైల్వేలు కూడా అని పేర్కొంటూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో రైల్వేలకు సంబంధించి ఆర్థిక మంత్రి చేసినటువంటి కేటాయింపులు ఎట్లా ఉన్నాయి, వీటిపై మనం శంకర్రావు గారిని అడిగి తెలుస్తున్నాం. శంకర్రావు గారు, మరి రైల్వేస్ని కనుక మనం చూసినట్లయితే అనేక రకాలైనటువంటి డిమాండ్లు ప్రజల నుంచి వస్తూ ఉంటాయి. పార్లమెంట్ సభ్యులు కూడా ప్రతిసారి రైల్వే మంత్రిని కలవడం మనం చూస్తూ ఉంటాం. ఈసారి భిన్నంగా మరి సాధారణ బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్ని కలిపారు. ఎలా ఉంది? మీ అవసరాలకు తగినట్టుగా కేటాయింపులు ఉన్నాయా? మీ విశ్లేషణ ఏంటి? మనం చూస్తే లాస్ట్ ఇయర్ బడ్జెట్ అవుట్లే 1,21,000 crores అండి. రైట్. ఇన్ఫ్లేషన్ కూడా మీరు లెక్కేసుకుంటే ఈ సంవత్సరం వాళ్ళు అవుట్లే 1,31,000 crores. దట్ మీన్స్ దిర్ ఇస్ నో చేంజ్ ఇన్ ది అలొకేషన్ ఆఫ్ ది బడ్జెట్. రెండో పాయింట్, 1,00,000 కోట్లు సేఫ్టీ ఫండ్ పెడతామని ప్రకటించారు. అంటే సంవత్సరానికి 25 సంవత్సరాల్లో అంటే 20 లక్షల కోట్లు. మరి అది రిఫ్లెక్ట్ అవ్వలేదు ఇందులో. మరి భద్రతకి పెద్దపీట వేస్తాము అన్నది ఇందులో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. రెండోది, మీరు ఏ కమిషన్ తీసుకున్నా, ఇప్పుడు 5-6 కమిషన్స్ వచ్చినాయి రైల్వేస్ మీద. ప్రతి వాళ్ళు చెప్పింది ప్రతి సంవత్సరం కనీసం మోడర్నైజేషన్కి 1,00,000 కోట్లు కావాలనేది వాళ్ళు చెప్పారు. 10 సంవత్సరాల్లో ఇంత డబ్బులు ఉంటే తప్పితే ఇది ఉండదని. దాని గురించి ఊసేలేదు. రెండోది, ఈరోజు మోడీ గారు చాలా మంచి ఆలోచన చేస్తున్నారు. స్పీడ్ ట్రైన్స్ కావాలని ఆలోచన చేస్తున్నారు, బుల్లెట్ ట్రైన్స్ కావాల్సిన అనే ఆలోచన చేస్తున్నారు. దాని గురించి అసలు ఏమి ఈ బడ్జెట్లో ఫండ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు, రిసోర్సెస్ ఏమిటి, అది కాకుండా రైల్వేల మీద మెయిన్గా భారం ఎక్కడ పడుతుంది, ప్యాసింజర్స్కి ఇచ్చే కన్సెషన్స్ మీద పడుతుంది. రైట్. ఆ కన్సెషన్స్ని కనీసం న్యూట్రలైజ్ చేయడానికి కేంద్ర బడ్జెట్ నుంచి వాళ్ళు ఇచ్చింది 55,000 కోట్లు మాత్రమే. మరి అక్కడ లోటు ఉంది, సేఫ్టీ ఫండ్ లోటు ఉంది. మరి ఏ విధంగా వీళ్ళ ప్రణాళిక అమలు చేస్తారు, రేపొద్దున రైల్వేలు ఏ అభివృద్ధి చేస్తారనే దాని మీద ఎక్కడ కూడా ఈ బడ్జెట్లో కనీసం విశ్లేషణ చేయడానికి కూడా అవకాశం లేకుండా చేశారు. కొత్త ట్రైన్స్ ఏమైనా ఇస్తున్నారా లేదా తెలియదు. ఒక 5 సంవత్సరాల్లోనూ 3 సంవత్సరాల్లోనూ ఆన్ గోయింగ్ కొత్త లైన్లన్నీ కూడా మేము ప్రాజెక్టులు పూర్తి చేయబోతున్నాం అంటే దాని గురించి ఎక్కడ ఊసేలేదు. ఇవాళ మోడర్నైజేషన్ ప్రతి వాళ్ళు కూడా కోచెస్లో బాగా ఉండాలి, రైలు మిత్ర అనేది పేరు పెట్టారు. ఏమిటి ఆ మిత్రత్వం? డబ్బుల రూపంలో ఉంటుందా, ఫెసిలిటీస్ రూపంలో ఉంటుందా? దానికి తగ్గట్టుగా ఏది కూడా ఈ బడ్జెట్లో ఏముందంటే ప్రజలను మభ్యపెట్టి రైల్వేల యొక్క ఫెయిల్యూర్స్ తెలియకుండా ఉండడం కోసం రైల్వే బడ్జెట్ ని జనరల్ బడ్జెట్ లో గడిపారని నేను భావిస్తాను. ఇక్కడ ఒక చిన్న అంశం, శంకర్రావు గారు, కొన్ని కీలకమైన ప్రతిపాదనలు ఆర్థిక మంత్రి చేశారు. ముఖ్యంగా అన్మాన్డ్ గేట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని పూర్తిగా 2019 లోపు తీసివేస్తామన్నటువంటి అంశాన్ని పేర్కొన్నారు. మీరు అన్నట్టు భద్రత పరమైనటువంటి అంశాలపై కొన్ని చర్యలు ప్రకటించారు. మెట్రోకి సంబంధించినటువంటి కొత్త విధానాన్ని కూడా పెట్టారు. వీటన్నిటి పురోగమన చర్యలుగా మనం భావించడానికి వీల్లేదండి. ఎందుకంటే మీరు గత 5 బడ్జెట్లో మీరు చూడండి, లెవెల్ క్రాసింగ్ గేట్స్ మేము 2020 క్లోజ్ చేసేస్తామని చెప్పారు. ఈ తర్వాత దాన్ని మళ్ళీ బీజీవీ లైన్ వరకే పరిమితం చేస్తున్నాడు. ఓకే. సోలార్ సిస్టమ్ తీసుకొచ్చానని చెప్పారు. ఓకే, సోలార్ సిస్టమ్ తీసుకురావటం మూలాన రైల్వేలకు కొంత ఖర్చు తగ్గుతుంది, మీరు కాదన్ను, అంతవరకు ఉపయోగపడుతుంది. IRCTC టికెట్ల మీద 5% సుఖవేదేమో తీసేశానన్నారు. IRCTC టికెట్లు కొనడానికి ఇవాళ భారతదేశంలో ఉన్న వాళ్ళు 60% మందికి నెట్ ఫెసిలిటీ లేదు. అది ఎక్స్పాండ్ అయిపోయిన తర్వాత టోటల్గా అన్ని గ్రామాల్లో నెట్ ఫెసిలిటీ వచ్చిన తర్వాత ఓకే. తర్వాత ఇవాళ రైల్వేల్లో మీరు చూస్తే 60% ట్రైన్స్ 150% ఆక్యుపేషన్తో రన్ అవుతున్నాయి. రైట్. అలాంటప్పుడు మీ ఎక్స్పాన్షన్ ఎక్కడ జరగాలి? ట్రాక్స్ ఎక్కువగా అవ్వాలి, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ తొందరగా కంప్లీట్ చేయాలి, తర్వాత మోడర్నైజేషన్ తొందరగా చేయాలి. వీటి మీద ఎక్కడ కూడా ఊసేలేదు ఈ బడ్జెట్లో. అలాంటప్పుడు ఇది తిరోగమన బడ్జెట్ అనాలా, పురోగమన బడ్జెట్ అనాలా నాకు అర్థం కావట్లేదు. ఓకే, రైట్. రావు గారు,
ఇందాక మీరు ఎంఎస్ఎంఈకి ఉన్నటువంటి అంశాలను ప్రస్తావిస్తూ ఉన్నారు. ఎంఎస్ఎంఈకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం అన్నటువంటిది ప్రభుత్వ అభిప్రాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే కేటాయింపుల పరంగా మేము పెంచుతున్నాం, తప్పనిసరిగా ఈ రంగం యొక్క అభివృద్ధి కృషి చేస్తూ ఉన్నాం. మరి సమస్య ఎక్కడొస్తోందంటారు? ఎందుకని ఇతర కార్పొరేట్ పరిశ్రమలు ఉన్నంత వేగంగా అభివృద్ధి ఎంఎస్ఎంఈలో మనం చూడలేకపోతున్నాం? ఇప్పుడు ఎంఎస్ఎంఈలు ప్రధానంగా ఏంటంటే వాళ్ళకి ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లం అండి ఎక్కువగా. రెండోది మార్కెటింగ్ ప్రాబ్లం. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏంటంటే నేను చెప్పాను, నేను బ్యాంక్స్ ఇంట్రెస్ట్ 13-14% ఇంట్రెస్ట్తో వాళ్ళు లోన్స్ తీసుకుని, అది కూడా వాళ్ళకి మార్టిగేజ్ ప్రాపర్టీస్ మార్టిగేజ్ చేస్తే తప్పితే వాళ్ళకి లోన్స్ ఇవ్వరు వాళ్ళు మామూలుగా. అది చాలా కష్టం మీద వాళ్ళు మార్టిగేజ్ చేయడం లేదా ఇంకోలేటరల్స్ పట్టురావడం చేస్తున్నారు వాళ్ళు. అంత 13-14% వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేసి వాళ్ళు ఇండస్ట్రీలో ప్రొడ్యూస్ చేస్తే కనుక అది కంపీట్ చేసేది ఎవరితో? వాళ్ళు చైనీస్ ప్రొడక్ట్స్ తోటి కంపేర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కంపీట్ చేయాలి వాళ్ళు చైనా నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ లేదా వేరే దేశాల నుంచి వచ్చిన ప్రొడక్ట్స్. వాళ్ళకి అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ చాలా తక్కువ, 3%-4% ఇంట్రెస్ట్ రేట్స్ వాళ్ళకి. అటువంటి కంట్రీస్ నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ తోటి మనం కంపీట్ చేయాల్సి వస్తుంది మనం. అట్లాగే ఎక్స్పోర్ట్ మార్కెట్లో కూడా మనం అదే కంపీట్ చేయాల్సి వస్తుంది మనం. ఇంకోటి ఏంటంటే మీకు ఎంఎస్ఎంఈస్కి ప్రొడ్యూస్ చేసే దీంట్లో ఇప్పుడు మన రీసెంట్గా చూస్తే కనుక మీకు స్టీల్ ఇండస్ట్రీ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మేము స్టీల్ ఇండస్ట్రీ మాది. స్టీల్ ఇండస్ట్రీకి స్టీల్ ఇంపోర్ట్ చేయడానికి వీళ్ళు మినిమం ఇంపోర్ట్ డ్యూటీ అని పెట్టారు ఇప్పుడు. మినిమం ఇంపోర్ట్ డ్యూటీ అంటే కనుక మీరు అది ఇంపోర్ట్ చేసుకుంటే కనుక లోకల్గా ఉన్న ప్రొడ్యూస్ కన్నా ఎక్కువ రేట్ ఉంటుంది ఇప్పుడు గ్యారంటీ. అంత రేటు ఆ స్లాబ్ ఫిక్స్ చేశారు వాళ్ళు. దానివల్ల ఇప్పుడు గత 3-4 నెలల్లో 25% పెరిగినాయి స్టీల్ ప్రైసెస్. ఇవాళ 25% స్టీల్ ప్రైసెస్ పెరిగినాయి. మరి అది ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని చెప్పేసేమో మీరు ఇంపోర్టెడ్ వాటి మీద మీరు బ్యాన్ చేయరు. మీరు దీనివల్ల పెరగట్లే ఇన్ఫ్లేషన్. ఇప్పుడు 25% పెరిగింది స్టీల్ ప్రైస్. ఇవాళ 32,000 ఉన్న స్టీల్ ప్రైస్ ఇవాళ 42,000 అయింది ఇవాళ స్టీల్ ప్రైస్. అంత భయంకరంగా పెరిగింది స్టీల్ ప్రైస్. మరి మీరు పెద్ద కార్పొరేట్లకు మీరు సహాయం చేస్తున్నారు మినిమం ఇంపోర్ట్ డ్యూటీ పెట్టి. లోకల్ వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి ఇండస్ట్రియలిస్టులు అని చెప్పేసి. అదే ప్రేమ మీరు ఎంఎస్ఎంఈల మీద కూడా చూపించాలి కదా. ఎన్ని కొన్ని వేల ప్రొడక్ట్స్ చైనా నుంచి ఇతర దేశాల నుంచి వస్తే ఇంపోర్ట్ అవుతున్నాయి మనకి. వాటి మీద కూడా మీరు మినిమం ఇంపోర్ట్ డ్యూటీ ప్రైస్ పెట్టండి. మీరు పెట్టినప్పుడు అప్పుడు లోకల్గా ఉండే ఎంఎస్కి వాళ్ళు కంపీట్ చేయడానికి, వాళ్ళు అమ్ముకోవడానికి, వాళ్ళ ప్రొడక్ట్ అమ్ముకోవడానికి వెసులుబాటు ఉంటుంది వాళ్ళకి. ఆ వెసులుబాటు లేకుండా ఉంది ప్రస్తుతానికి. అది మ్యాట్ గురించి చేసిన ప్రతిపాదన మీరు ఎట్లా చూస్తారు? మ్యాట్ గురించి అది డెఫినెట్గా బెనిఫిషియల్ అనండి. బెనిఫిషియల్ అది లాంగ్ రన్లో అది బెనిఫిషియల్ అది డెఫినెట్గా. రైట్. ఇంకోటి ఏంటంటే ఎంఎస్ఎంఈస్కి కూడా కావాల్సింది ఏంటంటే సపోజ్ గవర్నమెంట్ ల్యాండ్ ప్రొవైడ్ చేయడం కూడా లేదండి. ల్యాండ్ కనీసం ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఏదైనా ఎస్సీజెడ్స్లో వాళ్ళకి ల్యాండ్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించి వాళ్ళకి, అట్లాగే పవర్ టారిఫ్ గురించి వాళ్ళకి ఏమైనా తగ్గించి, మార్కెటింగ్ సదుపాయం కల్పించి వాళ్ళకి ఇంకొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవి వాళ్ళకి ఇచ్చి, అట్లాగే ఎక్కడైనా ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళకి కొంచెం అవకాశం కల్పిస్తే కానీ బెటర్గా ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే ఇందాక కూడా రిపీట్ చేశారు. నాకు తెలిసినంతగా ఎంఎస్ఎంఈ ఆల్రెడీ డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ ఏపీకే రెడ్డి అని స్మాల్ అండ్ మీడియం సెక్టర్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఆయనకి 10 acres క్లస్టర్కి ఇచ్చారు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్టర్స్ మీట్ లో. నాకు తెలిసిన మొన్న ఇచ్చారు ఆంధ్రప్రదేశ్, మొన్న ఇన్వెస్టర్స్ మీట్ ఇచ్చారు. అది కాకుండా ఎంఎస్ఎంఈ 2-3 సార్లు నేను ట్రైనింగ్ గానీ ఆ సెషన్ ఓరియంటేషన్ కి వెళ్ళినప్పుడు కూడా దే హ్యావ్ 20 schemes వేర్ ఇన్ విచ్ దే సెడ్ యూ కెన్ స్టార్ట్ ఎ క్లస్టర్ 1 యాజ్ అన్ ఎంటర్ప్రెనర్. యూ కెన్ మీ 10 మందితో కలిసి క్లస్టర్ స్టార్ట్ చేయొచ్చు అన్నారు. దెన్ దే సెడ్ రైట్ ఫ్రమ్ బ్రాండింగ్ దగ్గర నుంచి, మార్కెటింగ్ దగ్గర నుంచి, ఫారెన్ మీరైతే ఫేర్ దగ్గర స్టోర్ అంటే స్టాల్ పెట్టుకోవడానికి కూడా ఫండింగ్ ఇస్తానని చెప్పి ఎంఎస్ఎంఈ డైరెక్టర్ ఇక్కడ చెప్పారు. హైదరాబాద్ ఇక్కడున్న బాలానగర్ ఆఫీస్ లో కన్సర్న్ ఆయన చెప్పిన విషయాలు మీకు చెప్తున్నాను. కానీ మీ ఎంఎస్ఎంఈస్ మేజర్ గా మీరు వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ చూసినా గానీ, వాళ్ళ మార్కెటబిలిటీ చూసినా గానీ, వాళ్ళకి వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్లు ఎంత పే చేస్తారో చూసినా గానీ చాలా డిసడ్వాంటేజ్ సిచ్యువేషన్ ఉన్నది వాళ్ళు. రైట్. రేణు గారు, బడ్జెట్ని మీరు అంచనాల సమయంలో పేర్కొన్నారు. ఈరోజు అనేక రకాలైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ బడ్జెట్ నుంచి ఉన్నాయి అని చెప్పి. ఎక్స్పెక్టేషన్స్ మరి ఏ మేరకు రీచ్ కాగలిగారంటారు? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కోణంలో చూసినప్పుడు మీకేమనిపిస్తోంది? డెఫినెట్గా ఇది పేద మధ్యతరగతి అభ్యున్నదానికి కానీ, ఒక సంక్షేమానికి కానీ, ఒక డెవలప్మెంట్కి కానీ, చాలా యూత్కి కానీ, అలాగే హెల్త్ సంబంధించి కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, రూరల్ డెవలప్మెంట్, ఈ విధంగా ఇది చాలా సంపూర్ణమైనటువంటి బడ్జెట్గానే మనం పేర్కొనవచ్చు. ముఖ్యంగా అనేక సంస్కరణల నేపథ్యంలో ఇవాళ డిమానిటైజేషన్ ఒకవైపు, జీఎస్టీ ఒకవైపు, ఈ రెండింటి నేపథ్యంలో అనేకమైనటువంటి ఒక సాంప్రదాయ పద్ధతిలో బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని మొదలు దాన్ని మార్పు తీసుకురావటం, ఫిబ్రవరికి మార్చటం, మనము ఇంతకుముందు యూనియన్ బడ్జెట్, రైల్వే బడ్జెట్ని ఒకటిగా కలిపి ప్రజెంట్ చేయటం, ఇటువంటి నేపథ్యంలో డెఫినెట్గా ఈరోజు అంటే 5 రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏదో 1-2 పాపులిస్టిక్ స్కీమ్స్ ఏమైనా వస్తాయా అని చెప్పి ఆశించారు. కానీ అలా లేకుండా
ఒక రియలిస్టిక్గా, ప్రాక్టికల్గా, ఏదైతే డెవలప్మెంట్ ఓరియంటెడ్గా, బ్యాలెన్స్డ్గా మాత్రం ఈ బడ్జెట్ ఉందని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ముఖ్యంగా చూస్తే మనకు ఆంధ్రప్రదేశ్కి వచ్చేప్పటికీ 2-3 ప్రధానమైనటువంటి అంశాలు ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్కి ఉపయోగపడే విధంగా ఉన్నాయి. అందులో మొట్టమొదటిది అక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే మనకి ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చారో వాళ్ళు కానీ ఫస్ట్ సేల్ చేసినప్పుడు అందరూ కూడా మేము ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ఫైనాన్స్ మినిస్టర్కి రిప్రజెంట్ చేయటం జరిగింది. వాళ్ళందరికీ కూడా క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు అడిగాము. ఎందుకంటే అంతకుముందు అది అగ్రికల్చర్లో ఉంది, ఇప్పుడు అది రెసిడెన్షియల్ కమర్షియల్ జోన్కి వస్తుంది. మేము ఎప్పుడైతే ప్లాట్స్ అలాట్ చేస్తామో అందులో ఎవరైనా రైతులు ఇక్కడ వాళ్ళకు ఇచ్చినటువంటి ల్యాండ్ని అమ్ముకోవాలన్నప్పుడు అంతకుముందు ఉన్న దానికి ఇప్పుడు చాలా వేరియేషన్ ఉంది కాబట్టి దాని మీద క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు అడిగాము. దానికి ఒప్పుకున్నారు. ఇది చాలా రాజధాని రైతులందరికీ కూడా ఇది చాలా శుభవార్త. రెండవది వచ్చేప్పటికి ఈరోజు నరేగాలో 11,000 కోట్లు గతంకి లాస్ట్ ఇయర్ బడ్జెట్లో కన్నా ఈ ఇయర్ పెంచారు. ఈ ఇయర్ 48,000 కోట్లు చేశారు. దీని మూలంగా ఏమంటే గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ సుమారు 5,500 కోట్ల వరకు నరేగా కింద వాడుకొని దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంది. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక అవార్డు కూడా ఇవ్వటం జరిగింది. ఈ నేపథ్యంలో ఇది ఎంత వాడుకుంటే అది మనం అది ఇచ్చినప్పుడు యూసీస్ ఇచ్చినప్పుడు మళ్ళీ మనకి ఫర్దర్ మనకి నిధులు ఇచ్చేటువంటి వెసులుబాటు పెర్ఫార్మెన్స్ బేస్డ్ కాబట్టి డెఫినెట్ గా ఈ రోజు ఇంక్రీజ్ అయినటువంటి ఈ 11,000 crores లో మా యొక్క ఏపీ మాక్సిమం షేర్ ఒక తీసుకుంటుంది అనటంలో, ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రి గారు దీన్ని రివ్యూ చేస్తూ మనము రాబోయే సంవత్సరానికి నరేగా కింద ఎట్లా మనం పనులు చేపట్టాలన్నది కూడా ఒక ప్లాన్ ఉంది కాబట్టి మాకు ఈ దీనిలో బాగా ఉపయోగపడేటువంటి పరిస్థితి. ఇంకోటి వచ్చేప్పటికి నబార్డ్కి ఈ సంవత్సరం 41,000 కోట్లు ఇచ్చారు. అడిషనల్ గా ఒక 20,000 కోట్లు ఇవ్వటం జరిగింది. ఇప్పటికే మనకి తెలుసు పోలవరంకి సంబంధించి ఏదైతే 100% కేంద్ర ప్రభుత్వమే దానికి కావాల్సినటువంటి ఖర్చు భరిస్తామని హామీ ఇచ్చినటువంటి ఈ నేపథ్యంలో దానికి కావాల్సినటువంటి రుణాలని నబార్డు నుంచి మాకు ఇస్తూ ఆ యొక్క రీపేమెంట్ ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. కాబట్టి ఈ రోజు ఈ అడిషనల్ గా అలాట్ చేసినటువంటి 20,000 కోట్లు అనేటువంటిది ఈ రోజు పోలవరం ని మరింత ఫాస్ట్ గా మేము కంప్లీట్ చేసి మళ్ళీ నిధులు తీసుకుంటానికి ఉన్నటువంటి వెసులుబాటు ఇది మనకి బాగా పనికొస్తుంది. అంటే పోలవరం 2018కి మేము ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో తప్పకుండా ఇది కంప్లీట్ అవుతుంది. వీటితో పాటుగా రూరల్ డెవలప్మెంట్ కానీ మిగతా చాలా వరకు స్కీమ్స్ వచ్చేప్పటికీ మనకు న్యాచురల్లీ అన్ని రాష్ట్రాలకి వస్తాయి కాబట్టి అదే విధంగా వస్తాయి. ముఖ్యంగా రూరల్ డెవలప్మెంట్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ హౌసింగ్ కానీ, ఎందుకంటే ఇంతకు ముందరే మాకు 1.9 lakh హౌసెస్ కి మాకు పర్మిషన్ ఇచ్చారు, అలాట్మెంట్ జరిగింది ఏపీకి. తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం 1 కోటి ఇల్లు అంటున్నారు. 2000 ఇండస్ట్రీ హోదా ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక మంచి పరిణామాలు. ఈ నేపథ్యంలో అంటే ఉపాధి ఉద్యోగాలు అనేటువంటిది ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్, హౌసింగ్, ఈ రూరల్ డెవలప్మెంట్, రోడ్లు, ఇవన్నీ నేషనల్ హైవేస్ వీటన్నిటికీ వస్తాయో, ఇప్పటికే అనంతపూర్ అమరావతికి ఒకటి మేము ప్రపోజల్ పెట్టున్నాము నా హై కింద తీసుకోమని చెప్పి. సో ఆ దానికి వచ్చినటువంటి ఈ బడ్జెట్ లో డెఫినెట్ గా డెవలప్మెంట్ అవడానికి అవకాశం ఉంది. శ్రీధర్ గారు, ఈరోజు అరుణ్ జైట్లీ గారు ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించారని చెప్పి చెప్పాలి. ముఖ్యంగా బ్యాంకుల నుంచి ఎన్పిఎస్ పెరుగుతున్నాయన్నటువంటి ఆందోళన నేపథ్యంలో, అప్పులు తీసుకుని విదేశాలకు పారిపోతున్నారు అన్నటువంటి విమర్శల నేపథ్యంలో ఇలాంటి వారి ఆస్తులు జప్తు చేయడానికి కొత్త చట్టం తీసుకొస్తామన్నారు. గత సంవత్సరం మనం చూసాం విదేశాల్లో నల్లధనం ద్వారా ఆస్తులు కూడబెట్టుకున్నటువంటి వారికి సంబంధించినటువంటి ప్రాపర్టీలకు సంబంధించి కూడా ప్రభుత్వం చట్టం తీసుకొని వచ్చింది. అట్లా ఇప్పుడు ఈ కాన్ఫిస్కేషన్ కి సంబంధించి తీసుకురాబోతున్నటువంటి చట్టాన్ని ఎట్లా చూడాలి? అంటే యూజువల్గా ఏంటంటే ఒక ఎంటర్ప్రినర్ కానీ ఒక బిజినెస్ మ్యాన్ కానీ బిజినెస్ చేస్తాడు. బిజినెస్ చేసిన తర్వాత లాభం రావచ్చు, నష్టం రావచ్చు. సో ఆ విధంగా ఏమవుతున్నదంటే భారతదేశంలో బ్యాంక్రప్సీ లాస్ కానీ ఇన్సాల్వెన్సీ లాస్ కానీ పురాతనవి ఇంకా ఉన్నాయి. అంటే 1,000 రూపాయలు కానీ ఆ వ్యక్తికి లేకపోతే ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఫైల్ చేయాలి. అంటే ఒక పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు నడిపి నష్టం వచ్చి లాభం వచ్చి ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఫైల్ చేయాలంటే 1,000 రూపాయలు లేకుండా ఉండాలి. అలాంటి లాస్ ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం వచ్చిందా ఇన్సాల్వెన్సీ లాస్ మార్చాం, తిరిగి బ్యాంక్రప్సీ లాస్ మార్చాం, బినామీ యాక్ట్ మార్చాం. ఎందుకంటే సహజంగా ఈ 3 ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఒక బ్యాంక్ నుంచి ఒక ఇండస్ట్రీస్ కానీ ఎవరైనా డబ్బు తీసుకుని లోన్ తీసుకుని డైవర్ట్ చేస్తే బినామీ యాక్ట్ బినామీ కింద వేరే వాళ్ళ మీద పెట్టుకుంటారు, లేదంటే ఇతర దేశాలు పట్టుకుని వెళ్ళిపోతారు, లేదంటే ఇతర అసెట్స్ కొనుక్కుంటారు. వీటినన్నీ కంట్రోల్ చేయడానికంటే లీగల్ ప్రాసెస్లో ఏంటంటే నార్మల్ ఆడిట్లో దొరకదు, సైంటిఫిక్ ఆడిట్లోనే దొరుకుతుంది అనమాట.
అది సెల్ఫ్ అండ్ డ్రా చేసి ఏదో పర్సనల్ ఎక్స్పెండిచర్స్ ఇవన్నీ పెడితే అప్పుడు లింకప్ చేయొచ్చు. లింకప్ చేసిన తర్వాత థర్డ్ పార్టీ పేరు మీద ఉన్నప్పుడు ఆస్తులు మనం ఈ ఇండస్ట్రీకి దానికి ఎంటర్ప్రినర్కి లింకప్ చేయడానికి స్కోప్ ఉండదు. రిలేటివ్ కొడుకు కూతురు అయితే లింకప్ చేయొచ్చు, అన్రిలేటెడ్ పర్సన్స్ దగ్గర అసెట్స్ ఉన్నప్పుడు మనం లింకప్ చేయలేం. ఇప్పుడు ఏంటంటే అవన్నీ ఇబ్బందులు ఫేస్ చేస్తున్నప్పుడు ఎవరైనా లోన్ తీసుకుని వెసులుబాటు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా గవర్నమెంట్కి స్పెసిఫిక్ గవర్నమెంట్ డివిజన్స్కి వేరే పోలీస్ అవని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అవని, ఇతర డిపార్ట్మెంట్స్, ఇన్కమ్ ట్యాక్స్ అవని వాళ్ళకి చేతులు కట్టేసినట్టున్నది. అన్లెస్ అంటే ఇన్కమ్ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ లోవర్ కోర్టు ఆర్డర్ ఇస్తే కానీ వాళ్ళు మళ్ళీ అప్పీల్కి అన్నీ వెళ్ళొచ్చు. డెట్ రికవరీ ట్రైబ్యునల్ సర్ఫరేష్ యాక్ట్ ఇవన్నీ అయ్యి ఫైనల్ ఆర్డర్ అయితే గానీ ఎవరైనా ఆస్తి ముట్టుకోలేం. ఇప్పుడు ఏంటంటే ఒక్కసారి ఒక ఎన్పిఏ గానీ ఒక స్టేజ్ వచ్చి ఒక అబ్స్కాండింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళ అసెట్స్ ఏంటంటే థర్డ్ పార్టీ వాళ్ళ పేరు మీద ఉండి వాళ్ళు తిరిగి అమ్మేసుకుంటే ఇంకా దొరకదు కాబట్టి అది కాన్ఫిస్కేట్ చేసి ఆప్ చేయడం అన్నది జరుగుతుంది. ఎంటర్ప్రినర్ కానీ కోర్టులో కేసుకి వెళ్ళిస్తే ఆటోమేటిక్గా అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. బట్ ఇప్పుడు ఈ కొత్త యాక్ట్ వల్ల ఏంటంటే ఎంటర్ప్రినర్గా ఎవరైతే సరైన ఎంటర్ప్రినర్ కాని వాళ్ళు, ఇండస్ట్రీ సరైన వాళ్ళు ఎవరైనా మిస్యూజ్ చేసుకుంటే ఉన్న బ్యాంకింగ్ సిస్టమ్ లాస్, ఉన్న కాన్స్టిట్యూషన్ లాస్ కానీ మిస్యూజ్ చేసుకుంటే వాళ్ళ అసెట్స్ వెళ్ళిపోకుండా ఆప్ చేయడానికి కుదురుతుంది. మనం తిరిగి వారి దగ్గర రాబట్టడానికి తీసుకుని వస్తుంది. 2-3 పెద్ద ఇండస్ట్రీస్ ఇండియా నుంచి బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళ మీద నెగిటివ్ కమెంట్స్ వచ్చినాయి. వాళ్ళ మీద నెగిటివ్ కమెంట్స్తో పాటు మా బీజేపీ ప్రభుత్వం మీద కూడా నెగిటివ్ కమెంట్స్ వచ్చింది. నేను ఒకటే చెప్పేదంటే ఇదే ఇండస్ట్రీస్ గత 15 ఏళ్ళు బిజినెస్ చేస్తున్నారు, చేసినా కూడా ఇండియాలోనే ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వాలు ఆ విధంగా ఉన్నాయి. మేము ఎప్పుడైతే టైట్ చేసామో వాళ్ళు పారిపోయే స్థితికి తీసుకుని వచ్చాం. ఇప్పుడు మళ్ళీ తిరిగి రాబట్టడానికి యాక్ట్ తీసుకుని వచ్చాం. ఎప్పుడైతే ఈ ఆస్తులని కాన్ఫిస్కేట్ చేస్తాం వాళ్ళందరూ కూడా ఇండియా సిస్టమ్కి వచ్చి ఇక్కడికి వచ్చి కోర్టుకి ఎదుర్కొంటే హాజరుపడతారు. ఓకే, రైట్. శంకర్రావు గారు, ఈరోజు మనకి జనాభా పెరుగుతోంది, పట్టణీకరణ అధికమవుతోంది, కాబట్టి తప్పనిసరిగా ట్రాన్స్పోర్ట్ అంశాల్లో మెట్రో అన్నటువంటిది ఒక అనివార్యమైనటువంటి ప్రక్రియ పేర్కొంటున్నారు అన్ని మహానగరాల్లో కూడా ఈరోజు మెట్రో వ్యవస్థని. మరి ఈ వ్యవస్థని అభివృద్ధి కోసం బడ్జెట్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఏమన్నా కనిపిస్తున్నాయా? ఒక కొత్త మెట్రో యాక్ట్ పాలసీ తీసుకొస్తామని చెప్పి అంటున్నారు. ఇది ఎట్లా ఉండొచ్చు అని ఎలా ఉంటుందో యాక్ట్ వస్తే కానీ తెలియదండి. బట్ ఆయన ఒక మాట మాత్రం చెప్పాడు, మెట్రోని ఎక్కువగా ప్రైవేట్ సెక్టర్ ద్వారా మేము నిర్మిస్తామని చెప్పడం కూడా జరిగింది. అది ఎంతవరకు సాధ్యం అవుతుంది అనేది మరి ఆ బిల్లు వస్తే కానీ మనకు తెలియదు. రెండో పాయింట్ ఏంటంటే ఇవాళ భారతదేశంలో రైల్వే బడ్జెట్ తీసుకెళ్లి సెంట్రల్ బడ్జెట్లో కలిపారు, బాగానే ఉంది. ప్రజల ఆకాంక్షలు ఏంటి, దాన్ని ఏ విధంగా చేర్చబోతున్నాం అనే దాని మీద లాస్ట్ టైం చెప్పిన దాంట్లో ఒక దాంట్లో కూడా ఆన్సర్ చెప్పలేదు. లాస్ట్ టైం ఒక పేపర్ ఇచ్చారు, అండర్ ఇన్వెస్ట్మెంట్ మూలాన రైల్వేలు ఈ భద్రతా పరంగా కానివ్వండి వేరే పరంగా కానివ్వండి చాలా దెబ్బతింటున్నాయి అన్నారు. అందులో మెయిన్ గా లోయర్ రిసోర్స్ జనరేషన్. మరి ఆ రిసోర్సెస్ జనరేట్ చేయడానికి ఏమన్నా ప్రణాళికలు రచించారంటే అదేం లేదు. తర్వాత ఎనేబుల్ టు ఇంక్రీజ్ ది ఫేర్స్ వాళ్ళు లాస్ట్ టైం చెప్పింది, దానికి ఏమన్నా మంత్రం వేసారా ఇందులో కనపడట్లేదు. పూర్ క్వాలిటీ సర్వీస్ అండ్ డిలేస్. ఓకే, పూర్ క్వాలిటీ రాకుండా ఉంటారు. ఇలాగే నేను చెప్పాను, ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను, సుమారుగా 30,000 వేకెన్సీలు సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్నాయి. అలాగే దేశవ్యాప్తంగా మరి 3 లక్షల వేకెన్సీలు ఉన్నాయి. ఈ సర్వీసు ఇంప్రూవ్ అవడానికి ఈ వేకెన్సీలు ఫిలప్ చేస్తారా లేదా ఎక్కడా పాయింట్ లేదు. లోయర్ సర్ప్లస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. సర్ప్లస్ ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఫేర్స్ పెంచకుండా, డబ్బులు తీసుకొచ్చి వేరే చోట నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా హౌ యూ డూ. రెండో పాయింట్ ఏంటంటే మనకి ప్రయాణికులు ఈ దేశంలో మెయిన్గా జనాభాకి ది ఓన్లీ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఇది ఇండియన్ రైల్వేస్. అందులో 65% ట్రైన్స్ వీఆర్ ఓన్లీ ఈడింగ్ 30% రెవెన్యూ. 65% ట్రైన్స్ మనకు 30% మాత్రమే లాభాలు వస్తున్నాయి. తర్వాత 492 రూట్లు ఉంటే 1219 సెక్షన్స్లో 492 రూట్లు మాత్రమే మనకి 100% కెపాసిటీ కంటే ఎక్కువ కెపాసిటీతో మనం రన్ చేస్తున్నాం. 18% నెట్వర్క్ 56% ట్రాఫిక్ తీసుకెళ్తుంది. అది ఇంప్రూవ్ చేయాలి. 3rd లైన్ 4th లైన్ 5th లైన్ అక్కడ వేయాలి. డబ్బులు ఇన్వెస్ట్మెంట్ కావాలి, మనకి రిటర్న్స్ కావాలంటే అది మనం చేయటం లేదు. లాస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చెప్పారు. నెట్వర్క్ డీకంజెషన్ కి 199 320 కోట్ల రూపాయలు కావాలన్నారు. దాని గురించి ఏం మాట్లాడలేదు. నెట్వర్క్ ఎక్స్పాన్షన్ కి 193,000 crores కావాలన్నారు. దాని గురించి ఏం మాట్లాడలేదు. సేఫ్టీ గురించి 1,27,000 crores కి 1 lakh తగ్గిపోయింది. మళ్ళీ మరి ఏం సేఫ్టీ వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. రోలింగ్ స్టాక్ కి 102,000 కోట్ల రూపాయలు కావాలి. దాని గురించి ఏం మాట్లాడు. ఈ దగ్గర 5 సంవత్సరాల్లో ఇవన్నీ చేయాలనేది మరి రాకేష్ మోహన్ కమిటీ చెప్పిన సిఫార్సులు.
మరి ఏ విధంగా భద్రత మీరు పాటిస్తారు, ఏ విధంగా భద్రత మెయింటైన్ చేస్తారు, ఏ విధంగా ప్యాసింజర్స్కి మీరు ఎక్కువ ఫెసిలిటీస్ ప్రిపేర్ చేయబోతున్నారు, స్టేషన్స్ ఎలా ఎక్స్పాండ్ చేయబోతున్నారు, రైల్వే నెట్వర్క్ ఎలా ఎక్స్పాండ్ చేయబోతున్నారు, స్పీడ్ ట్రైన్స్, మెట్రో ట్రైన్స్, ఏదైతే ఇది బుల్లెట్ ట్రైన్స్ ఏదైతే మన మోడీ గారు ఆకాంక్ష ఉందో, అందరికీ ఆకాంక్ష ఉంది, మాకు కూడా ఉంది ఈ బుల్లెట్ ట్రైన్స్ లో ట్రావెల్ చేయాలి. దానికి ఏ విధంగా చేయబోతున్నారు మీరు? దానికి ఆన్సర్ లేకుండా బడ్జెట్ అనేది రైల్వే బడ్జెట్ సపరేట్ గా ఉంటే దీని మీద చర్చ జరిగేది, పార్లమెంట్ లో చర్చ జరిగి 1 వారం రోజులు పబ్లిక్ లో వ్యూ ఉండేది. ఇవాళ 6 నిమిషాల్లో రైల్వే బడ్జెట్ అయిపోయింది. 6 నిమిషాల్లో వాళ్ళు ఏం చేయబోతున్నారో వాళ్ళు చెప్పలేరు, ఏం జరగబోతుందో ఎవరికి తెలియదు. రేపు లోపల ఆఫీసర్లు ఏం చేస్తారు ఏం చేయరు అనేది పబ్లిక్ తెలియదు. దీని మూలాన రైల్వే సర్వనాశనం అయిపోయే పరిస్థితి కనపడుతుంది. డిస్కషన్ జరుగుతుందండి. ఇప్పుడు బడ్జెట్ ప్రపోజ్ చేశారు, దాని మీద డిస్కషన్ జరుగుతుంది, అన్ని వస్తాయి బయటికి. జనరల్ బడ్జెట్ మీద డిస్కషన్ ఉన్న ఇంపార్టెన్స్ రైల్వే బడ్జెట్ మీద ఉండదు. దట్ ఈస్ సెకండ్ ప్రిఫరెన్స్ ఫర్ ఎంపీస్ బికాస్ ఈ దేశం ఇప్పుడు దీంట్లో భాగం కాబట్టి మెరుగైనటువంటి చర్చను చూడొచ్చేమో. ఆటోమేటిక్ గా వస్తుందండి, ఆటోమేటిక్ గా వస్తుంది. మొత్తం మీద ఇటు నల్లధనాన్ని అరికట్టడం, పారదర్శకతను పెంచడం, అవినీతిని నిర్మూలించడం, డిజిటల్ ఎకానమీని ప్రోత్సహించడం తమ ప్రథమ ప్రాధాన్యాలుగా పేర్కొన్నటువంటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సంస్కరణల పథాన్ని కొనసాగిస్తూనే 2017-18 బడ్జెట్ను పార్లమెంటుకు సమర్పించారు. కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను కూడా ప్రకటించారు. ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా ఇటు రాజకీయ విరాళాలపై పరిమితులు విధించారు. దాంతోపాటుగా ఎన్పిఏల ద్వారా రుణాలు ఎగవేస్తున్నటువంటి వారిని నియంత్రించేందుకు కూడా కొత్త చట్టాన్ని తెచ్చే ప్రతిపాదన చేశారు. అయితే బడ్జెట్కు సంబంధించి కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. కీలకమైనటువంటి ఆదాయ పరిమిత అంశాల్లో సగటు వేతనజీవి ఆశ నెరవేరలేదన్నటువంటి అసంతృప్తి ఒకవైపు, ఎంఎస్ఎంఈ రంగాలతో పాటు కీలకమైనటువంటి ఇతర వ్యవసాయ రంగాలకి ఆశించిన మేర మద్దతు లేదన్నటువంటి విమర్శ వినిపిస్తోంది. మొత్తం మీద కేంద్ర మంత్రి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది 2017-18 కేంద్ర బడ్జెట్పై ప్రత్యేక చర్చా కార్యక్రమం. నమస్కారం.